ఓకే. సో బిఫోర్ వి స్టార్ట్ మనం ఒకసారి బ్యాకప్ గురించి చూసుకుందాము. చాలా మంది అడుగుతున్నారు, స్టిల్ దే ఆర్ ఫేసింగ్ ఇష్యూ ఆన్ బ్యాకప్, హౌ టు బ్యాకప్ ద డేటాబేసెస్ అండ్ ఆల్, రీస్టోర్ ఎలా చేయాలని చెప్పి. ఆల్రెడీ మనం చూసాము ఇది చాలా సార్లు, బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైం. సో స్టిల్ ఎవరైనా బ్యాకప్ నుంచి రీస్టోర్ చేయడానికి ఇష్యూస్ ఫేస్ అవుతూ ఉంటే, they can log into SSMS, connect to your local server, right click on databases and click on restore database. So by default మనకి ఈ ఆప్షన్ ఉంటుంది. సో click on device option, click on this 3 dots, click on add, మనకి బ్యాకప్ ఫోల్డర్. సో మనం ఇది చేసే కంటే ముందు నేను చెప్పాను, నేను బ్యాకప్ ఫైల్స్ ఏమైతే ఇచ్చానో, సో ప్లేస్ దోస్ బ్యాకప్ ఫైల్స్ ఇన్ యువర్ బ్యాకప్ ఫోల్డర్. అది మన ప్రోగ్రామ్ ఫైల్స్లో ఎంఎస్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ ఫోల్డర్లో, ఎంఎస్ సీక్వెల్ సర్వర్ ఫోల్డర్లో మనకి బ్యాకప్ ఫోల్డర్ ఉంటుంది. అంటే ఈ లొకేషన్లో మనం ఫస్ట్ పేస్ట్ చేయాలి. దెన్ we can do this process. Right click on database, click on restore, then select device, even చేసాక then add చేస్తే ఏదో బ్యాకప్ వస్తుంది. క్లిక్ చేసిన తర్వాత then we can click on add. ఇక్కడతో అయిపోద్ది. సరేనా? వై స్టిల్ పీపుల్ ఆర్ కన్ఫ్యూజింగ్? ఇట్స్ చాలా ఈజీ ప్రాసెస్ ఇది. సో అందుకని మళ్ళీ చెప్తున్నాను నేను. ఇన్ కేస్ ఎవరైనా మళ్ళీ ఇష్యూ ఫేస్ చేస్తే రీచ్ అవుట్ టు మీ, నేను చెప్తాను ఎలాగనేది. సో లెట్స్ కంటిన్యూ ద విజువల్స్. సో నేను మనం టేబుల్ విజువల్ చూసాము. How can we create detail level of data and different formatting options ఎలా ఉంటాయని చూసాము. Let's continue with matrix visual. So table matrix both are commonly used visuals in Power BI. Table చెప్పినట్లుగా we can use for detail level of data, and matrix we can use for aggregate level of data. Aggregation అంటే like grouping. సో మీరు పవర్ బిఐ మనకి పవర్ పివోట్ ఉంటుంది ఎక్సెల్లో. సో దాంట్లో మనం రోస్, కాలమ్స్, గ్రూప్స్గా చేస్తాం రిపోర్టింగ్. సేమ్ అదేవిధంగా మనకి మ్యాట్రిక్స్ విజువల్ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ మ్యాట్రిక్స్ విజువల్. ద నెక్స్ట్ వన్. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే మనకి ఇక్కడ రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి. బట్ టేబుల్స్ మాత్రం ఓన్లీ వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. వీ డోంట్ హ్యావ్ ఎనీ రోస్ అండ్ కాలమ్స్. దట్స్ ద ఫస్ట్ డిఫరెన్స్. మనకి ఇక్కడ రో గ్రూప్స్ ఉంటాయి, కాలమ్ గ్రూప్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ థింగ్స్ వీ హ్యావ్ ఇన్ మ్యాట్రిక్స్ విజువల్. సో ఎలా వర్క్ అవుతుందంటే, సో నిన్న మనం ఒకే ఫైల్తో చేసాము, అంటే ఓన్లీ వన్ ఫినాన్షియల్స్ ఫైల్తో వీ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్. బట్ రియల్ టైంలో ఏం చేస్తామంటే, ఫస్ట్ మోడల్ క్రియేట్ చేసిన తర్వాత ఆల్ ద డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్, సో మనం చూసాం ఆల్రెడీ. సో ఓన్లీ ఐడీస్ మాత్రం మనకి ఫ్యాక్ట్ టేబుల్ ఉంటాయి, ద నేమ్స్ అన్ని డైమెన్షన్ టేబుల్లో ఉంటాయి. సేమ్ అదేవిధంగా we will drag the dimension tables into the row groups or table whatever. సో మనం నేమ్స్ డ్రాగ్ చేస్తే అది మనం డైమెన్షన్ నుంచి డ్రాగ్ చేస్తాం. వాల్యూస్, ఐ మీన్ ఏమైనా అగ్రిగేషన్స్ ఏమైనా ఉన్నా సరే, నెంబర్స్ కానీ ఇవన్నీ మనం ఫ్యాక్ట్ టేబుల్ నుంచి డ్రాగ్ చేస్తాం. దట్ ఈస్ కామన్ థింగ్. నౌ లెట్స్ టేక్ కంట్రీ, నా రో గ్రూప్ ఇక్కడ. లెట్ మీ ఇంక్రీజ్ ద సైజ్. గ్రిడ్ ఆప్షన్స్ సేమ్గా ఉంటాయి మ్యాట్రిక్స్కి, టేబుల్కి, బట్ కొన్ని డిఫరెన్స్గా ఉంటాయి అనమాట. దిస్ ఈస్ మనకి రో గ్రూప్స్ అంటాం. దెన్ నా ఫ్యాక్ట్ టేబుల్లో ఇఫ్ ఐ డ్రాగ్ ద గ్రాస్ సేల్స్ ఇటు ద వాల్యూస్, నాకు ఇలా వస్తాయి. ఇది నాకు టేబుల్ లాగే ఉంది ఇక్కడ. బట్ డిఫరెన్స్ ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కాలమ్ గ్రూప్స్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఇఫ్ ఐ డ్రాగ్ సంథింగ్ ఎల్స్, మేబీ నేను కంట్రీ వైజ్ సేల్స్ చూస్తున్నాను, ప్లస్ దాంతోపాటు ఐ వాంట్ టు సెగ్రిగేట్ ఫర్దర్ దిస్ సేల్స్. అందుకు ఏం చేస్తా అంటే, ఐ కెన్ గో టు ఎనీ లైక్ ఎనీ డైమెన్షన్. మేబీ ఇఫ్ ఐ కెన్ టేక్ ఇయర్. ఇప్పుడు నాకు క్యాలెండర్ డైమెన్షన్ ఉంది ఇక్కడ ఈ మోడల్లో. సో మనం చూసాం క్యాలెండర్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి. వీ కెన్ క్రియేట్ క్యాలెండర్ అని చెప్పి మిన్ మ్యాక్స్ తీసుకొని మనం ఒక డేట్ క్రియేట్ చేస్తాము. లెట్స్ టేక్ ఇయర్. ఇప్పుడు నేను ఇక్కడ ఇయర్ డ్రాగ్ చేస్తాను. క్యాలెండర్లోకి వెళ్ళి డ్రాగ్ ఇయర్ టు ది సెక్షన్. నాకు చూస్తే ఎలా ఉంటుంది ఇక్కడ. సో నా మొత్తం డేటా ఏమైతే ఉందో, ఐ జస్ట్ టేక్ దట్ కంట్రీ, ఐ మీన్ టేక్ దట్ డేటా, ఐఎమ్ ట్రైంగ్ టు షో ఇన్ ద కాలమ్ గ్రూప్స్ అండ్ రో గ్రూప్స్ ఫార్మాట్. ఇది మనకి టేబుల్లో ఉండదు, ఓన్లీ మ్యాట్రిక్స్లో మాత్రమే ఉంటుంది. లెట్ మీ రీఫ్రెష్ దిస్. మేబీ ఇది ఓల్డ్ డేటా ఉంటుంది. ఓకే, ఇలా వచ్చింది. ఇక్కడ చూస్తే నాకు నా ప్రెజెంట్ నా డేటాబేస్లో, ఐ మీన్ నా డేటా మోడల్లో ఐ హ్యావ్ ఓన్లీ 2 years, 2013, 2014 మాత్రమే ఉన్నాయి. అలా కాకుండా ఐ కెన్ ఆల్సో టేక్ సంథింగ్ ఎల్స్ ఇన్ దిస్ ఇయర్ సెక్షన్, కాలమ్ సెక్షన్లో. మేబీ నేను ప్రొడక్ట్ సెగ్మెంట్ డ్రాగ్ చేయొచ్చు. ఐ కెన్ టేక్ ఎనీథింగ్. ఐ కెన్ జస్ట్ సీ ద సేమ్ వాల్యూ బట్ ఇన్ 2 different కేటగరైజేషన్స్. అందుకు మనం రో గ్రూప్స్, కాలమ్ గ్రూప్స్ వాడతాం. అయితే ఇది ఇక్కడే, ఇది మాత్రమే కాదు, వీ కెన్ ఆల్సో యూస్ హైరార్కీస్.
సో ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ నా కంట్రీ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ కాలమ్ గ్రూప్స్ ఐ కెన్ జస్ట్ మేక్ ది కంట్రీ సెగ్మెంట్ టు దిస్ సెక్షన్. నాకు 2 వచ్చాయి ఇక్కడ కంట్రీ ప్లస్ ఇక్కడ నాకు ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఐ కెన్ జస్ట్ సీ వన్ మోర్ థింగ్. దిస్ ఇస్ కాల్డ్ డ్రిల్ డౌన్. దీని మనం డ్రిల్ డౌన్ అంటాం. సో డ్రిల్ డౌన్ అంటే ఏంటంటే మనకి 2 టైప్ ఆఫ్ రిపోర్టింగ్ ఉంటాయి. వన్ ఈస్ డ్రిల్ డౌన్ రిపోర్టింగ్, అదర్ వన్ ఈస్ డ్రిల్ త్రూ రిపోర్టింగ్ అంటాము. రెండు మనం చూద్దాం ఎలా ఉంటాయి అనేవి. సో ఇది వచ్చేసి ప్రతి విజువల్కి సపోర్ట్ చేయదు. సో వీ హ్యావ్ ఓన్లీ ఫ్యూ విజువల్స్ దట్ సపోర్ట్ డ్రిల్ త్రూ విజువల్స్, డ్రిల్ త్రూ రిపోర్టింగ్ అండ్ డ్రిల్ డౌన్ రిపోర్టింగ్. అసలు డ్రిల్ డౌన్ అంటే ఏంటంటే నాకు మీరు చూస్తే ఇక్కడ నేను కంట్రీ సెగ్మెంట్ డ్రాగ్ చేసిన వెంటనే ఓకే లెట్ మీ రిమూవ్ సెగ్మెంట్. నాకు ఫస్ట్ ఇక్కడ ఫిల్టర్ ఫోకస్ మోడ్ మాత్రమే ఉన్నాయి. నౌ ఇఫ్ ఐ డ్రాగ్ సంథింగ్ ఎల్స్ టు ద రోస్ సెక్షన్ దెన్ ఏమైంది ఇక్కడ క్రియేట్ హైరార్కీ క్రియేట్ అయింది ఇక్కడ. అందుకే నాకు పైన ఇవన్నీ వచ్చాయి, యారో మార్క్స్ వచ్చాయి. ఇది అప్ యారో, ఇది డ్రిల్ డౌన్ యారో, ఇది హైరార్కీ యారో, ఇది వచ్చేసి ఫుల్ లెవెల్ కంప్లీట్ లెవెల్ యారో. ఏదైనా చూద్దాం ఎలా వర్క్ అవుతుంది అనేది. దెన్ స్టిల్ కాలమ్స్ నాకు ఏమీ లేవు. ఐ కెన్ స్టిల్ టేక్ ఇయర్ ఇంటూ కాలమ్స్. నాకు ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే నేను కంట్రీ వైజ్ చూస్తాను, ఇయర్ వైజ్ చూస్తాను, ప్లస్ కంట్రీ లెవెల్ అండ్ సెగ్మెంట్స్ లెవెల్లో చూస్తాను. ఇలా నాకు మల్టిపుల్ లెవెల్స్లో నేను చూడొచ్చు డేటాని. దిస్ ఈజ్ మ్యాట్రిక్స్ విజువల్. అయితే ఈ ప్లస్ అండ్ మైనస్ ఉన్నాయి కదా, ఇదేంటంటే ఇంతకుముందు ఇవి లేవు యాక్చువల్గా. ఈ ప్లస్ అండ్ మైనస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వీ హ్యావ్ న్యూ ఇన్ ద లాస్ట్ బిఫోర్ ఇయర్. ఇంతకుముందు ఈ ఆప్షన్స్ లేవు. సో వీ వర్ డూయింగ్ దీస్ ఆప్షన్స్. సో ఇక్కడ చూస్తే మీకు అప్ యారో ఉంది, డౌన్ యారో ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో వాట్ దీస్ థింగ్స్. ఇప్పుడు నేను ఇక్కడ 2 కాలమ్స్ డ్రాగ్ చేశాను, కంట్రీ సెగ్మెంట్ డ్రాగ్ చేశాను. ఇఫ్ ఐ డ్రాగ్ వన్ మోర్ థింగ్, మేబీ ఇప్పుడు నేను ప్రొడక్ట్ డ్రాగ్ చేశాను అనుకోండి, ఇక్కడ మళ్ళీ 3 వస్తాయి. ఇక్కడ కంట్రీ వస్తుంది, మళ్ళీ సెగ్మెంట్ వస్తుంది, మళ్ళీ ప్రొడక్ట్ వస్తుంది. So like this we can have multiple hierarchies, multiple levels I can say. Hierarchies and levels both are same. Multiple levels నేను డేటా చూడొచ్చు అనమాట. డిపెండ్స్ ఆన్ వాట్ ఐ డ్రాగ్ హియర్. సో ఇక్కడ నేనైతే డ్రాగ్ చేస్తానో అదే ఆర్డర్లో మనకి హైరార్కీ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ కంట్రీ ఉంది కాబట్టి కంట్రీ వస్తుంది. మేబీ ఇప్పుడు నేను సెగ్మెంట్ మార్చాను అనుకోండి, ఫస్ట్ నాకు సెగ్మెంట్ ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ కంట్రీ వస్తుంది. సో దట్ ఈస్ అప్ టు యూ హౌ యూ వాంట్ టు స్టార్ట్ విత్, హౌ యూ వాంట్ టు డ్రిల్ డౌన్ టు నెక్స్ట్ లెవెల్స్. దీన్ని మనం డ్రిల్ డౌన్ టు నెక్స్ట్ లెవెల్స్ అంటాం. నా దగ్గర ఫస్ట్ కంట్రీ మాత్రం ఉంది, మళ్ళీ డ్రిల్ డౌన్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, మళ్ళీ డ్రిల్ డౌన్ చేస్తే నాకు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. దాని మనం డ్రిల్ డౌన్ రిపోర్ట్స్ అంటాం. అది ఎలా చేస్తామంటే వీ కెన్ యాక్సెస్ దీస్ సెక్షన్స్ అట్ ద టాప్ ఆఫ్ ద పేజ్, టాప్ ఆఫ్ ద విజువల్. సో ఇది మనకు డిజేబుల్లో ఉంది ప్రస్తుతానికి ఈ యారో మార్కు. అది ఎప్పుడు ఎనేబుల్ అవుతుందంటే, సో ఫస్ట్ ఈ రెండు చూసే కంటే ముందు లెట్స్ సీ దీస్ 2 థింగ్స్. నా కంట్రీ సెగ్మెంట్ ప్రొడక్ట్ ఉందన్నమాట. లెట్స్ టేక్ ప్రొడక్ట్ ఫర్ నౌ. లెట్స్ టేక్ 2 థింగ్స్. కంట్రీ సెగ్మెంట్ ఇది వచ్చేసి గో టు నెక్స్ట్ హైరార్కీ, నెక్స్ట్ లెవెల్ అండ్ హైరార్కీ. అంటే నా ప్రజెంట్ కంట్రీ లెవెల్లో చూస్తున్నాను నేను. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్ ఐ కెన్ గో టు సెగ్మెంట్ లెవెల్. నాకు అంతమించి ఏమి ఉండదు. అంటే నాకు ఓన్లీ కంట్రీ ఉంది, సెగ్మెంట్ లెవెల్ ఉంది. ఆ రెండు మాత్రం నాకు కనిపించాలంటే ఐ కెన్ యూజ్ దిస్ ఆప్షన్, గో టు నెక్స్ట్ లెవెల్ హైరార్కీ. ఇప్పుడు ఇది చూస్తే నాకు మళ్ళీ యారో మార్క్ ఎనేబుల్ అయింది. ఇట్ మీన్స్ డ్రిల్ అప్. నేను మళ్ళీ పైకి అంటే నెక్స్ట్ బ్యాక్కి వెళ్ళాలన్నప్పుడు ఇది క్లిక్ చేస్తాను. ఇది హైరార్కీ మాత్రం. అంటే కంప్లీట్గా నేను కంట్రీ ఏమైతే వ్యూ చూస్తున్నానో అలా కాకుండా ఐ వాంట్ టు సీ సెగ్మెంట్ వ్యూ అన్నప్పుడు ఐ కెన్ క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్, ఇట్ విల్ గో టు నెక్స్ట్ హైరార్కీ. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఇంకో విధంగా చేయొచ్చు. మనం ఈ కంట్రీ బేస్ చేసుకుని, అంటే ఈ కెనడాలో ఉన్న సెగ్మెంట్ మాత్రం నేను చూడాలి, లేదంటే ఫ్రాన్స్లో సెగ్మెంట్ మాత్రం చూడాలి. అలాన్నప్పుడు ఏదైనా ఒకటి మాత్రం చూడాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఐ కెన్ ఎనేబుల్ ద ఆప్షన్. ఇక్కడ చూస్తే మీకు క్లిక్ టు టర్న్ ఆన్ డ్రిల్ డౌన్, ఇది క్లిక్ చేస్తే దెన్ ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తామంటే దెన్ క్లిక్ ఆన్ కెనడా. నాకు ఇప్పుడు ఏమైందంటే ఓన్లీ కెనడాలో ఉన్నాయి మాత్రమే కనిపిస్తాయి నాకు. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు నెక్స్ట్ లెవెల్ హైరార్కీ నాకు ఓన్లీ ఈ టేబుల్లో ఉన్న కెనడా రికార్డ్స్లో దాంట్లో సెగ్మెంట్ మాత్రం కనిపిస్తుంది. అది డ్రిల్ డౌన్. ఇది ఆన్ చేస్తేనే వీ కెన్ సీ ఇన్ దట్ వే. సో ప్రీవియస్గా నేను చెప్పినట్లుగా వీ డోంట్ హ్యావ్ దిస్ ఆప్షన్ కాల్ ప్లస్ అండ్ మైనస్ ఐకాన్స్, అందుకని ఇలా చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు వచ్చేసి స్పెసిఫిక్గా మనకి చేయాల్సిన అవసరం లేదు ఇలాగా డ్రిల్ డౌన్ అనేది, ఎందుకంటే వీ హ్యావ్ ఆల్రెడీ ప్లస్ అండ్ మైనస్. మీకు ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చు. బట్ స్టిల్ మీకు యారో మార్క్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ప్లస్ అండ్ మైనస్ మనకి ఎనేబుల్ లైక్ ఎక్స్పాండ్ అండ్ కొలాప్స్ కూడా చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ టు సీ. ఇది డ్రిల్ డౌన్. Drill down first we have to enable, then click on this specific thing, then we can see that only those things. Idi next hierarchy. Idi different malli. Idi it will go to next hierarchy level. Ee option vachesi it will go to all levels of hierarchy. You can see expand all down one level in hierarchy. Then click చేశాను అనుకోండి నాకు మొత్తం చూపిస్తుంది. అంటే కంట్రీ ఎక్స్పాండ్ అయిపోద్ది, సెగ్మెంట్ ఎక్స్పాండ్ అయిపోద్ది, మళ్ళీ అలా వస్తుంది. కానీ నాకు రెండే ఉన్నాయి కదా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ థర్డ్ వన్ ప్రొడక్ట్ తీసుకున్నాను అనుకోండి. Now if I click on this option, నాకు 3 levels expand అయిపోద్ది. Let me do this thing. నాకు కెనడా అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ సెగ్మెంట్ వచ్చింది. ఐ కెన్ స్టిల్ మోర్ థింగ్స్, ఐ కెన్ ఆల్సో ఎక్స్పాండ్. బట్ ఇది మనం ఎక్కడి నుంచి చేయొచ్చు, లేదంటే
ఇఫ్ రైట్ క్లిక్ ఆన్ దిస్ వన్, మీరు ఇక్కడ కెనడా పైన రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది, ఎక్స్పాండ్ ఆల్ అని ఒక ఆప్షన్ వస్తుంది, కొలాప్స్ ఎంటైర్స్ లెవెల్ ఆల్ సెలెక్షన్, ఇలా ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఎక్స్పాండ్ ఆల్ అంటే ఏంటంటే మొత్తం కంప్లీట్గా ఎక్స్పాండ్ అయిపోతుంది. ఇప్పుడు కెనడా ఎక్స్పాండ్ అయింది, అందులో మళ్ళీ సెగ్మెంట్ ఎక్స్పాండ్ అయింది, సెగ్మెంట్ మళ్ళీ ప్రొడక్ట్స్ ఎక్స్పాండ్ అయ్యాయి. ఇలా నేను ఐ కెన్ సీ కంప్లీట్ లెవెల్ ఆఫ్ అగ్రిగేషన్ డేటా విత్ హెల్ప్ ఆఫ్ మ్యాట్రిక్స్ విజువల్. నేను ఇలా డ్రిల్ డౌన్ చేసుకోవచ్చు, డ్రిల్ అప్ చేసుకోవచ్చు, నెక్స్ట్ హైరార్కీకి వెళ్ళొచ్చు, ఇలా మొత్తం ఎక్స్పాండ్ కూడా చేయొచ్చు. ఇది డ్రిల్ డౌన్ ఆప్షన్స్ మ్యాట్రిక్స్ ఉంటాయి. అర్థమైంది మ్యాట్రిక్స్ విజువల్ ఎలా వర్క్ అయితే అనేది. వీళ్ళు గో టు ఫార్మాటింగ్. నెక్స్ట్ ఇది అర్థమైందంటే వీళ్ళు గో టు ఫార్మాటింగ్. సార్ ఓన్లీ రెండే ఐ మీన్ ఎక్స్పాండ్ చేయాలి అంటే ఓన్లీ కెనడా అండ్ అదర్ కంట్రీ ఎక్స్పాండ్ చేయాలంటే ఇక్కడ నేను మినిమైజ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా, అలా యూజ్ కాకుండా డ్రిల్ డౌన్ యూజ్ చేసుకుంటూ ఐ మీన్ ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుంటూ ఓన్లీ 2 కంట్రీస్ డ్రిల్ డౌన్ చేయాలంటే 2 కంట్రీస్ అలా ఉండదు. అంటే ఇప్పుడు ఇది ఎనేబుల్ చేసి నేను ఏదో ఒకటి చేస్తే అది మాత్రం నాకు ఎక్స్పాండ్ అయింది. అట్లా మల్టిపుల్ చేయలేమా? ఓకే, వీ డోంట్ డూ మల్టిపుల్ థింగ్స్. ఇది నెక్స్ట్ లెవెల్ బాగుంటుంది. ఇది డ్రిల్ డౌన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరేంటి నాకు కెనడా ప్లస్ ఇంకో కంట్రీ మాత్రం ఇవ్వాలంటారా? కెనడా మెక్సికో మాత్రం, కెనడా అండ్ ఫ్రాన్సే కావాలి అంటే ప్లస్ కొడితే అయిపోద్ది. ఇంతకు ముందు ఆప్షన్ లేకుండా అన్నారు కదా అప్పుడు. అది ఓకే, ఈ ప్లస్ అండ్ మైనస్ లేదని చెప్పాను నేను. కొలాప్స్ ఎక్స్పాండ్ ఇది లేదు ఇంతకు ముందు, ఇలా ఇవి ఉండేవి. ఇప్పుడు క్లిక్ టు డేటా పాయింట్ టు డ్రిల్ అంటే ఇక్కడ చూడండి, క్లిక్ ఏ డేటా పాయింట్ టు డ్రిల్ అంటే మీరు ఒక దాని మీద క్లిక్ చేస్తేనే డ్రిల్ డౌన్ అయింది. ఏదో ఒకటే క్లిక్ చేయాలి అక్కడ, మళ్ళీ ఇది క్లిక్ చేస్తే మళ్ళీ డ్రిల్ డౌన్ అయింది. అర్థమైందా? ఓకే ఓకే, అర్థమైంది సార్. ఇలా మనకి మ్యాట్రిక్స్ ఉంటుంది అనమాట. సేమ్ దీనికి మళ్ళీ మనకి ఆప్షన్స్ ఉంటాయి, ఐ మీన్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఉంటాయి. సేమ్ టేబుల్లో ఏమైతే ఉంటాయో అలాగే ఉంటాయి, బట్ మనకి ఇక్కడ రో గ్రూప్స్ కొత్తగా యాడ్ అయ్యాయి కాబట్టి, సారీ కాలమ్ గ్రూప్స్ కొత్తగా యాడ్ అయ్యాయి కాబట్టి, ఓకే బిఫోర్ వి గో మనం కాలమ్స్లో మల్టిపుల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇయర్ ఉంది కదా, మేబీ ఇఫ్ ఐ కెన్ టేక్ బ్యాండ్, ఐ కెన్ ఆల్సో టేక్, ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ పైన ఒక ఆప్షన్ వస్తుంది మనకి డ్రిల్ ఆన్ రోస్ కానీ కాలమ్స్ కానీ. అంటే బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ మనకి డ్రిల్ ఆన్ ఉంటుంది ఆప్షన్, డ్రిల్ ఆన్. నా కాలమ్ సెట్ చేశాను అనుకోండి, అప్పుడు నా డ్రిల్ ఇక్కడ అయింది. కాలమ్స్లలో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేశాను, నాకు ఇప్పుడు మళ్ళీ 2020లో హై, లో, మీడియం, నన్ ఇలా 4 వస్తాయి. మళ్ళీ సేమ్ అదేవిధంగా విచ్ ఎవర్ ద వాల్యూస్ యూ వాంట్ టు టేక్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రిల్ ఆన్ ఆపేసి ఇది నెక్స్ట్ హైరార్కీకి వెళ్తే నాకు ఇక్కడ హై, లెవెల్, లో, మీడియం ఇలా వస్తాయి. సేమ్ ఇందాక మనం చూసినట్లుగా ఇప్పుడు నాకు 2 ఉన్నాయి ఇక్కడ, కాలమ్ లెవెల్ గ్రూపింగ్ నాకు 2 ఉన్నాయి. సో ఇఫ్ ఐ వాంట్ టు గో టు 2013 I can enable this one, or if I click on this one, నాకు ఇప్పుడు 2013లో ఇలా 4 వస్తాయి, మళ్ళీ టోటల్ వస్తుంది. మళ్ళీ 2014లో నాకు మళ్ళీ 4 వస్తాయి. ఇలా నేను కాలమ్ లెవెల్లో నేను చేసుకోవచ్చు, ప్లస్ రో లెవెల్ చేసుకోవచ్చు. బట్ మెజారిటీ విచ్ జస్ట్ గో విత్ ద కాలమ్, సారీ లో లెవెల్కి వెళ్తూ ఉంటాం. అంటే కాలమ్ లెవెల్కి వెళ్ళొచ్చు, బట్ స్టిల్ మనం ప్రిఫర్ ఎక్కువ చేసేది మాత్రం రో లెవెల్లో చేస్తూ ఉంటాం. దెన్ ఇఫ్ యూ గో టు మై ఫార్మాట్ సెక్షన్, సేమ్ జనరల్ నేను మనం చూసాము ఎక్స్, వై, విత్, హైట్, ఇది ప్రతి విజువల్కి ఉంటుంది, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సేమ్ లేయర్ ఆర్డర్ వచ్చేసి నేను చెప్పినట్లు, ఇఫ్ ఐ హ్యావ్ 2 విజువల్స్ ఆన్ టాప్ ఆఫ్ ఈచ్ అదర్, ఇఫ్ ఇట్ వాంట్స్ టు పర్ఫార్మ్ ద ఆర్డర్ ఆఫ్ ద లేయర్, మనం పవర్ బై సర్వీస్ లెవెల్లో అది ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది అనమాట. అది బై డిఫాల్ట్గా మనం ఆన్ చేస్తాము, లేదంటే అలా వదిలేయచ్చు. ఇఫ్ ఐ హ్యావ్ డోంట్ హ్యావ్ మోర్ విజువల్స్ ఆన్ టాప్ ఆఫ్ ఈచ్ అదర్. నెక్స్ట్ స్టైల్, సేమ్ మనకి డిఫాల్ట్, నన్ను, మినిమల్ చూసినట్లుగా సేమ్ అదే స్టైల్స్ ఉంటాయి, బట్ డిపెండ్స్ ఆన్ మ్యాట్రిక్స్ కాబట్టి మనకి రో లెవెల్లో, కాలమ్ లెవెల్లో రెండిట్లో మనకి కలర్స్ వస్తూ ఉంటాయి. దట్ ఈస్ సేమ్ థింగ్ వాట్ వి హావ్ డిస్కస్ యెస్టర్డే. ఇలా మనకి మారుతూ ఉంటాయి. మీరు ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే దాని దగ్గర వస్తూ ఉంటాయి అనమాట. రివర్ట్ టు డిఫాల్ట్ కొడితే ఇట్ విల్ గో టు ద నార్మల్ థింగ్. అండ్ గ్రిడ్, సేమ్ వర్టికల్ గ్రిడ్ ఆన్ చేస్తే మనకి వర్టికల్ లైన్స్ వస్తాయి, ఒక గ్రిడ్ ఎనేబుల్ అయింది. వీ కెన్ జస్ట్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద థిక్నెస్, గ్రిడ్స్ వస్తాయి. సేమ్ హారిజాంటల్ గ్రిడ్, ఇవన్నీ సేమ్ థింగ్ యాజ్ రో ప్యాడింగ్ కానీ, అవుట్లైన్ కలర్ కానీ, టెక్స్ట్ సైజ్ కానీ, ఇవన్నీ సేమ్ యాజ్ టేబుల్ విజువల్. బట్ కాలమ్ హెడర్స్ కూడా ఒకటేగా ఉంటాయి, ఇక్కడ మనకి ఏమీ చేంజ్ ఉండదు. యూఆర్ఎల్ ఐకాన్ కానీ, అలైన్మెంట్ కానీ, అగైన్ ఆటో, సెంటర్, లెఫ్ట్, రైట్, ఇవన్నీ సేమ్గా ఉంటాయి. దెర్ ఇస్ నో చేంజ్ కంపేర్ టు అవర్ టేబుల్ విజువల్. రో హెడర్స్లో వచ్చేసి వీ హ్యావ్ సంథింగ్ డిఫరెంట్ హియర్. ఇక్కడ మనకి స్టెప్ లేఅవుట్ అని ఉంటుంది. ఇదేంటంటే ఇప్పుడు నాకు ఇలా ఉంది, ఎక్స్పాండ్ చేస్తానే కొలాప్స్ చేశాను.
అలా కాకుండా నాకు ఇలా కిందకి అలా వెళ్లకుండా ఐ వాంట్ టు సీ నెక్స్ట్ టు దిస్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫ్ చేశాను అనుకోండి, ఇది బై డిఫాల్ట్గా ఆన్లో ఉంటుంది. ప్లస్ అదేవిధంగా మనకి ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ ఐకాన్ కూడా ఆన్లో ఉంటాయి. ఇప్పుడు ఇది ఆఫ్ చేశాను అనుకోండి, నాకు ఇలా ఉంటుంది. ఫస్ట్ ప్లస్ అండ్ మైనస్ అనేది కనిపించవు. ఇలా ఉన్నప్పుడు అంటే ఇలా మనం ఆఫ్ చేసినప్పుడు ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ టు మీన్ ఎక్స్పాండ్ అండ్ కొలాప్స్. అప్పుడు డ్రిల్ డౌన్ ఆన్ చేసి ఇఫ్ ఎక్లిక్ ఆన్ కెనడా, నాకు కెనడా మాత్రం వస్తుంది. ఇది ఇంతకుముందు ఇలా ఉండేది మనకి ఒక 2 years బ్యాక్. ఇప్పుడు ఈ ఆప్షన్ వచ్చింది కాబట్టి ఇక్కడ క్లిక్ చేసినా చేయకపోయినా సరే నౌ వీ హ్యావ్ దిస్ ప్లస్ అండ్ మైనస్ ఐకాన్, మనకి ఇలా వస్తుంది. అంటే ఈ డ్రిల్ డౌన్ అనేది ఓన్లీ మ్యాట్రిక్స్ మాత్రమే కాదు, మనకి చాలా యూజ్కి డ్రిల్ డౌన్ వాడచ్చు. బట్ దీనికి మాత్రం ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది కాబట్టి వీ కెన్ ఇది దీంతో సంబంధం లేకుండా మనం చేసేయచ్చు. బట్ మనకి అదే బార్ చార్ట్స్లో కానీ అదేవిధంగా పై చార్ట్స్లో కానీ మనకి ఇలా హైలైట్ చేయాలంటే ఖచ్చితంగా మనం డ్రిల్ డౌన్ వెళ్ళాల్సిందే. వీ కెనాట్ గో విత్ ప్లస్ అండ్ మైనస్. సో ఇలా ఉంటుంది. ప్లస్ అండ్ మైనస్ మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అయితే స్టెప్ లేఅవుట్ అంటే ఏంటంటే నా ప్రస్తుతానికి ఇలా ఉంది కదా ప్లస్ అండ్ మైనస్, నేను ఏం చేస్తాను అంటే నేను ఆఫ్ చేస్తాను, నాకు ఇలా వస్తాయి, మన పక్కకు వస్తాయి. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అంటే కిందకి వెళ్ళకుండా ఐ జస్ట్ గో టు నెక్స్ట్, పక్కకు వస్తాయి అన్నమాట, స్ట్రైట్కి వస్తాయి. ఇఫ్ ఎక్స్పాండ్ చేసి నాకు ఇలా వస్తాయి, మళ్ళీ ఇది చేస్తే ఇలా వస్తాయి. ఇలా నేను చూడాలి రిపోర్ట్లో అంటే ఇలా నేను చూడాలి అంటే ఐ జస్ట్ ఆఫ్ దిస్ ఆప్షన్, స్టెప్ లేఅవుట్ ఆఫ్ చేస్తే ఇలా వస్తుంది. అదే ఆప్షన్ యూస్ చేస్తే పక్కన ఉన్న విజువల్ కి డిస్టర్బ్ అవుతుంది కదా. అప్పుడు ఒకటే పెట్టుకుంటాం విజువల్, ఈ పేజీలో ఒకటే పెట్టుకుంటాం. ఓకే ఓకే. ఇప్పుడు ఒక పేజీలో నా ఇష్టం, డెవలప్మెంట్ నేను చేస్తాను యూజర్ బేస్ చేసుకొని, అది 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు. అదే దట్ డిపెండ్స్, మనకి ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా చూపించాలని అలా చూపించుకోవచ్చు. బట్ యాక్చువల్గా అదే మీరు చెప్పిన కరెక్టే, ఇలా పెడితే స్పేస్ ఆక్యుపైది కాబట్టి వీ జస్ట్ గో విత్ ఆన్ ఆప్షన్, ఇలాగే వెళ్తాము, కిందకి వెళ్తూ ఉంటాయి కాబట్టి స్క్రోల్ చేసుకుంటూ చూసుకోవచ్చు. నా ఒక పేజీలో ఒకటే ఉందనుకుంటే ఎస్ వీ కెన్ డూ దిస్, ఆఫ్ చేసి మనకి వెళ్తూ ఉంటాయి, పక్కకి వెళ్తూ ఉంటాయి, చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అవి ఇంటర్డేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు స్టెప్ లేఅవుట్ ఆన్ చేసినప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ ఎలా వచ్చింది, ఇక్కడ కెనడా స్టార్ట్ అయింది, దాని కింద కొంచెం గ్యాప్ ఇచ్చి ఇది స్టార్ట్ అయింది, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి స్టార్ట్ అయింది. ఇది నాకు ఇండెంటేషన్ అంటాం. నేను ఇది పెంచాను అనుకోండి, నా మళ్ళీ ఇది కొంచెం పెరిగిద్ది, అంటే ఇక్కడ ఉన్న కాస్త ఇక్కడ జరిగిద్ది అనమాట. దట్స్ హౌ యూ వాంట్ టు మెయింటైన్ ద లేయర్ ఆర్డర్ హియర్. అది ఇంటెండేషన్ వస్తుంది. డిఫాల్ట్గా 10 ఉంటుంది, అలాగే ఉంటుంది. మీరు ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకోటి యూఆర్ఎల్ ఇక్కడ మనం చూసాం, మనం ఇఫ్ ఎనీ యూఆర్ఎల్స్ ఇన్ ద టేబుల్ డేటా లెవెల్ మనం సేమ్ ఇక్కడ కూడా ఒక లింక్ లాగా మనం క్లిక్ చేస్తే వెళ్తూ ఉంటాయి. వర్డ్ ర్యాప్ సేమ్ థింగ్, ఇఫ్ హ్యావ్ మోర్ లెంతీ డేటా మనం అది కింద లైన్లోకి రావాలంటే వర్డ్ ర్యాప్ ఆన్ చేస్తాము, డిఫాల్ట్గా ఆన్లోనే ఉంటుంది. అండ్ ఫాంట్ ఫ్యామిలీ, టెక్స్ట్ సైజ్ ఇవన్నీ సేమ్. ఐకాన్స్ అంటే మేబీ ఇది అనుకుంటాను, ఇవి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నవి, దాని సైజ్ ఎంత పెంచాలి అనేది. సో దీస్ సంథింగ్ వీ హ్యావ్ సమ్ డిఫరెన్స్ కంపేర్ టు అవర్ టేబుల్ విజువల్. అంతమించి అన్ని సేమ్. అండ్ వాల్యూస్ సేమ్, మన వాల్యూస్ ఏమైతే ఉన్నాయో ఆ ఫాంట్ కలరు, బ్యాక్గ్రౌండ్ కలరు ఇవే ఉంటాయి. బ్యానర్ రో స్టైల్. సో దిస్ ఈజ్ సంథింగ్ లైక్ దిస్. మనం ఇప్పుడు వచ్చేసి దీనికి సపరేట్గా మనం కలర్ పెట్టి దీనికి ఇలా మనం అంటే ఓన్లీ రో హెడర్స్ మాత్రం, ఇప్పుడు నాకు చూడండి ఇక్కడ బ్యానర్ రో నేను ఆఫ్ చేస్తే నాకు దీనికి మాత్రం మొత్తం వైట్ వచ్చింది, ఇది మాత్రం నాకు ఆల్టర్నేట్లో వచ్చింది. దిస్ ఈజ్ సంథింగ్ ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ డిఫరెంట్ రో స్టైల్ డిఫరెంట్గా మనం చేయాలంటే మనం ఇలా ఆన్ చేసి ఆఫ్ చేస్తాము. ఇట్స్ ఆప్షనల్, జస్ట్ అప్ టు హౌ యూ వాంట్ టు డూ దట్. అండ్ ఇక్కడ మనకి షో ఆన్ రోస్, అంటే ఇప్పుడు నాకు ఇది ఈ వాల్యూస్ కదా, లెట్ మీ మినిమైజ్ దిస్ థింగ్స్. మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి అక్కడ, షో ఆన్ రోస్, ఆన్ ఆఫ్ అని. ఈ ఆప్షన్ లెట్ మీ expand and see. Currently we are not seeing any change. I don't know what is exactly shown on rows here we are dealing with. It is not changing anything. Then చెప్తాను, మేబీ ఆప్షన్ మేబీ వీ డోంట్ హ్యావ్, మన సపరేట్ డేటా ఏమైనా కావాలా అంటే తెలియదు నాకు కూడా. ఇట్స్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్ హియర్. ఐ లెట్ యూ నో, మేబీ ఐ కెన్ రెఫర్. నెక్స్ట్ అవుట్లైన్ సేమ్, ఇది మన అవుట్లైన్స్ ఉన్నాయి కదా, ఈ స్కై బ్లూలో ఉన్నాయి అవి అవుట్లైన్స్. అది మీరు ఫ్రేమ్ పెడితే నాకు ఇలా ఫ్రేమ్ లాగా వచ్చింది. సేమ్ మనం చూసాం కదా టేబుల్ లెవెల్లో, అదే అవుట్లైన్. సేమ్ ఫాంట్ ఫ్యామిలీ, టెక్స్ట్ సైజ్ అలాగే ఉంటాయి. ఇంకోటి సబ్ టోటల్స్. మనకి టేబుల్ లెవెల్లో మనకి ఓన్లీ టోటల్స్ మాత్రం ఉంటాయి, సబ్ టోటల్స్ ఉండవు అనమాట. సబ్ టోటల్స్ అంటే ఏంటంటే నాకు గ్రూపింగ్ చేసినప్పుడు నాకు సబ్ టోటల్స్ వస్తాయి. వితౌట్ గ్రూపింగ్ దేర్ ఇస్ నాట్ సబ్ టోటల్స్ ఉండవు, మనకి గ్రాండ్ టోటల్ మాత్రం ఉంటుంది. ఇక్కడ చూస్తే
నాకు ప్రతిదానికి సబ్ టోటల్ ఉంది. ఇప్పుడు నాకు సబ్ టోటల్ ఇది కెనడాకి, నెక్స్ట్ ఫ్రాన్స్ సబ్ టోటల్ ఇది, జర్మనీకి ఇది, మెక్సికోకి ఇది, ప్లస్ యూఎస్ఏకి ఇది, దెన్ టోటల్ మొత్తం ఇది వస్తుంది. ఇది మన టేబుల్లో ఓన్లీ టోటల్ మాత్రం ఉంటుంది. బట్ మ్యాట్రిక్స్లో గ్రూప్ చేస్తాం కాబట్టి వీ కెన్ హ్యావ్ సబ్ టోటల్స్ విత్ ఫర్ ఎవ్రీ సర్టన్ హైరార్కీ మనకి సబ్ టోటల్స్ వస్తూ ఉంటాయి. సో దానికి సంబంధించిన ఆప్షన్ అన్నమాట ఇది. సో మనం సేమ్ ఆ సబ్ టోటల్స్ కలర్స్ ఏంటి, రో సబ్ టోటల్స్ ఆన్ చేయాలా ఆఫ్ చేయాలా, ఇప్పుడు నేను ఇది ఆఫ్ చేస్తే నా మొత్తం పోయింది ఇక్కడ. ఇఫ్ ఐ జస్ట్ కొలాప్స్ దిస్ థింగ్స్ నాకు ఇక్కడ కనిపించే సబ్ టోటల్స్ అనేవి నేను ఆన్ చేస్తేనే నాకు అక్కడ నాకు వస్తాయి అనమాట. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్ అగైన్ నాకు ఇలా వస్తాయి, లేదంటే నాకు రావు. ఇలా ఇఫ్ యూ వాంట్ కంట్రోల్ దిస్ టోటల్స్ వీ కెన్ ఆన్ దిస్ ఆప్షన్. అండ్ ఆ టోటల్ నేమ్, వాట్ ఈస్ ద నేమ్ యూ వాంట్, వాట్ ఇస్ ద లేబుల్ యూ వాంట్ టు గివ్, మనం మార్చుకోవచ్చు అది. అండ్ ఫాంట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ సైజ్, సేమ్ థింగ్. అప్లై టు లేబుల్స్ అంటే మన కలర్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని మనం చూసాం కదా ఫీల్డ్ ఫార్మాటింగ్ లాగా. సో ఇఫ్ యూ అప్లై సమ్ కలర్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇఫ్ యూ వాంట్ అప్లై టు లేబుల్ లెవెల్ వీ కెన్ యూజ్ దిస్ లేబుల్ ఆప్షన్. If I on this, maybe if I change some colors and see how it looks. చూస్తే నాకు ఇది ఆన్ చేస్తే నాకు లేబుల్స్ అన్నిటికీ నాకు వస్తుంది కలర్, అందుకే ఈ ఆప్షన్ వాడతాము. అండ్ రో సబ్ టోటల్ పొజిషన్ అంటే ప్రజెంట్ నాకు టాప్లో ఉంది, ప్రతి రోకి నాకు టాప్లో సబ్ టోటల్ ఉంది. అది నేను టాప్లోనే బాటంలోనే పెట్టాలంటే ఇక్కడ నాకు ఇలా వస్తుంది. అంటే పైన ఏం కనిపించదు, బాటంలో ఉంటుంది. అంటే నేను చూస్తే ఇక్కడ ప్రతిదానికి టోటల్ వచ్చింది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఫ్రాన్స్ ఆన్ చేస్తే నాకు మళ్ళీ ఫ్రాన్స్కి టోటల్ వస్తుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ప్రతిదానికి టోటల్ బాటంలో వచ్చి మళ్ళీ లాస్ట్ టోటల్ వచ్చింది. సో దీన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ సబ్ టోటల్గా టోటల్ అలాగే ఉంచి, సో వీ హ్యావ్ సంథింగ్ కాల్ ఇది రో సబ్ టోటల్, ఇది కాలమ్ సబ్ టోటల్. మనకి ఇది కాలమ్ సబ్ టోటల్, మనకి రెండు ఉంటాయి అనమాట. వన్ ఈజ్ రో లెవెల్, వన్ ఈజ్ కాలమ్ లెవెల్. ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ పొజిషన్ దీస్ థింగ్స్. అది మీరు బాటంలో పెట్టాలా లైక్ టాప్లోనే ఉంచాలా అంటే వీ కెన్ యూజ్ దిస్. అండ్ పర్ రో లెవెల్, వాట్ ఇస్ దిస్ ఆప్షన్? It's not even changing anything. So it depends on like our placement, but what your options మారుతూ ఉంటాయి. Currently because we have only these records, we don't have any change in the record level. మనకేం చేంజ్ అవ్వట్లేదు ఇక్కడ. మేబీ మనకి రోస్ లెవెల్లో ఏమైనా చూపించాలి అంటే మేబీ వీ హ్యావ్ దిస్ ఆప్షన్ పర్ రో లెవెల్ ఆప్షన్ అనేది. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ హియర్. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే పర్ రో లెవెల్ అంటే నాకు ఇప్పుడు కంట్రీ సెగ్మెంట్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తే నాకు రెండు కనిపించవు. సో నేను ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నేను ఆన్ చేశాను అనుకోండి, నా సబ్ టోటల్స్ వచ్చేసి నాకు అది లైక్ కంట్రీ లెవెల్లో చూపించాలా, సెగ్మెంట్ లెవెల్లో చూపించాలా, మేబీ ఆప్షన్స్ అనుకుంటా ఇవి. సో ఇఫ్ ఐ మినిమైజ్ దిస్ ఆప్షన్, లైక్ ఇఫ్ ఐ మేక్ ఇట్ టు సబ్ టోటల్ టాప్, నా టాప్ వచ్చింది. టర్న్ ఆఫ్ ద కంట్రీ నాకు వచ్చేసి ఇక్కడ మిస్ అయింది చూడండి, నాకు ఇక్కడ టోటల్స్ కనిపించట్లేదు. సెగ్మెంట్ ఆఫ్ చేసి ఇఫ్ ఎక్స్పాండ్ సెగ్మెంట్ అగైన్, ఇఫ్ ఐ ఆఫ్ ద సెగ్మెంట్ అగైన్, నాకు డిపెండ్స్ ఆన్ ఐ థింక్ వీ హ్యావ్ ఓన్లీ అంటే ప్రజెంట్ నా హైరార్కీ కంట్రీ టాప్లో ఉంది కాబట్టి ఇఫ్ ఐ ఆఫ్ ద కంట్రీ నాకు కంట్రీ టోటల్స్ కనిపించవు, కంప్లీట్గా హైడ్ అయిపోతాయి. అలా మనం సబ్ టోటల్స్ వచ్చేసి మీ హైరార్కీ బేస్ చేసుకొని కంట్రోల్ చేయాలి అంటే ఇది ఆన్ చేసుకొని మనం చేసుకోవాలి. బట్ డిఫాల్ట్గా అది ఆఫ్లో ఉంటుంది. వీ కెన్ సీ బై డిఫాల్ట్ టోటల్ ఫర్ ఎవ్రీ వాల్యూ. అది స్టిల్ ఇఫ్ యూ వాంట్ కంట్రోల్ ఫర్దర్ మనం చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఆప్షనల్ ఆప్షన్స్ అని చెప్పినట్టుగా అందరూ అన్నీ వాడడం లేదు, మనకి చాలా ఉంటాయి ఆప్షన్స్ పవర్ బైలో. సో డిపెండ్స్ ఆన్ దట్ వీ కెన్ కీప్ యూజింగ్ ఆర్ వీ కెన్ జస్ట్ go with the default options what we have in the visual level. Next grand total. So ఇది grand total. సో దీనికి సేమ్ ఫాంట్ కలర్, ఫాంట్ ఫ్యామిలీ ఇవన్నీ ఉంటాయి, వాట్ ఎవర్ వీ హావ్ సీన్. అండ్ ఫీల్డ్స్ ఫార్మాటింగ్, ఫీల్డ్స్ అంటే ఇవి మన కాలమ్స్ ఉన్నాయి అవి ఫీల్డ్స్ ఫార్మాటింగ్. నేను చూసాం కదా మనం, మీరు ఒక కాలమ్కి మాత్రమే మనం వచ్చేసి లైక్ మీరు ఏమైనా మాడిఫై చేయాలి అంటే వీ క్యాన్ యూజ్ దిస్ ఫీల్డ్ ఫార్మాటింగ్. సో కరెంట్లీ ఇక్కడ మనకి 3 ఉంటాయి. వన్ ఈస్ కాలమ్ రోస్ లెవెల్, కాలమ్ లెవెల్, ఇది మన ఫీల్డ్స్ వాల్యూస్ అనేవి. ఇక నాకు ఒకటే ఉంది, ఇక్కడ గ్రాస్ సేల్స్ మాత్రమే ఉంది. అందుకని స్టిల్ ఈ వాల్యూస్ ఏమైనా నేను మార్చాలి అనుకుంటే ఐ కెన్ ఎక్స్పాండ్ దిస్ గ్రాస్ సేల్స్. డిస్ప్లే యూనిట్స్ వచ్చేసి కరెంట్లీ ఇప్పుడు నన్ అంటే నాకు ఇది ఎలా ఉంటుందంటే నా యాక్చువల్ వాల్యూ ఏమైతే ఉందో యాక్చువల్ వాల్యూ చూపించాలంటే ఐ కెన్ యూజ్ నన్. లేదు నేను ఏమైనా ఫార్మాట్ అప్లై చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 లక్షలు ఉంది అనుకోండి నెంబర్ అనేది, అది నేను 10 లక్షలే చూపించాలా లేదంటే నేను థౌజండ్స్లో చూపించాలా. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ ఐ కెన్ మేక్ ఇట్ టు థౌజండ్స్. సేమ్ మిలియన్స్లో చూపించాలంటే మిలియన్స్లో, ఇలాగ మనం వీ కెన్ చేంజ్. బికాస్ దీనివల్ల మనకి ఏమవుతుందంటే స్పేస్ కూడా తగ్గిద్ది. సో ఇఫ్ హ్యావ్ లెస్సర్ నెంబర్స్ ఓకే మనం 1000, 2000 అంటే ఓకే చూపించచ్చు.
బట్ వెరీ బిగ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఈవెన్ దట్ ఈస్ ఆల్సో నాట్ వెరీ గుడ్ ఫర్ రీడబిలిటీ. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, ఇది 42,59,000 చదవడం కంటే ఐ కెన్ మేక్ ఇట్ థౌసండ్స్ ఆఫ్ మిలియన్స్. ఓకే, దెన్ ఇట్ విల్ బి 4.6 మిలియన్. ఇలా మనం యూజువల్గా చేస్తూ ఉంటాము. బట్ ఫ్యూ పీపుల్ మనం అడుగుతారు బిజినెస్, ఓకే నాకు ఐ డోంట్ వాంట్ టు సీ దిస్ మిలియన్స్ ఫార్మాట్, కెన్ యూ చేంజ్ ద ఫార్మాట్? దెన్ వీ కెన్ చేంజ్. బట్ బై డిఫాల్ట్గా to reduce the space and for better understanding, we make a proper display మార్చుతూ ఉంటాం. If they don't interested అంటే బిజినెస్ ఇంట్రెస్ట్ చూపించకపోతే we can also change. మళ్ళీ మనం ఇక్కడ మార్చి రీపబ్లిష్ చేస్తాం పవర్ బేస్ సర్వీస్లోకి. అండ్ డెసిమల్ ప్లేసెస్ మీరు సేమ్, ఇప్పుడు నాకు ఇక్కడ 11.65 ఉంది, నేను దాన్ని 1 డెసిమల్ పాయింట్ మార్చాలి. నేను ఐ కెన్ జస్ట్ మేక్ ఇట్ 1, నాకు ఇక్కడ 11.6 వచ్చింది. లేదా నేను 0 పెడితే నాకు కంప్లీట్గా 11-12 రౌండ్ అయిపోద్ది అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్ ఇన్ దట్ వే వీ కెన్ యూజ్ దిస్ ఆప్షన్. ఇది మనకి టేబుల్లో కూడా ఉంటుంది. అండ్ నాట్ ఈవెన్ టేబుల్, ఎవ్రీ విజువల్ మనకి డిస్ప్లే యూనిట్స్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ దట్ మీరు కంట్రోల్ చేయాలంటే వీ కెన్ చేంజ్ దీస్ థింగ్స్. నెక్స్ట్ ఫాంట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, అలైన్మెంట్ ఇవన్నీ సేమ్. ఇప్పుడు నేను ఫాంట్ మార్చిన తర్వాత నేను చూసాను ఈ ఆప్షన్ మనం ఇఫ్ యూ వాంట్ అప్లై హెడర్, నాకు ఇక్కడ కూడా హెడర్గా అప్లై అయ్యింది. అంటే హెడర్ అంటే ఇప్పుడు ఇవి నా హెడర్స్ అనమాట. సో సేమ్ అలాగే సేమ్ అయ్యే ఆప్షన్స్, కలర్స్ ఇవన్నీ ఒకటేగా ఉంటాయి. ఇక్కడ ఏ విజువల్ చూసినా సరే కలర్స్ అనేవి సేమ్గా ఉంటాయి. అండ్ ఫీల్డ్ ఫార్మాటింగ్ అనేవి ఫీల్డ్స్ అనేవి మనకి టేబుల్లో కాలమ్స్లో మాత్రమే ఉంటాయి. మనకి బార్ చార్ట్స్, పై చార్ట్స్ ఇట్లా ఫీల్డ్స్ అనే ఆప్షన్ ఉండదు. బికాస్ దట్ ఈస్ డిఫరెంట్, ద రిప్రజెంటేషన్ కంప్లీట్ డిఫరెంట్ కాబట్టి వీ డోంట్ హ్యావ్ దిస్ నేమ్స్. బట్ ఎవ్రీ విజువల్కి ఆప్షన్స్ మారుతూ ఉంటాయి. బట్ టేబుల్ అండ్ మ్యాట్రిక్స్ ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్ కాబట్టి నేమ్స్ విల్ బి సేమ్ అండ్ ఆప్షన్స్ విల్ బి సేమ్. అలా మనకి ఈ ఆప్షన్స్ ఇక్కడ బార్ చూసుకుంటే ఈ బార్స్ అన్నిటికీ సేమ్ ఆప్షన్ ఉంటుంది, ఏం మారు, ఎక్కడో ఒకటి తప్పించి ఆప్షన్స్ ఏమైంది. ఎందుకంటే ఆల్ ఆర్ సేమ్ బార్స్ బట్ డిఫరెంట్ స్టైల్స్ అంతే. చూద్దాం కాసేపట్లో ఏంటనేది. కండిషనల్ ఫార్మాట్ మనం చూసాం, మనం బ్యాక్గ్రౌండ్, ఫాంట్, డేటా బార్స్ ఎలా చూడాలి, ఎలా మనం కలర్స్ వాడాలి, వీ హావ్ సీన్ ద సేమ్ ఎస్టర్డే. అలాగే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టైటిల్, సో వీ కెన్ హ్యావ్ ద టైటిల్ ఎట్ ద మేబీ హియర్ సేల్స్ బై కంట్రీ మనం చూసాం కదా. సో వీ హ్యావ్ కస్టమ్ టైటిల్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను చెప్తాను అది హౌ కెన్ వి రైట్ కస్టమ్ టైటిల్స్ యూజింగ్ ఎక్స్ప్రెషన్స్. సేమ్ వర్డ్ డ్రాప్ అంటే టైటిల్ లెవెల్లో ఏమైనా వర్డ్ డ్రాప్ చేయాలంటే, నా టైటిల్ ఏమైనా పెద్దగా ఉంటే టైటిల్ అనేది, ఇఫ్ దెర్ ఈస్ నో స్పేస్ టు డిస్ప్లే ద కంప్లీట్ టైటిల్, దెన్ ఇఫ్ ద టైటిల్ షుడ్ కమ్ టు నెక్స్ట్ లైన్ రావాలి అంటే వీ కెన్ యూజ్ వర్డ్ డ్రాప్. దట్ ఈస్ సేమ్ యాజ్ వర్డ్ డ్రాప్ ఇన్ ద కాలమ్ లెవెల్. నెక్స్ట్ బార్డర్, సేమ్ మనకు బార్డర్ వస్తుంది. ఈ బార్డర్ని మనం రేడియస్ మార్చుకోవచ్చు. ఇలా ఉంటుంది, రౌండ్గా వస్తుంది మనం చూసాం మనం ఇది. అలాగే దీనికి ఉంటుంది, ఇది ప్రతి విజువల్కి ఉంటుంది. ఈ బార్డర్స్ అనేవి కామన్గా ఉంటాయి. నెక్స్ట్ షాడో, మనం చూసాం కదా, ఒక హైలైట్ లాగా ఇద్దాం విజువల్ అనేది షాడో ఆన్ చేస్తే. సో డిపెండ్స్, ఫ్యూ విజువల్స్ మనం షాడో ప్రిఫర్ చేస్తాము, కొన్ని విజువల్స్ షాడో ప్రిఫర్ చేయము. బట్ ఒక రిపోర్ట్ లెవెల్లో షాడో ఆన్ చేస్తే అన్నిటికీ ఆన్ చేస్తే హైలైట్గా ఉంటుంది. బట్ ఒకదానికి ఆన్ చేసి ఒకదానికి ఆన్ చేయకపోతే అది దట్ విల్ నాట్ బి లుక్ అండ్ ఫీల్ వైజ్ ప్రాపర్గా ఉండకపోవచ్చు. బట్ ఐ డోంట్ ప్రిఫర్ యూజింగ్ షాడోస్, నేను చాలా తక్కువ వాడతాను ఈ ఆప్షన్. ఐ డోంట్ లైక్ టు షో ద షాడోస్. అండ్ టూల్ టిప్స్ మనం ఇక్కడ చూద్దాం, విజువల్స్ చూద్దాం టూల్ టిప్స్ అంటే ఏంటనేది. ఈవెన్ ఫర్ దిస్ ఆల్సో ఇట్ నాట్ బి యాప్ట్, ఈ విజువల్కి ఇది యాప్ట్ కాదు టూల్ టిప్ అనేది. నెక్స్ట్ చూద్దాం ఇవన్నీ. సో విజువల్ హెడ్ వచ్చే సేమ్ ఇది, ఈ ఆప్షన్స్. ఇప్పుడు నేను చూసాను కదా ఐకాన్స్, ఎర్రర్ ఐకాన్, విజువల్ ఐకాన్, నేను ఏమైనా మార్చాలి కలర్స్ అంటే ఐ కెన్ గో టు దిస్ సెక్షన్, ఐ కెన్ చేంజ్ దీస్ థింగ్స్. సో ఇది సేమ్ టేబుల్కి ఎలా అయితే ఉంటాయో దీనికి అలాగే ఉంటాయి. బట్ ఈ ఐకాన్స్ మారుతూ ఉంటాయి, డిపెండ్స్ ఆన్ వాట్ విజువల్ యూఆర్ డీలింగ్ విత్. ఇక్కడ హైరార్కీ ఉంది కాబట్టి వీ కెన్ సీ దిస్ డ్రిల్ డౌన్, డ్రిల్ అప్ అనాలి. బట్ టేబుల్కి ఇలా ఉండదు కాబట్టి వీ కెన్ సీ జస్ట్ ఓన్లీ దీస్ 2 ఆప్షన్స్ నేను మనం చూసినట్లుగా. సేమ్ అలాగే అదే ఆప్షన్స్ ఉంటాయి, ట్రాన్స్పరెన్సీ, ఫాంట్, థిక్నెస్ అండ్ కలర్స్, ట్రాన్స్పరెన్సీ, ఎవ్రీథింగ్ రిమైన్స్ సేమ్. దీంట్లో మనకి ఏమీ డిఫరెన్స్గా ఏమి ఉండవు. ఇది మ్యాట్రిక్స్ విజువల్. ఓన్లీ థింగ్ ఈజ్, ఎందుకు మ్యాట్రిక్స్ విజువల్కి వెళ్తామంటే ఇఫ్ యూ వాంట్ టు సీ ద డేటా ఇన్ ద అగ్రిగేట్ లెవెల్ అడుగుతారు ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే, అంటే ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ క్వశ్చన్, ఫ్యూ పీపుల్ విల్ ఆస్క్ వాట్ ఆర్ ద విజువల్స్ యూ వర్క్ డౌన్ అడుగుతారు. అంటే ఏ విజువల్స్ వర్క్ చేసామని మీరు చెప్పొచ్చు, నేను టేబుల్, మ్యాట్రిక్స్, పై చార్ట్, బార్ చార్ట్ ఇలా చాలా చెప్పొచ్చు. బట్ వై వి గో ఫర్ టేబుల్, వై వి గో ఫర్ మ్యాట్రిక్స్, వై వి గో ఫర్ పై చార్ట్ ఇలా అడుగుతుంటారు. సో దట్ ఈస్ నాట్, ఐ డోంట్ థింక్ దట్స్ నాట్ వెరీ లైక్. ఎందుకంటే ఇప్పుడు నాకు కొన్ని విజువల్స్ మాత్రం ఉంటాయి, కొన్ని విజువల్స్ స్పెసిఫిక్గా ఎందుకు వాడుతూ ఉంటాయి. ఇప్పుడు టేబుల్ ఉంది, ఐ హ్యావ్ టు రిప్రజెంట్ డీటెయిల్ లెవెల్ ఆఫ్ డేటా. మ్యాట్రిక్స్ ఉంది, ఐ హ్యావ్ టు రిప్రజెంట్ అగ్రిగేట్ లెవెల్ ఆఫ్ డేటా. ఇంతవరకు ఓకే. ఇక్కడ పై చార్ట్ ప్లస్ ఇది ఉందనుకోండి, రెండు
డిఫరెంట్ వ్యూ అంతే. ఇప్పుడు నా బార్ చార్ట్లో ఏమైనా చూపిస్తామో పైలో అదే చూపిస్తాం, డిఫరెన్స్ ఏమి ఉండదు. జస్ట్ మనకి ఇక్కడ సర్కిల్ లెవెల్లో ఉంటుంది, అక్కడ బార్స్లో ఉంటుంది. ఎందుకు వెళ్తామంటే రెండు సేమ్, మనకి ఇక్కడ డిఫరెన్స్ చెప్పలేము ఇక్కడ. బట్ యూజువల్గా ఏం చెప్తాం అంటే పై చార్ట్ వెళ్తే మనకి తక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు వెళ్తాం, అంటే ఎక్కువ వాల్యూస్ అంటే పై చార్ట్ ఈజ్ నాట్ ద పర్ఫెక్ట్ చాయిస్. ఎక్కువ వాల్యూస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కంటిన్యూస్ చూపిస్తున్నాను. ఓకే, నేను చెప్తాను ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు చెప్తాను హౌ వీ కెన్ యూజ్ అని. బట్ ఇది మ్యాట్రిక్స్ విజువల్, అర్థమైంది అది కంపేర్ టు టేబుల్. ఒక డౌట్, కరెన్సీ రిప్రజెంట్ చేయాలంటే లైక్ డాలర్స్ యూరోస్ రిప్రజెంట్ చేయాలంటే ఓకే, అది మనకి కాలం ఫార్మాటింగ్లో ఉంటుంది. సో మనం చూసాము ఇది లాస్ట్ సెషన్స్లో. లెట్ మీ టెల్ యూ అగైన్. సో ఇక్కడ నాకు గ్రాస్ సేల్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు కాలం టూల్స్ వస్తాయి. ఇఫ్ యూ గో టు దిస్ కరెన్సీ ఫార్మాటింగ్, నాకు ఇక్కడ వస్తాయి చాలా. నేను ఇక్కడ మేబీ ఇఫ్ ఐ గో విత్ యూఎస్ఏ, నాకు ఇక్కడ ఇలా వస్తుంది, మారుతాయి. సో ఇలా ఉంటుంది మనకి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే విల్ గో వన్ బై వన్ ఫ్రమ్ దిస్ సెక్షన్. సో బార్స్ అని సేమ్ అదే ఆప్షన్స్, మనకి 2 బార్స్ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా సరే. క్లస్టర్డ్ బార్ అని, స్టాక్డ్ బార్ అని ఉంటాయి. ఈ రెండే ఉంటాయి, ఇంకేం ఉండవు. స్టాక్డ్ బార్ అంటే ఏంటంటే ఇలా నాకు ఒకదానిపైన ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, లెట్స్ గో విత్ దిస్ వన్. స్టాక్డ్ బార్, ఇది స్టాక్డ్ కాలం, అంటే ఇది నిలువుగా ఉంటుంది, సారీ అడ్డంగా ఉంటుంది, నిలువుగా ఉంటుంది, అంతే డిఫరెన్స్ అనమాట. సో క్లిక్ ఆన్ దిస్ వన్. నేను చెప్పినట్టుగా ప్రతి బార్కి ఇది మారుతూ ఉంటుంది. లైక్ ఎవ్రీ విజువల్ ఇస్ సేమ్, జస్ట్ రిప్రజెంటేషన్ ఇస్ గోయింగ్ టు చేంజ్ అంతే. సో లెట్ మీ రిమూవ్ దిస్ థింగ్స్. మనం చూస్తే ఇక్కడ let me also remove the formatting of this one. సో ఇక్కడ చూస్తే నాకు బార్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంటాయి అనమాట. సో ఎవ్రీథింగ్ మనం చిన్నప్పుడు చదువుకుంటాము, బార్ చార్ట్స్ అనేవి మన గ్రాఫ్స్ అని ఉంటాయి కదా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ అంటే ఇవి కింద ఉన్నాయి, ఇది వై యాక్సిస్ అనమాట. ఇక్కడ చూస్తే మనకి యాక్సిస్లో కంట్రీ సెగ్మెంట్ ఉంది ఇక్కడ, అంటే ప్రెసెంట్ ఇది నా కంట్రీ లెవెల్లో చూపిస్తున్నాను. ఇక్కడ నాకు అలా డ్రిల్ అయింది ఇక్కడ. ఇఫ్ ఐ గో అప్, సేమ్ థింగ్, నాకు ఫస్ట్ కంట్రీ లెవెల్లో వస్తుంది. ఇఫ్ ఐ వాంట్ టు గో టు నెక్స్ట్ లెవెల్, సో నేను ఇందాక మనం చూసినట్లుగా మ్యాట్రిక్స్లో అయితే వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ ప్లస్ అండ్ మైనస్, బట్ ఇందులో ప్లస్ అండ్ మైనస్ ఏమి ఉండవు. నా ఇప్పుడు ఈ టైంలో ఉన్నప్పుడు ఐ వాంట్ టు సీ నెక్స్ట్ లెవెల్ అంటే సేమ్ ఇది ఇలాగే వర్క్ అయ్యింది, గో టు నెక్స్ట్ లెవెల్ ఇలాగే వర్క్ అయ్యింది. బట్ విత్ ఇన్ దిస్ యూఎస్ఏ కంట్రీ ఐ వాంట్ టు సీ ద సెగ్మెంట్స్ అన్నప్పుడు ఇది ఎనేబుల్ చేసి దెన్ క్లిక్ ఆన్ దిస్ యూఎస్ఏ కంట్రీ, దెన్ ఈ యూఎస్ఏ కంట్రీలో మాత్రమే నాకు సెగ్మెంట్స్ అన్ని చూపిస్తాయి. సో ఇందుకు ఇది ఉపయోగపడుతుంది, అంటే ఇప్పుడు ఇది ఉపయోగపడుతుంది. మ్యాట్రిక్స్లో అయితే ఇది యూజ్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు. సో నెక్స్ట్ లెట్స్ సీ దీస్ ఆప్షన్స్. సేమ్ మనకి ఎలా అయితే మనకి మ్యాట్రిక్స్ విజువల్లో రో గ్రూప్స్ ఉంటాయో, సేమ్ ఇక్కడ యాక్సిస్లో నేను మల్టిపుల్ డ్రాగ్ చేస్తే ఐ కెన్ క్రియేట్ హైరార్కీ. ఇప్పుడు నాకు ఒకటే కంట్రీ ఉందనుకోండి, ఇక్కడ ఏమైనా రావు, ఒకటే ఈ రెండు మాత్రమే ఉంటాయి. If I drag something else, then I can see this hierarchy will be created. Then I can use this up and down, whatever I want to drill down. And legend, ఇదేంటంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చూపిస్తాను, నేను ఇక్కడ జస్ట్ కంట్రీ వైజ్ నా సెగ్మెంట్స్ ఉన్నాయి. అయితే నేను ఇయర్లో చూపించాను. నేను ఏం చేస్తాను, నేను ఇఫ్ ఐ డ్రాగ్ ద ఇయర్ టు దిస్ లెజెండ్ సెక్షన్, నాకు ఇలా వస్తుంది. అండ్ నాకు ఎవ్రీ కంట్రీలో 2 years వైజ్ చూపిస్తాను. ఇప్పుడు మీరు మ్యాట్రిక్స్ చూసుకున్నా ఇలాగే ఉంటుంది, బట్ ద వ్యూ విల్ బి కంప్లీట్ డిఫరెంట్ అంతే. డేటా ఏం మారదు, నెంబర్స్ ఏం మారు, జస్ట్ ద విజువల్ రిప్రజెంటేషన్ విల్ బి డిఫరెంట్. దట్స్ వై గో ఫర్ దీస్ విజువల్స్. ఇక్కడ చూస్తే నాకు ఇక్కడ లెజెండ్ వచ్చింది చూడండి, ఇయర్ అనేది. కలర్స్ ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి, లైట్ బ్లూ వచ్చేసి 2013, డార్క్ వచ్చేసి 2014, ఇలా ఉంటుంది. సేమ్ ఇలా ఉన్నా సరే ఐ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్. ఇప్పుడు నేను ఆన్ చేశాను అనుకోండి, యూఎస్ఏ క్లిక్ చేస్తే నాకు మళ్ళీ సెగ్మెంట్స్ లెవెల్లో నాకు ఐ కెన్ సీ 2 లెజెండ్స్ అగైన్. స్మాల్ బిజినెస్లో 1380, 1480 ఇలా నాకు కనిపిస్తాయి అనమాట. ఇది how we can use this axis and legend and values, which is similar to columns, rows, columns, values ఎలా అయితే మనకి మ్యాట్రిక్స్లో ఉంటాయో అలాగే ఇక్కడ యాక్సిస్, లెజెండ్, వాల్యూస్ అని ఉంటాయి. అయితే రీసెంట్గా మనకు కొత్తగా ఒక ఆప్షన్ వచ్చింది, స్మాల్ మల్టిపుల్స్ అని. ఇదేం చేస్తానంటే, సో నా ఇక్కడ నాకు కంట్రీ వైజ్ చూపిస్తాను నేను. ఓకే, లెట్స్ రిమూవ్ ద కంట్రీ. నాకు ఇటు సెగ్మెంట్ వైజ్ నాకు ఓకే, లెట్ మీ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ దిస్ ఫస్ట్. సో మనకి ఇక్కడ లెజెండ్ యాడ్ అయింది కాబట్టి ఐ హ్యావ్ టు యూస్ లెజెండ్ పొజిషన్. ఇక్కడ నాకు టాప్లో ఉంది ఇక్కడ. సో ఐ కెన్ యూస్ మిడిల్, ఐ మీన్ సెంటర్లో పెట్టుకోవచ్చు, టాప్ సెంటర్లో. నెక్స్ట్ బాటంలో పెట్టుకోవచ్చు, ఆర్ టాప్, బాటమ్ సెంటర్, లెఫ్ట్ సెంటర్, రైట్ సెంటర్, ఇలా చాలా ఉంటాయి. బట్ ఐ ప్రిఫర్ టు యూస్ టాప్ సెంటర్. నేను ఇది యూస్ చేస్తుంటాను ఎక్కువ. లేదంటే ఇలాగే ఉంచుతాను టాప్లో, అది లెఫ్ట్లో ఉంటుంది అనమాట.
నెక్స్ట్ టైటిల్ అంటే ఏంటంటే ఇక్కడ నాకు 2013 2014 చూపిస్తున్నా కదా, ఇది అసలు దీనికి ఇది ఇయర్స్ అని మనకు తెలుసు, అంటే చూస్తే అర్థమైపోద్ది. బట్ స్టిల్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు షో ద టైటిల్, ఇక్కడ నాకు ఇయర్ అంటే టైటిల్ ఇక్కడ నాకు. సో ఇఫ్ ఐ ఆఫ్ దిస్ టైటిల్ నాకు ఇయర్ పోద్ది, నాకు ఓన్లీ 2 మాత్రం కనిపిస్తాయి. ఇట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. 2013 14 అంటే దో ఇయర్స్ అని అర్థమైపోతాయి. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ దిస్ యూ కెన్ ఆన్ దిస్. అండ్ ఇయర్ నేమ్ మీరు టైటిల్ ఆన్ చేశారు, బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ దిస్ వన్, లేబుల్ చేంజ్ చేయాలంటే మనం ఇక్కడ మార్చుకోవచ్చు. అండ్ కలర్ ఆఫ్ దిస్ వన్, మీ టైటిల్ ఏమైనా కలర్ మార్చాలంటే బ్లాక్. సో ఐ ప్రిఫర్ టు యూస్ బ్లాక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఐ డోంట్ గో విత్ గ్రే అండ్ ఆల్. అది నా పర్సనల్ చాయిస్, అది డిపెండ్స్ ఆన్ పీపుల్, దట్స్ కీప్ చేంజింగ్. నేను దీని మళ్ళీ రేజెంట్ సైజ్ పెంచుకోవచ్చు. ఇక్కడ నాకు చూస్తే నాకు ఇట్ హ్యాస్ సమ్ బిగ్గర్ వాల్యూ అండ్ ఐ కెన్ మేక్ ఇట్ టు టాప్ సెంటర్. ఇది లెజెండ్. అది నేను అసలు ఆఫ్ చేయాలంటే ఐ కెన్ ఆల్సో ఆఫ్ దిస్. కనిపించకూడదు అంటే అసలు రాదు, కనిపించదు. అండ్ వై యాక్సిస్ అగైన్ లెఫ్ట్ రైట్ ఉంటాయి మనకి, యూజువల్ లెఫ్ట్లోనే ఉంటుంది. రైట్ పెడితే నాకు రైట్ వస్తుంది అనమాట. జస్ట్ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ దిస్ థింగ్స్. సో కలర్ అండ్ సైజ్ ఆఫ్ దిస్ అండ్ ఫాంట్, మినిమం కేటగిరీ విత్. ఇదేంటంటే నాకు ఈ విత్ నాకు పెంచుకోవచ్చు, అంటే ఇప్పుడు నాకు ఇక్కడ కేటగిరీ చాలా ఉన్నాయి కదా నాకు. సో మినిమం కేటగిరీ విత్ అంటే ఇఫ్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద విత్, నాకు ఇక్కడ బార్ మధ్యలో సైజ్ పెరుగుద్ది అనమాట. దట్స్ సో యూజ్ దిస్ ఆప్షన్ మినిమం కేటగిరీ విత్. మ్యాక్సిమం సైజ్ అంటే ఏంటంటే సేమ్ ఇది కూడా మనకి సైజ్ పెంచితే, ఐ మీన్ ఇఫ్ ఇంక్రీజ్ దిస్ సైజ్, ఐ డోంట్ థింక్ వీ కెన్ సీ క్లియర్లీ విత్ దిస్ విజువల్. ఇంకా నేను ఇది వేరే వ్యూలో చూపిస్తాను ఈ ఆప్షన్ మ్యాక్సిమమ్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది. అగైన్ ఇది జస్ట్ అబౌట్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ దిస్ బార్స్ అండ్ ఎవ్రీథింగ్, వాడి ఆప్షన్స్ ఇవన్నీ. బట్ బై డిఫాల్ట్గా మనకి ఏమైతే ఉంటాయో వి జస్ట్ గో విత్ దీస్ థింగ్స్. ఎందుకంటే మీరు చూస్తే ఇక్కడ మేక్ ఇట్ రివర్ట్ టు డిఫాల్ట్, నాకు ఇక్కడ 25 ఎంత ఉంటుంది, 20 ఉంటుంది మినిమం సైజ్, అంటే ఈ గ్యాప్ 20 ఉంటుంది ఇక్కడ. నేను పెంచితే ఏమైందంటే నాకు మళ్ళీ స్క్రోలింగ్ చేయాలి విజువల్. నేను అంటే ఈ విజువల్ ఐ హ్యావ్ టు స్క్రోల్ టు సీ అదర్ వాల్యూస్. ఆ స్క్రోలింగ్ అవాయిడ్ చేయడానికి ఐ జస్ట్ గో విత్ ద మినిమం విత్ ఓన్లీ. బట్ డిఫాల్ట్ అదే ఉంటుంది. 99.9% అసలు దీన్ని మార్చం, ఈ విత్ అనేది అలాగే ఉంటాయి మనకి. ఇన్నర్ ప్యాడింగ్ అంటే మళ్ళీ ఇది ఈ సైజ్ ఏమైతే ఉందో నాకు ఇది ఇంకా తగ్గాలి అంటే, ఇప్పుడు నేను చూస్తే ఇక్కడ నాకు 0 పెట్టాను అనుకోండి, నాకు కంప్లీట్గా 2 గ్యాప్ ఉండదు ఇక్కడ. యాక్చువల్గా డిఫాల్ట్ 20 ఎంత ఉంటుంది, అలాగే 15 ఏదో ఉంటుంది, అలాగే ఉంచుతాము. పెంచితే ఏమైందంటే మళ్ళీ నాకు సైజ్ తగ్గింది. అంటే ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, నాకు విజువల్ అంటే ఈ పేజ్లో నాకు చాలా విజువల్స్ ఉన్నాయి, ఐ వాంట్ టు ఇంక్రీజ్, ఐ మీన్ ఇంకా అకామిడేట్ చేయాలి స్పేస్ లేదంటే నేను దీన్ని పెంచి నేను ఇంకా తగ్గిస్తాను దీన్ని. ఇందుకు నాకు ఇది ఉపయోగపడుతుంది ఈ ఇన్నర్ ప్యాడింగ్ అనేది. ఇఫ్ హ్యావ్ లైక్ దిస్ నాకు ఇలా ఉంటుంది, నేను దీన్ని ఇలా పెంచుకొని నాకు ఈ బార్స్ చాలు, అంటే ఐ వాంట్ టు సీ దిస్ వే, నాకు సరిపోద్ది అంటే నేను ఏం చేస్తాను, దీన్ని పెంచుకొని ఐ కెన్ జస్ట్ డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద బార్. ఈ విజువల్ మొత్తం నేను తగ్గించుకుంటాను, అందుకు ప్యాడింగ్ ఉపయోగపడుతుంది. దట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ విజువల్స్ ఆన్ యువర్ పేజ్. ఇఫ్ యూ వాంట్ టు రెడ్యూస్ సైజ్ మనం ఇది వాడతాం. డిఫాల్ట్గా ఎంత ఉంటుంది అలాగే ఉంచుతాం కొన్నిసార్లు. అండ్ టెక్స్ట్ సైజ్ నా లెఫ్ట్ సైడ్ టెక్స్ట్ మారింది ఇక్కడ. నెక్స్ట్ సేమ్ ఇక్కడ టైటిల్ ఉంది కదా సెగ్మెంట్ అని, ఈ టైటిల్ నేను వద్దు అనుకుంటే మేబీ ఇక్కడ కూడా ఒక ఆప్షన్ ఉంటుంది, వై యాక్సెస్ టైటిల్ కూడా ఎక్కడ ఉండాలి, ఇక్కడ యాక్సెస్ టైటిల్ ఇక్కడ ఆఫ్ చేస్తే నాకు మళ్ళీ యాక్సెస్ టైటిల్ ఆఫ్. సేమ్ ఎలా అయితే మనకి లెజెండ్ టైటిల్ ఆఫ్ చేస్తాము, సేమ్ యాక్సెస్ టైటిల్ మనం ఆఫ్ చేస్తాం. దిస్ ఇస్ అబౌట్ వై యాక్సెస్. అసలు యాక్సెస్ వద్దు అనుకుంటే అసలు ఆఫ్ చేసుకోవచ్చు, బట్ యూజువల్లీ వీ డోంట్ డూ దట్, బట్ స్టిల్ వీ హ్యావ్ అన్ ఆప్షన్. ఎక్స్ యాక్సెస్ సేమ్ ఇక్కడ ఇవి ఎక్స్ యాక్సెస్ అనమాట. సో ఇక్కడ మనకి వాల్యూస్ ఏమైతే ఉన్నాయో అవి ఉంటాయి. సో లీనియర్ అని మన 2 ఆప్షన్స్ ఉంటాయి యూజువల్గా, డిపెండ్స్ ఆన్ ద విజువల్. వీ కెన్ హ్యావ్ లీనియర్ అండ్ వీ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్, మేబీ అదర్ విజువల్స్లో వస్తాయి, నేను చూపిస్తాను. సో డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ టు కేటగరైజ్ దిస్ థింగ్స్. బట్ ఈ విజువల్కి ఓన్లీ లీనియర్ మాత్రమే ఉంటుంది, బట్ హ్యావ్ వన్ మోర్ థింగ్ ఫర్ అదర్ విజువల్స్, నేను చూపిస్తాను అక్కడ. ఇక్కడ చూస్తే మీరు తగ్గించారనుకోండి, నాకు ఈ నేమ్స్ కూడా తగ్గిపోతాయి. ఇక్కడ స్మాల్ బిజినెస్ కంప్లీట్ కనిపించట్లేదు. సో డిపెండ్స్ ఆన్ యూ విత్ ఆఫ్ ద విజువల్, నాకు ఇది ఇట్ విల్ ట్రంకేట్. మనం అప్పుడు ఏం చేయాలంటే విత్ పెంచాలి, పెంచితేనే మనకు కరెక్ట్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. మీరు వన్స్ రిపోర్ట్ పబ్లిష్ అయిపోయిన తర్వాత వన్స్ యూ పబ్లిష్ బ్యాక్ టు పవర్ బేస్ సర్వీస్, ఈవెన్ దే విల్ సీ ద సేమ్ థింగ్. మీరు ఎక్కడ ఎలా అయితే చూస్తున్నారో అదే అక్కడ చూస్తారు, ఏం మారదు. అందుకని మీరే ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకొని మనం పబ్లిష్ చేయాలి రిపోర్ట్స్ అన్ని. నెక్స్ట్ మనకి ఇలా వార్నింగ్ వస్తుంది అనమాట. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా విజువల్స్ ఏమైతే ఉన్నాయో నాకు ప్రాపర్ సైజ్ కానీ లేకపోతే, అండ్ హైట్ అవ్వచ్చు విత్ అవ్వచ్చు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ సైజ్, దానికి ఇలా వార్నింగ్ వచ్చింది అనమాట. ఈ వార్నింగ్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ
ఇప్పుడు ఇక్కడ వార్నింగ్ వచ్చింది కదా, ఇఫ్ ఐ ఎక్స్పాండ్ దిస్ థింగ్ ఇక్కడ వార్నింగ్ పోద్ది, అంటే విజువల్ వచ్చేసి దానికి తగ్గ సైజులో లేదు అని ఒక వార్నింగ్ లాగా వచ్చింది. బట్ సమ్ టైమ్స్ మనం అది సాక్రిఫైస్ చేయాలి, దానివల్ల మనకి ఇష్యూ ఏం రాదు. బట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు సీ ద వార్నింగ్స్ వీ కెన్ జస్ట్ ఇంక్రీజ్ ద విత్ ఆర్ హైట్, అది ఇంక్రీజ్ చేస్తే మనకి వార్నింగ్స్ పోతాయి. బట్ ఇలా మీకు ఎప్పుడైనా వార్నింగ్ వచ్చింది అంటే ఏంటంటే రియల్ టైంలో మీ హైట్ కానీ విత్ కానీ తగ్గిందని అర్థం, అది పెంచుకుంటే పోద్ది. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్లో మనకి సేమ్ లీనియర్ స్టార్ట్ ఆటో, ఇదంటే వచ్చిన యాక్సిస్ అనమాట. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ 0తో స్టార్ట్ అయ్యి 60 మిలియన్తో ఉంది. ఎందుకుందంటే నా వాల్యూస్ బేస్ చేసుకుని, అంటే నా ఏమైతే గ్రాస్ సేల్స్ ఉన్నాయో ఆ వాల్యూ బేస్ చేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక స్కేల్ క్రియేట్ అయిపోద్ది బై డిఫాల్ట్గా. అలా నాకు వద్దు, ఐ వాంట్ టు క్రియేట్ మై కస్టమ్ స్కేల్ చేసుకోవాలంటే ఐ కెన్ స్టార్ట్ విత్ 0, ఐ కెన్ రైట్ సంథింగ్ వాట్ ఎవర్ ఐ వాంట్. మేబీ ఐ కెన్ రైట్ సంథింగ్ లైక్ దిస్. 60 మిలియన్ దాకా తీసుకోవాలి నా స్కేల్, 50 దాకా వద్దు అంటే ఐ కెన్ ఆల్సో ఇంక్రీజ్ మై కస్టమ్ స్కేల్. దానికి ఇది వాడతాము. ఇది కూడా రేర్, బై డిఫాల్ట్గా మనం రెగ్యులర్గా ఏమైతే ఉంటాయో ఆటో అనేవి ఉంటుంది, we don't change, but still we have an option to change the scale of your x axis. అందుకు మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ కలర్ సేమ్ థింగ్ అండ్ సైజ్ సేమ్ థింగ్, సైజ్ పెంచుకోవచ్చు ఇక్కడ. ఫాంట్ ఫ్యామిలీ డిస్ప్లే యూనిట్స్, ఇక్కడ చూస్తే నా డిస్ప్లే యూనిట్స్ వచ్చి ఆటో వచ్చింది, అంటే నాకు ఇక్కడ నెంబర్స్ పెద్దవి కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ యాజ్ మిలియన్స్. సో ఇఫ్ ఐ మేక్ ఇట్ టు లైక్ నన్ను అంటే నాకు యాక్చువల్ వాల్యూ వచ్చేది. ఇప్పుడు చూస్తే నాకు వాల్యూ చాలా పెద్దగా ఉంటుంది, ఐ హ్యావ్ టు ఇంక్రీజ్ ద సైజ్ అగైన్ అకామిడేట్ చేయాలంటే. లేదంటే నేను థౌజండ్స్లో పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్ ద సేమ్ ఫార్మాటింగ్ ఫర్ అదర్ థింగ్స్. మనకి నెంబర్స్ అనేవి ఎక్కడైనా సేమ్గా ఉంటాయి, ఫార్మాటింగ్ అనేది సేమ్గా ఉంటుంది. నెక్స్ట్ టైటిల్, అంటే ఇది ఈ గ్రాస్ సేల్స్ కనిపించాలి అంటే మనం ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో యూజువల్గా మనకి గ్రాస్ సేల్స్ అంటే మనం ఇక్కడ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, టైటిల్ ఉంటుంది ఇక్కడ. టైటిల్ పైనే మనం కంట్రీ వైజ్ గ్రాస్ సేల్స్ ఇచ్చామనుకోండి, అక్కడే మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోద్ది టైటిల్ లెవెల్లోనే, మళ్ళీ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ అడిషనల్ స్పేస్ తగ్గించాలి అంటే మనం వీ కెన్ ఆఫ్ ద టైటిల్స్. So I prefer to off titles for my reporting. Sometimes I also on the titles. అంటే ఇంతకుముందు మనకి టైటిల్ ఆప్షన్ ఆన్ ఆఫ్ లేదు, అంటే 2 years బ్యాక్ తీసుకుంటే, అది కూడా కొత్తగా ఈ మధ్య వచ్చిన అప్డేట్స్లో ఆప్షన్స్ అవి. నెక్స్ట్ డేటా కలర్స్. సో ఇక్కడ మేము చూస్తే 2013కి 14కి 2 కలర్స్ ఉన్నాయి, అది మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడ మేబీ 13 ఇక్కడ ఇచ్చి 14 వచ్చేసి మేబీ ఐ కెన్ యూజ్ సంథింగ్ ఎల్స్. వీ కెన్ ఆల్సో డూ లైక్ దిస్. అండ్ డేటా లేబుల్స్, ఇది ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు నేను ఇక్కడ బార్ చూపిస్తున్నాను, ఇక్కడ ఏమైతే తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద వాల్యూ, ఆ వాల్యూస్ చూపించాలంటే ఐ యూజ్ దిస్ ఆప్షన్, డేటా లేబుల్స్ ఆన్ చేస్తాను, ఇక్కడ వాల్యూస్ వస్తాయి. సో దిస్ ఈస్ కామన్ థింగ్ వి యూస్. ఇది లేకుండా రిపోర్టింగ్ మనం చేయము, ఈ వాల్యూస్ ఖచ్చితంగా ఆన్ చేస్తాము. లేదు ఆఫ్ చేస్తే ఏంటంటే దే హ్యావ్ టు హోవర్ ఆన్ దిస్, వాళ్ళు మౌస్ హోవర్ చేస్తేనే వాళ్ళ వాల్యూస్ కనిపిస్తాయి. బట్ వీ డోంట్ వాంట్ దెమ్ టు హోవర్ ద మౌస్ అండ్ సీ ద వాల్యూస్, బై డిఫాల్ట్గా ఆన్లోనే ఉంటుంది. దట్స్ హౌ వి డు. టోటల్ లెవెల్స్ వచ్చి కొత్తగా వచ్చింది, ఇంతకుముందు లేదు ఇది. దిస్ వాజ్ వెరీ యూస్ఫుల్ ఆప్షన్ ఫర్ ద బార్ చార్ట్స్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నా ఇక్కడ 14 ఉంది, 42 ఉంది, ఈ రెండు కలిపితే ఎంత తెలియదు కదా నాకు టోటల్ లేబుల్స్ రావాలి ఇక్కడ. ఇది ఇంతకుముందు లేదు యాక్చువల్గా, వీఆర్ సఫరింగ్ అ లాట్. ఇది చాలా మంచి ఆప్షన్. ఇది ఎలా చేసేవాళ్ళం అంటే ఇంతకుముందు నేను చెప్తాను. అంటే ఈ ఆప్షన్ ఉంటే ఇప్పుడు ఆన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది, నాకు టోటల్ వచ్చేస్తాయి. ఐ కెన్ ఫార్మాట్ దీస్ థింగ్స్ టు బిలియన్స్ ఆర్ మిలియన్స్ వాట్ ఎవర్, దెన్ ఐ కెన్ సీ ప్రాపర్ థింగ్. ఇది లేనప్పుడు ఏం చేసామంటే వీ హ్యావ్ టు యూస్ బార్ అండ్ లైన్ కాంబినేషన్. అంటే ఇప్పుడు దీనికి అది సెట్ అవ్వదు. ఇఫ్ ఐ గో విత్ దిస్ వన్ ఫర్ ఎగ్జాంపుల్, నా ఇక్కడ బారు లైను ఇది 2 గ్రాఫ్స్, ఇది మన కాంబో చార్ట్స్ అంటాం. ఇఫ్ హ్యావ్ బార్ అండ్ లైన్ కాంబినేషన్ దట్ ఇస్ కాల్డ్ కాంబో చార్ట్స్. అది స్టాక్డ్ లైన్ అండ్ స్టాక్డ్ కాలమ్ అవ్వచ్చు, అదేవిధంగా మనకి లైన్ క్లస్టర్డ్ కాలమ్ అవ్వచ్చు, రెండు ఉంటాయి. ఇఫ్ యూ హ్యావ్ బోత్ థింగ్ దట్ ఇస్ కాల్డ్ కాంబో చార్ట్స్ అంటాము. అది జనరల్గా మనం ఆ పేరుతో పిలుస్తాం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తాను, ఈ టోటల్స్ లేనప్పుడు ఎలా చేశానో అని చూపిస్తాను, దెన్ విల్ అండర్స్టాండ్. లెట్స్ కంప్లీట్ దిస్ విజువల్. నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ జూమ్ స్లైడర్. ఇదేంటంటే కింద ఒక జూమ్ స్లైడర్ వచ్చింది, మీరు దీన్ని పెంచుకోవాలి, సైజ్ చూసుకోవాలంటే ఇలా జస్ట్ వీ హ్యావ్ దిస్ ఆప్షన్ అంతే. హౌ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద సైజ్ అండ్ డిక్రీజ్, ఇది ఆప్షన్. మనం ఆన్ చేయొచ్చు, చేయకపోవచ్చు, ఆప్షనల్ ఇది. అండ్ ప్లాట్ ఏరియా అంటే ఇక్కడ మనకి ఇమేజ్ ఏమన్నా ఉంటే, లెట్ మీ యాడ్ సమ్ ఇమేజ్ హియర్. ఇది ఇమేజ్ ఇక్కడ, దీన్ని నేను బ్యాక్గ్రౌండ్ ఏమైనా యాడ్ చేసుకొని నేను దీన్ని ఇలా పెట్టుకోవాలంటే, అంటే ఈ ఇమేజ్ మాత్రమే. ఐ కెన్ ఆల్సో యూజ్ లైక్ దిస్ ప్లాట్ ఏరియా, ట్రాన్స్పరెన్సీ పెంచుకోవడం తగ్గించుకోవడం ఇవి చేస్తాను నేను. అండ్ ఫిల్ ఇమేజ్ ఐ కెన్ యూజ్ దిస్ ఆప్షన్స్. నార్మల్ అంటే ఇలా ఉంటుంది. సో ఇది సేమ్ మన ఇమేజ్ ఎలా మనం తీసుకుంటామో అలాగే తీసుకొని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఈ ఇమేజ్ మాత్రం బ్యాక్గ్రౌండ్ వాడుకోవాలంటే ఇమేజ్లో యూజ్ దిస్ ప్లాట్ ఏరియా ఆప్షన్.
కెన్ రిమూవ్ దిస్. నెక్స్ట్ టైటిల్ బ్యాక్గ్రౌండ్ సేమ్. బ్యాక్గ్రౌండ్ అంటే మనకి ఈ విజువల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇప్పుడు నాకు వైట్ ఉంది ఇక్కడ, సో మేక్ ఇట్ టు సంథింగ్ గ్రే, నాకు ఇది గ్రే కలర్లో మారుతుంది. సో ఇలా నేను ఫార్మాట్ చేసుకోవాలి కలర్స్ అంటే ఐ కెన్ యూజ్ దిస్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేసుకొని చూసుకోవచ్చు. ఐ కెన్ ఆల్సో ఆఫ్ దిస్, బట్ బై డిఫాల్ట్గా నేనైతే బ్యాక్గ్రౌండ్ ప్రిఫర్ చేయను. ఐ జస్ట్ గో విత్ మై డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ బేస్డ్ ఆన్ మై పేజ్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నా పేజ్ బ్యాక్గ్రౌండ్ ఏవైతే ఉంటుందో అది బై డిఫాల్ట్ విజువల్కి వచ్చేస్తుంది. మీరు మళ్ళీ స్పెసిఫిక్గా మీరు ఏమైనా మార్చుకోవాలి అంటే వీ కెన్ ఆల్సో ఆన్ దిస్ ఆప్షన్, దెన్ వీ కెన్ చేంజ్ ద కలర్ ఆఫ్ దిస్ వన్. అండ్ లాక్ ఆస్పెక్ట్ సేమ్, నాకు ఈ ఆప్షన్ తెలియదు. బార్డర్స్, షాడోస్ ఇవన్నీ సేమ్. అండ్ టూల్ టిప్స్, ఇది మనకి ఇక్కడ యూస్ఫుల్ అనమాట. టూల్ టిప్స్ అంటే ఏంటంటే మనకి 2 టైప్స్ ఆఫ్ టూల్ టిప్స్ ఉంటాయి. ఒకటి డిఫాల్ట్ టూల్ టిప్స్, ఒకటి వచ్చేసి టూల్ టిప్ పేజెస్ అంటాం. దట్ ఈస్ బిట్ కొంచెం అడ్వాన్స్డ్ చెప్తాను, అది రెండు చెప్తాం మనం ఎలా చూస్తాం చూద్దాం. ఇక్కడ గ్రాస్ సేల్స్ ఉంది. ఇక్కడ హోవర్ చేస్తే నాకు చూడండి సెగ్మెంట్ గవర్నమెంట్ ఇయర్ 2014 గ్రాస్ సేల్స్ టోటల్ ఇలా ఉంది నాకు. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ నాలో ఓన్లీ ఒకటే ఉంది ఇక్కడ. ఐ వాంట్ టు షో ఫ్యూ మోర్ థింగ్స్. ఇప్పుడు నేను చేస్తాను ఇక్కడ గ్రాస్ సేల్స్ మాత్రం కాకుండా ఐ టేక్ ప్రాఫిట్ ఇయర్. ప్రాఫిట్ ఇక్కడ నేను డ్రాగ్ చేస్తాను టూల్ టిప్స్లోకి. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ హోవర్ చేస్తే నాకు ప్రాఫిట్తో పాటు నాకు సేల్స్తో పాటు ప్రాఫిట్ కూడా చూపిస్తుంది. ఇలా నేను ఎగ్జిస్టింగ్ వాల్యూ కాకుండా ఇఫ్ ఐ వాంట్ టు సీ అడిషనల్ వాల్యూస్ ఇన్ మై విజువల్ లెవెల్ ఐ యూస్ టూల్ టిప్స్. ఇది నా డిఫాల్ట్ టూల్ టిప్స్. ఇక్కడ నాకు ఏమీ లేకపోతే విజువల్లోనే కనిపిస్తాయి. లేదు ఇక్కడ ఏమైనా డ్రాగ్ చేస్తే అలాంగ్ విత్ ద విజువల్స్ మనకి ఏమైతే ఉంటాయో వీ కెన్ ఆల్సో సీ సమ్ అడిషనల్ థింగ్స్. ఇది టూల్ టిప్స్, ఇది డిఫాల్ట్ టూల్ టిప్స్. అలా కాకుండా వేరే సంథింగ్ కాల్డ్ టూల్ టిప్ పేజెస్. అది ఎలా వర్క్ అవుతుందంటే నేను ఇక్కడ హోవర్ చేస్తే నాకు వేరే విజువల్ కనిపించాలి. మళ్ళీ చెప్తానండి, నేను ఇక్కడ హోవర్ చేస్తే ఐ షుడ్ సీ వన్ మోర్ విజువల్. దాన్ని టూల్ టిప్ పేజ్ అంటాము. అది తెలుసుకుందాం ఎలా ఉంటుంది ఏంటని నేను చెప్తాను. నేను ఫర్ నౌ అండర్స్టాండ్ టూల్ టిప్స్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు షో సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆన్ యువర్ విజువల్ లెవెల్ we can drag some value into the tooltips section, then we can hover on the bar or whatever, then we can see that option. Adi tooltips antam. So that's optional, మనం ఖచ్చితంగా అది వాడడం లేదు. మీరు మల్టిపుల్ చూపించాలి అంటే we can use this tooltips option, we can drag something to this section. సో ఇవి మనకి ఈ స్టాక్డ్ బార్ చార్ట్లో ఉంటాయి. ఇదే సేమ్ విజువల్ని నేను ఇప్పుడు నిలువుగా మార్చాలి. ఇప్పుడు అడ్డంగా ఉంది, నిలువుగా మార్చాలి. అదే నాకు స్టాక్డ్ కాలమ్ చార్ట్, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. ఆప్షన్స్ అన్నీ సేమ్గా ఉంటాయి. యాక్సిస్, లెజెండ్, వాల్యూస్ అన్నీ సేమ్ ఎక్సెప్ట్ ఓన్లీ ద వాట్ ఈస్ దట్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ద బార్స్. ఇది వర్టికల్గా ఉంటాయి, ఇది హారిజాంటల్గా ఉంటుంది, అంతే డిఫరెన్స్. స్టాక్డ్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గవర్నమెంట్ అనే యాక్సిస్లో నాకు లెజెండ్ మాత్రం 2 ఉన్నాయి, 13, 14 మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే లెజెండ్ ఇయర్ తీసేసి అప్పుడు ఒక బారే ఉంటుంది. అంటే గవర్నమెంట్ మొత్తం 56 million నాకు వచ్చిన వాల్యూస్ అంటే. ఇప్పుడు దీన్ని నేను ఇన్స్టెడ్ ఆఫ్ మై ఇయర్ ఇఫ్ ఐ టేక్ మై ప్రొడక్ట్ ఇయర్, నాకు ఏమైంది ప్రొడక్ట్ వైజ్ స్ప్లిట్ అయింది. ఇలా నాకు ఒక బార్లోనే మొత్తం స్ప్లిట్ అయ్యి రావాలి అంటే అది స్టాక్డ్ బార్ అంటాం. మళ్ళీ చెప్తున్నాను, ఒకటే బార్ నేను స్ప్లిట్ చేసి చూపించాలంటే స్టాక్డ్ అంటాం. అదే క్లస్టర్డ్ అంటే ఏంటంటే ఇలా ఉంటుంది. నాకు ఇలాగా ఒకటే బార్లో స్ప్లిట్ చేయకుండా నాకు మల్టిపుల్ బార్స్ రావాలంటే అది క్లస్టర్డ్ అంటాం. అదే డిఫరెన్స్. ఇప్పుడు నాకు అదే గవర్నమెంట్ వాల్యూ సేమ్, మొత్తం నేను యాడ్ చేసి నాకు 56 million వచ్చింది, కానీ రిప్రజెంటేషన్ మాత్రం మారింది. ఇప్పుడు ఒకటే బార్లో నాకు స్ప్లిట్ అవ్వకుండా ఐ వాంట్ టు సీ డిఫరెంట్ బార్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్. అంటే లెజెండ్లో ఏమైతే ఉన్నాయో ప్రతిదానికి ఒక బార్ చూడాలి నేను. అందుకు నాకు ఈ ఆప్షన్కి వెళ్తాను, విచ్ ఈస్ క్లస్టర్డ్ కాలమ్ చార్ట్. అదే మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ స్టాక్డ్ బార్కి క్లస్టర్డ్ బార్కి డిఫరెన్స్ ఏంటంటే సేమ్, ఒకటే దాంట్లో కాకుండా డిఫరెంట్ బార్స్ కావాలంటే ఐ యూస్ క్లస్టర్డ్. సో ఇప్పుడు నేను ఖచ్చితంగా నేను ఒక విజువల్తో స్టార్ట్ చేయడం లేదు. ఇప్పుడు నేను ఈ విజువల్తో వాడుతున్నాను, నాకు విజువల్ నచ్చలేదు సరిగ్గా, ఐ డోంట్ వాంట్ టు సీ. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు మిడ్ మార్కెట్లో నాకు చాలా తక్కువ ఉన్నాయి. ఐ కెనాట్ ఈవెన్ సీ ప్రాపర్లీ దీస్ బార్స్, ఎందుకంటే వాల్యూ చిన్నగా ఉంది కాబట్టి ఐ కెనాట్ సీ. ఇప్పుడు ఇక్కడ నాకేమైంది యూజర్ చూపిస్తే యూజర్ దే ఆల్సో ఫీల్ ఓకే ఇది నాకు సరిగ్గా కనిపించలేదు అంటారు. అప్పుడు ఏం చేస్తాను, నేను దీన్ని మారిపోతాను. ఇక్కడ నాకు అట్లీస్ట్ బార్ కనిపిస్తుంది కదా. సో ఈ చాయిస్ అనేది మీ ఇష్టం. ఇప్పుడు నేను రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ టు షో సంథింగ్ టు ద యూజర్. అది ఎలా చూపించాలనేది యువర్ ఐడియాస్ అండ్ యువర్ క్రియేటివిటీ బేస్ ఆధారపడి ఉంటుంది. ఇలా చూపించవచ్చు, ఇలా చూపించవచ్చు, రెండు ఒకటే, డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ బార్ ఒకటి మొత్తం ఫిట్ అయి ఉంటుంది, అక్కడ బార్ ఒకటే వచ్చింది. కానీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇష్యూ ఉంది కాబట్టి నాకు చిన్నగా ఉన్నాయి కాబట్టి దెన్ ఐ గో విత్ దిస్ వన్. దెన్ ఇలా చూపిస్తాం మనం, వాళ్ళు నచ్చితే ఓకే, లేదంటే మారుస్తాము. దిస్ ఇన్ ఆల్ లైక్ మనం ఖచ్చితంగా చేసిన వెంటనే వాళ్ళకి నచ్చాలని లేదు. మీరు రిపోర్ట్ చేసిన తర్వాత వన్స్ వి పబ్లిష్ టు పవర్ బేస్ సర్వీస్, వన్స్ ఆ రిపోర్ట్ వాళ్ళు చూసిన తర్వాత మీకు చేంజెస్ చెప్తారు. అంటే ఖచ్చితంగా చెప్పడం లేదు, చేంజెస్ ఖచ్చితంగా చెప్తారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్.
ఎందుకంటే వాళ్ళకి కూడా మీరు సింక్ అవ్వాలి కదా, మన ఐడియాకి వాళ్ళ ఐడియాకి సింక్ అవ్వాలి కాబట్టి వాళ్ళు చెప్తారు. దెన్ బేస్ ఆన్ దట్ వీ కెన్ మేక్ సమ్ చేంజెస్, అగైన్ రీపబ్లిష్ ద రిపోర్ట్స్ టు పవర్ బేస్ సర్వీస్, అగైన్ దే విల్ వ్యాలిడేట్ దోస్ థింగ్స్. అలా మనకి 2-3 సార్లు జరుగుతాయి. అప్పుడే మనం రిపోర్ట్ బాగుంది, ఇంకా ఫైనల్ రిపోర్ట్ మనం కంక్లూడ్ చేస్తాం. అలా ఉంటుంది. ఇది స్టాక్డ్ కాలం మనకి ఇలా ఉంటుంది. అన్ని ఆప్షన్స్ సేమ్. ఈ ఆప్షన్ నేను చెప్తాను, ఇంకా మనం డ్రిల్ త్రూకి రాలేదు, నేను చెప్తాను డ్రిల్ త్రూ అంటే ఏంటనేది. దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఆప్షన్. సేమ్ ఆప్షన్స్ అలాగే ఉంటాయి, ఏం డిఫరెన్స్ ఉండదు, జస్ట్ విజువల్ మాత్రం మారుద్ది. ఇది వచ్చేసి క్లస్టర్డ్ బార్. ఇప్పుడు ఎలా అయితే మనకి ఇది హారిజాంటల్గా వర్టికల్గా ఉందో, సేమ్ ఈ 2 కూడా మనకి 2 వేరియేషన్స్ ఉంటాయి మనకి. ఎనీ క్వశ్చన్? హాయ్ మురళి. యా, స్టాకర్ బార్కి క్వశ్చన్ ఏమైనా అడగవచ్చు ఇంటర్వ్యూలో? పై చార్ట్కి అయితే చెప్పారు, స్టాకర్ బార్కి చెప్పలేదు. అదే అన్న క్వశ్చన్స్, అదే అన్న విజువల్స్ స్పెసిఫిక్గా క్వశ్చన్స్ ఏం అడగరు. మీరు ఎందుకు ఈ విజువల్కి వెళ్తారు అడుగుతారు అంతే. ఎందుకు అంటే మనకి ఆన్సర్ కూడా లేదా, దట్ ఈస్ స్టూపిడ్ క్వశ్చన్. ఎందుకు వెళ్తామంటే వీటికి ఏమో ఆన్సర్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అనుకోండి, గేజ్ నేను చెప్పగలుగుతాను, నాకు టార్గెట్స్ యాక్చువల్స్ ఉంటే గేజ్ చెప్తాను, ఇది నా కేపీ విజువల్, ఇది నేను చెప్పగలుగుతాను ఎందుకు వెళ్తాను అది. ఇవనేది జస్ట్ రిప్రజెంటేషన్ అంతే. నేను బార్లో చూపిస్తాను బార్లో చూపిస్తాను, పైలో అంటే పైలో చూపిస్తాను. దీనికి స్పెసిఫిక్ డిఫరెన్స్ ఏం లేదు. బట్ స్పెసిఫిక్గా డిఫరెన్స్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది, గేజ్ కానీ ప్లస్ అదేవిధంగా వాటర్ ఫాల్ కానీ అండ్ కేపీఐకి కానీ, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ విజువల్స్. ఇవన్నీ నేను ఐ వాంట్ టు షో మై మీన్ సేల్స్, కంట్రీ బై సేల్స్ చూపించాలి. అది నేను టేబుల్లో చూపించిన ఒకటే, బార్లో చూపించిన ఒకటే, పైలో చూపించిన ఒకటే, డిఫరెన్స్ ఏం లేదు. బట్ జస్ట్ లుక్ అండ్ ఫీల్ మారుద్ది, రిప్రజెంటేషన్ మాత్రం మారుద్ది. అర్థమైందా? బట్ అడిగిన యూ కెన్ జస్టిఫై దిస్ లైక్ దిస్. ఓకే. సో క్లస్టర్డ్ బార్ ఇది సేమ్ ఇందా చెప్పినట్లుగా ఇది మనకి హారిజాంటల్లో ఉంటుంది. ఇది క్లస్టర్డ్ బార్. సో ఇది ఆన్ చేసి ఇది క్లిక్ చేసి ఏంటంటే సేమ్ అదే బార్ నాకు మారిపోద్ది. ఇప్పుడు నా మీరు చూస్తే ఇప్పుడు ఎలా అయితే ఉందో నాకు బార్లో నాకు మల్టిపుల్ సెగ్మెంట్స్ వస్తాయి. ఇక్కడ నాకు ఇక్కడ బార్ వైజ్ రావాలంటే దీనికి వెళ్తాను, అంతే అంతే డిఫరెన్స్. సేమ్ అదే ఆప్షన్స్ అన్నీ ఎగ్జాక్ట్గా సేమ్ ఉన్నాయి. జస్ట్ ఈ 4-5 వచ్చేసి ఒకటి కానీ తెలిస్తే అన్నీ ఒకటేగా ఉంటాయి, అవే ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ లుక్ అండ్ ఫీల్ మాత్రం మారుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లస్టర్డ్ కాలమ్ చార్ట్. ఇందా చూపించినట్లు ఇది ఇప్పుడు హారిజాంటల్గా ఉన్నాయి, ఇప్పుడు వర్టికల్గా వస్తుంది. సేమ్ రిప్రజెంటేషన్. ఇది 100% స్టాక్డ్ బార్. ఇది ఎలా ఉంటుందంటే పర్సంటేజ్ చూపిస్తుంది. ఇది నాకు వాల్యూస్ చూపిస్తుంది కదా, ఇక్కడ ప్రతి దానికి వాల్యూ వస్తుంది, ఇక్కడ పర్సంటేజ్ వస్తుంది అనమాట. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్ నాకు ఇలా వస్తుంది. లెట్ మీ టేక్ దిస్ అవుట్ సంథింగ్ చూద్దాం. సో ఇప్పుడు నేను మేబీ చిన్న వాల్యూ తీసుకున్నాను, ప్రాఫిట్. ఇట్స్ నాట్ గోయింగ్ కరెక్ట్లీ. లెట్స్ టేక్ సంథింగ్ country. Gear profit, but it's showing in millions. Let me make it to this labels. It's showing 0 million percentage. ఎందుకు రావట్లేదు ఇది? Let me first do this. విజువల్ మార్చుదాము, ఎలా వస్తుందో చూద్దాం. 6 million 22 ఉంది కదా. ఇప్పుడు యాక్చువల్గా ఎలా రావాలంటే విజువల్ మొత్తం నాకు 27 million ఉంది. ఈ 27 millionలో ఇది 22 ఉంది కాబట్టి మేబీ దీనికి 80% రావాలి, దీనికి 20% రావాలి, మేబీ 10% రావాలి. అలా చూపించాలి యాక్చువల్గా ఈ బార్ అనేది.
but here it is not taking this into proper value. Why it is not taking? ఈ ఆప్షన్స్ అన్ని సేమ్ లెజెండ్ ఇవన్నీ అలాగే ఉంటాయి. బట్ యాక్సెస్ కంట్రీ legend year, the format is changed. Maybe the issue and also let me see this. X-axis, ఎందుకు మారిపోయింది? 0 1 సెకండ్ గైస్, నాకు అర్థం కావట్లేదు ఎందుకు మారిపోయిందని. యాక్చువల్గా ఇలా రాకూడదు ఈ విజువల్ అనేది. జనరల్ data label. Let me go with this one first. There is something wrong. యాక్చువల్గా ఎలా ఉండాలంటే నేను చెప్పినట్లుగా మనం వాల్యూ డ్రాగ్ చేసినప్పుడు మొత్తం వాల్యూ బేస్ చేసుకొని ఆ పర్సంటేజ్ రావాలి ఇక్కడ. దట్స్ హౌ ఇట్ షుడ్ బి షోయింగ్. అదే మనకి 100% స్టాక్ బార్ చార్ట్, 100% స్టాక్ కాలమ్ చార్ట్ అంటాం. ఇక్కడ ఎందుకు సరిగ్గా రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. మేబీ ఐ కెన్ షో సమ్ ఎగ్జాంపుల్. నేను చేసిన రిపోర్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థం అవ్వచ్చు. షో దట్. నేను కొన్ని రిపోర్ట్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు, నేను ప్రీవియస్గా చేసినవి. యాక్చువల్గా ఈ బిజినెస్ రోడ్ మ్యాప్ నేను మళ్ళీ చెప్తాను. ప్రాజెక్ట్ ఎలా వస్తుంది మనకి అప్పుడు డిస్కస్ చేద్దాము. లెట్స్ సీ ద విజువల్స్. Let it load. We'll continue. Let me take to none. నన్ను వచ్చింది కదా, ఇప్పుడు ట్రై చేద్దాం ఒకసారి. నన్ను వచ్చిద్దాము. యా, దట్స్ ద ఇష్యూ. మనం వాల్యూ మార్చాం కాబట్టి ఇక్కడ మిలియన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ మిలియన్స్ తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది. లెట్ మీ చేంజ్ డిఫరెంట్ కలర్. టెక్ ప్రోడక్ట్. ఓకే, ఇలా వచ్చింది అనమాట మనకి. సో నాకు మొత్తం వాల్యూ బేస్ చేసుకొని ఇట్ జస్ట్ స్ప్లిట్ ఇంటూ పర్సంటేజ్ లెవెల్. నాకు మొత్తం ఇప్పుడు అంబ్రిల్లా ఉంది, అది 18% ఉంది. క్యారెక్టర్స్ 10% ఉంది. సో లైక్ దిస్ వీ కెన్ సీ. సో ఎందుకు రాలేదంటే ఇందాక ఇక్కడ మనం మిలియన్స్ సెట్ చేస్తాం కాబట్టి దట్ విల్ జస్ట్ ట్రాన్స్లేట్ టు అదర్ విజువల్స్. సో ఇప్పుడు నేను మళ్ళీ నన్గా మార్చాను కాబట్టి నాకు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ. సో ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ దిస్, ఇలా వస్తుంది. మొత్తం 100% అనుకుంటే మొత్తం బార్లో ఇది మొత్తం కలిపితే 100% వచ్చేది. దాంట్లో మొత్తం వాల్యూస్లో ఇది ఎక్కువ 18 ఉంది, ఇది 22 ఉంది. యూ కెన్ ఆల్సో సార్ట్. మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే, ఈ 3 డాట్స్ క్లిక్ చేసుకుంటే మనకి సార్టింగ్ ఆప్షన్ వస్తుంది. సార్ట్ బై వాట్, ప్రాఫిట్ కంట్రీ అని వస్తుంది అనమాట. అండ్ డిసెండింగ్ సార్ట్ చేయాలి, అసెండింగ్ సార్ట్ చేయాలి. అసెండింగ్ సార్ట్ చేస్తే నాకు ఇక్కడ 17 స్టార్ట్ అయింది. 17 లెట్ మీ గో విత్ కంట్రీ. నాకు కంట్రీ అంటే నాకు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ ఇలా వస్తుంది. అదేవిధంగా ఇఫ్ ఐ గో విత్ ప్రాఫిట్,
నా ప్లాట్ వైజ్ స్టార్ట్ అవుద్ది. ఇఫ్ ఐ గో టు డిసర్నింగ్, నాకు యూస్ గో విత్ వాట్ ఈస్ కమింగ్ లైక్ దిస్. యా, ద ఆర్డర్ విల్ చేంజ్ అకార్డింగ్లీ. మీరు ఆల్ఫాబెట్లో చేయాలంటే ఇలా చేయొచ్చు, లేదంటే ఇలా చేయొచ్చు. బట్ స్టాక్డ్ ఈస్ పర్సంటేజ్ ఈస్ సంథింగ్ మనకు మొత్తం వాల్యూలో ఇట్ జస్ట్ స్ప్లిట్ ఇంటూ పర్సంటేజ్ లెవెల్. ఇక్కడ మనకి జస్ట్ నెంబర్స్ చూపిస్తుంది, అక్కడ పర్సంటేజ్ చూపిస్తుంది, అంతే తేడా. ఈ మొత్తం వాల్యూ చూపించుకోవడం జస్ట్ పర్సంటేజెస్. ఇది మనం రెగ్యులర్గా యూస్ చేస్తాము. ఎందుకు యూస్ చేస్తామంటే నా వాల్యూస్ వచ్చేసి పెద్దగా ఉన్నాం, ఐ మీన్ వీ హ్యావ్ బిగ్గర్ వాల్యూస్ హియర్. నా వాల్యూ చూస్తే అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నా సేల్స్ వచ్చేసి ఇంత అని చెప్తే దట్ ఈస్ జస్ట్ నెంబర్, బట్ యాక్చువల్గా మనం పర్సనల్లో చూపించాం అనుకోండి, దట్ ఈస్ బెటర్ అండర్స్టాండింగ్ ఫర్ ద బిజినెస్. సో మొత్తం నా ఉన్న సేల్స్లో ఈ ప్రోడక్ట్కి ఎక్కువ సేల్స్ వచ్చాయని చూపించాలంటే నెంబర్ విల్ నాట్ టెల్ మచ్ థింగ్. మనం అప్పుడు అందుకని ఏం చేస్తామంటే మనం విల్ జస్ట్ గో విత్ ద స్టాక్డ్ బార్ చార్ట్, 100% స్టాక్ బార్ చార్ట్. అప్పుడు మనకి ఇక్కడ చూస్తే పర్సంటేజ్ ఏది ఎక్కువ ఉంటే అది ఎక్కువ ఉన్నట్టు ఈజీగా అర్థమైపోద్ది, ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ షోయింగ్ ద నెంబర్. అది మనకి 100% స్టాక్డ్ బార్ చార్ట్. సేమ్ అదే మనం వర్టికల్గా చూపించాలంటే కాలమ్ చార్ట్ ఇలా వస్తుంది కింద నుంచి పైకి. అదే డిఫరెన్స్. ఆప్షన్స్ సేమ్గా ఉంటాయి, బట్ ఫ్యూ థింగ్స్ లెజెండ్ యాక్సిస్, వై యాక్సిస్ ఇవన్నీ సేమ్. ఐ డోంట్ థింక్ సమ్ డిఫరెంట్ ఆప్షన్స్ హియర్ ఇన్ దిస్ సెక్షన్, అన్నీ అవే ఉంటాయి. వై యాక్సిస్ కానీ మేబీ హియర్ వీ కెన్ చేంజ్, హియర్ ఆల్సో లీనియర్. There is one visual where we can see linear and different thing. Let me see where exactly is it. It got రావట్లేదు. Maybe that is not picking that, but depends on your value. అంటే మీ వాల్యూ బేస్ చేసుకొని అలా మనకి ఇక్కడ స్కేల్ టైప్ వస్తుంది. ఇక్కడ లీనియర్ అని ఇంకోటి ఏదో ఉంటుంది, 2 types ఉంటుంది అనమాట. మేబీ ఇఫ్ ఐ టేక్ ద ఇయర్ యాజ్ మై మంత్ అండ్ ఇయర్ చూస్తే ఏమన్నా చూద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ కంట్రీ as axis, if I take date, నాకు ఇలా వచ్చింది కదా. మేబీ ఇఫ్ ఐ కెన్ సీ నౌ దట్ మే ఓకే, ఇట్ ఆల్సో నాట్ పికింగ్. బట్ యాక్చువల్లీ వీ హ్యావ్ 2 values హియర్ బికాస్ అంటే డేటాను బేసిస్ అని చెప్పాను కదా. ఇక్కడ నాకు డేటా అలా లేదు కాబట్టి రావట్లేదు, బట్ యూజువల్గా 2 ఆప్షన్స్ వస్తాయి. మీరు అప్పుడు మీరు రియల్ టైంలో మీరు చూడండి, ఖచ్చితంగా వీ కెన్ సీ 2 ఆప్షన్స్. ఇక్కడ 2 ఆప్షన్స్ కిలా టైప్లో ఉంటాయి. సో ఇవి విజువల్స్ అనమాట, బార్ విజువల్స్. మనకి ఇవే ఉంటాయి బార్ విజువల్స్ అనేవి. అంటే ఫస్ట్ లైన్లో ఇవి ఉంటాయి. ఒకటి స్టాక్డ్ బారు, స్టాక్డ్ కాలం, సేమ్ క్లస్టర్డ్ బార్, క్లస్టర్డ్ కాలం, 100% స్టాక్డ్ బార్, 100% స్టాక్డ్ కాలం. ఇవన్నీ సేమ్ ఒకటే విధంగా ఉంటాయి, వ్యూస్ మాత్రం అవుతాయి. ఓన్లీ డిఫరెన్స్ ఈస్ స్టాక్ అంటే ఒకదానిపైన ఒకటి వచ్చింది, క్లస్టర్డ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది, అదే డిఫరెన్స్. అది మీరు వాల్యూలో చూపించాలంటే స్టాక్డ్ బార్ కానీ స్టాక్డ్ కాలం కానీ యూజ్ చేసుకోవచ్చు. అదే పర్సంటేజ్ చూపించాలంటే 100% స్టాక్డ్ కాలం కానీ 100% స్టాక్డ్ బార్ కానీ వాడుకోవచ్చు. ఇది ఫస్ట్ లైన్. అర్థమయ్యా ఫస్ట్ లైన్ అన్ని విజువల్స్? I'll show few visuals. నేను చేసిన విజువల్స్ ఇవన్నీ, అంటే మొత్తం రిపోర్ట్ కాదు ఇవన్నీ. ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ వన్, ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ఫుల్ థింగ్. ఇది ఓన్లీ 1 page ఆఫ్ రిపోర్ట్. మనకి రిపోర్ట్లో చాలా పేజెస్ ఉంటాయి కాబట్టి ఇది ఓన్లీ 1 page ఆఫ్ రిపోర్ట్. ఇది ఇక్కడ లోకల్ దుబాయ్లో చేసిన రిపోర్ట్స్ ఇవి. I don't know why it is not loading. Let me download and show you. క్లియర్స్ కానీ మేబీ నెట్వర్క్ ఇష్యూ అన్నట్టుంది, సరిగ్గా లోడ్ అవ్వట్లేదు. బట్ చూపిస్తాను ఖచ్చితంగా నేను వాట్ రిపోర్ట్స్ ఎలా ఉంటాయి రియల్ టైంలో ఎలా చేస్తామని నేను చూపిస్తాను ఖచ్చితంగా. సో డోంట్ వరీ అబౌట్ దట్. సో ఇది అర్థమైతే విల్ గో టు సెకండ్ లైన్. ఫస్ట్ అని అర్థమయ్యా, స్టాక్డ్, క్లస్టర్డ్ అని. ఓకే, స్మాల్ మల్టిపుల్స్ అవుట్ మిక్స్ చేసి ఏ డిఫరెన్స్ అండి? అది స్టాక్డ్, క్లస్టర్డ్. అదే చెప్పా కదా, ఇప్పుడు ఇలా ఉంటే మనకి ఐ మీన్ అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతున్నారు, రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఎప్పుడు ఏ చార్ట్కి వెళ్తారు? నేనైతే ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయను. ఎప్పుడు ఏ చార్ట్ అంటే ఎప్పుడు ఏ చార్ట్ అంటే మనకి ఎలా ఉంటుందంటే
ఇఫ్ దే ఆస్క్ అబౌట్ దట్ వీ కెన్ టెల్ దట్ నాకు బార్ చార్ట్స్ వచ్చేసి ఇఫ్ ఐ వాంట్ టు షో బై కేటగిరీ లెవెల్ చూపించాలంటే బార్ చార్ట్కి వెళ్తాను. కేటగిరికల్ లెవెల్ అంటే కంట్రీ వైజ్ సంథింగ్, ప్రొడక్ట్ వైజ్ సంథింగ్, దెన్ ఇయర్ వైజ్ సంథింగ్, అది ఈ విజువల్స్ ఏదైనా తీసుకోవచ్చు, సేమ్ అంతే, అన్నీ అవే. బార్ చార్ట్స్ అన్నీ సేమ్ ఒకటే విధంగా ఉంటాయి, అన్ని కేటగిరికల్ లెవెల్లో చూపించాలి. మీరు నెక్స్ట్ ఇక్కడ చెప్పొచ్చు, ఇప్పుడు గేజ్ అంటే అది మళ్ళీ టార్గెట్స్ అండ్ యాక్చువల్స్. ఈ బార్ చార్ట్ డిఫరెన్స్ మాత్రం ఏమి ఉండదు ఇక్కడ, జస్ట్ మనకి విజువల్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. మీరు స్టాక్డ్ అంటే ఇలా నాకు ఒకటే బార్లో స్ప్లిట్ అయ్యి వస్తుంది, క్లస్టర్డ్ అంటే నాకు అన్ని బాల్ సపరేట్గా వస్తాయి, అదే డిఫరెన్స్ ఇక్కడ వీటికి మాత్రం. అర్థమైందా? దట్స్ బిట్వీన్ స్టాక్డ్ అండ్ క్లస్టర్డ్. హలో, ఎందుకు యూజ్ చేస్తామంటే వీ హావ్ టు రిప్రజెంట్ కేటగిరీ. హలో, ఇవి డిఫరెన్స్ అడుగుతున్నారు, టేబుల్ కంటే ఏంటి మ్యాట్రిక్స్ డిఫరెన్స్, బార్ చార్ట్ కి డిఫరెన్స్ అడుగుతున్నారు ఇంటర్వ్యూస్ లో. అదేనా, టేబుల్ ఈజ్ డీటెయిల్ లెవెల్ ఆఫ్ డేటా, అంతే సింపుల్. టేబుల్ విల్, ఇఫ్ యూ వాంట్ టు షో డీటెయిల్ లెవెల్ ఆఫ్ డేటా, టేబుల్. ఇఫ్ యూ వాంట్ టు షో అగ్రిగేట్ లెవెల్ ఆఫ్ డేటా and if you want to drill down, that is matrix. ఈ పై చార్ట్ కి డిఫరెన్స్ ఏంటి, అది బార్ చార్ట్స్ డిఫరెన్స్ అడుగుతున్నారు. yeah, that is okay. అదే చెప్తాను. టేబుల్ విజువల్ we have to, if you want to show detail level of data, table visual. Aggregate level of data, we use matrix visual. ఓకేనా? బార్ చార్ట్స్ వచ్చేసి if you want to show the categorical level of data, and country wise sales, product wise sales, country profit, వీటికి బార్ చార్ట్కి వెళ్తాం. బార్లో మళ్ళీ 2 ఉంటాయి, స్టాక్డ్ ఉంటుంది, క్లస్టర్డ్ ఉంటుంది. స్టాక్డ్ అంటే ఒకటే బార్లో మీకు స్ప్లిట్ రావాలంటే స్టాక్డ్, లేదు నాకు మల్టిపుల్ బార్స్ అంటే క్లస్టర్డ్, ఇంత డిఫరెన్స్. ఇంత నుంచి చెప్పేది కొంతమంది ఏమంటారంటే నువ్వు ఏ విజువల్స్, కొంతమంది ఏమంటారంటే నువ్వు ఏ విజువల్స్ వాడావు, ఎందుకు వాడావు అని అడుగుతున్నారు ఒక్కొక్కటి. అదే మనం ఏం చెప్తాం, మామూలుగా ఏ విజువల్స్ ఎక్కువ వాడాము, ఎక్కువ వాడేవనేది వేరు. మళ్ళీ ఇప్పుడు ఎక్కువ వాడేవంటే ఇప్పుడు ప్రతి రిపోర్ట్లో ఇవే వాడాలనే రూల్ లేదు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా రిపోర్ట్ ఓన్లీ గేజ్ ఇస్తే రిపోర్ట్ చేస్తాను, నేను ఓన్లీ బార్ చార్ట్ రిపోర్ట్ చేస్తాను, నేను ఓన్లీ టేబుల్స్తో చేస్తాను రిపోర్ట్. నేను సంథింగ్ హౌ ఎలా చెప్తాను దాన్ని బట్టి. రిపోర్ట్స్ అనేది స్పెసిఫిక్గా నాకు ఇదే వ్యూస్ చేయాలని రూల్ ఏం లేదు. నేను చెప్పినట్టుగా నేను డెవలపర్గా ఉన్నప్పుడు ఐ వాంట్ టు సీ ఇన్ మై వ్యూ, నేనైతే చూస్తాను, ఎలా అయితే బిజినెస్ చూపించాలో నేను చేస్తాను. అది వాళ్ళకి నచ్చితే ఓకే, లేదంటే మారుస్తాను నేను. ఇప్పుడు మీరు ఏం చెప్తానంటే ఐ యూస్ కాంబినేషన్ ఆఫ్ విజువల్స్. మీరు ఖచ్చితంగా నేను బారే వాడతాను లేదంటే టేబులే వాడతాను చెప్పలేము మనం ఇంటర్వ్యూలో. ఓకే, వి యూస్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ విజువల్స్. ఒక రిపోర్ట్కి నేను 3-4 వాడతాను, ఇంకో రిపోర్ట్ 10 వాడతాను, ఇంకో రిపోర్ట్కి 5 వాడతాను. ఇప్పుడు నేను చూపించిన విజువల్ ఇక్కడ రిపోర్ట్లో. ఓకే, నౌ ఐ హ్యావ్ 3 హియర్. ఇక్కడ నేను చూడండి, ఇవన్నీ కార్డ్స్, ఇవి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. ఇది వచ్చేసిన బుల్లెట్ చార్ట్, ఇది బార్ చార్ట్, ఇది పై చార్ట్, ఇది మళ్ళీ కార్డు. నాకు 5 విజువల్స్ ఉన్నాయి ఇక్కడ, ఒక పేజీలో 5 ఉన్నాయి ఇక్కడ. అట్లని చెప్పి మనం అన్నీ వాడతామని కూడా లేదు. నా రిక్వైర్మెంట్ బట్టి నేను ఏమైతే చూపించాలనుకుంటున్నానో విచ్ ఎవర్ ఈస్ పర్ఫెక్ట్లీ యాప్ట్ ఫర్ ద రిపోర్ట్, దెన్ అవి వాడతాను. అందుకని ముందు అసలు టేబుల్ అంటే డీటెయిల్ లెవెల్ ఆఫ్ డేటా, మ్యాట్రిక్స్ అంటే అగ్రిగేట్ లెవెల్ ఆఫ్ డేటా చూపించాలి, బార్ చార్ట్ వచ్చేసి కేటగిరీ లెవెల్ చూపించాలి. అక్కడ కేటగిరీ అంటే నాట్ కేటగిరీ కాలం, కేటగిరీ అంటే కేటగిరీ కాలం కాదు, కేటగిరీ ఈజ్ జస్ట్ నార్మల్ టర్మ్ యూస్. అది ప్రొడక్ట్ వైజ్ అవ్వచ్చు, సెగ్మెంట్ వైజ్ అవ్వచ్చు, కంట్రీ వైజ్ అవ్వచ్చు, ఇయర్ వైజ్ అవ్వచ్చు, వాట్ ఎవర్, దట్ ఈస్ కేటగిరికల్ వే. అది మనం బార్ చార్ట్స్ వాడతాం. అది క్లస్టర్డ్ అవ్వచ్చు, స్టాక్డ్ అవ్వచ్చు. నాకు ఒకటే బార్లో సెగ్మెంట్ జరగాలంటే స్టాక్డ్, నాకు మల్టిపుల్ బార్స్లో అంటే క్లస్టర్డ్. ఇంత డిఫరెన్స్. నేను కూడా ఇదే చెప్తాను ఇంటర్వ్యూలో నన్ను అడిగితే కూడా. సార్ ఇది కంటింజెన్సీ కాస్ట్ మోడల్ సమ్మరీ అనేది ఇక్కడ ఈ ఆప్షన్ ఏంటి సార్? అది బుక్ మార్క్స్, ఇంకా మనం ఏం అక్కడ చెప్తాను బుక్ మార్క్స్ అవి. ఇది వన్ వ్యూ, ఇది ఇంకో వ్యూ. ఇది there is some issue with internet. Okay, let's go with this view only. ఓకే, టైం వేస్ట్ అందుకు. కానీ అర్థమయ్యా డిఫరెన్స్ అనేవి? ఇలాగే చెప్పాలి. నేను అడిగినా కూడా ఇదే చెప్తాను. నేను బార్ చార్ట్కి ఎందుకు వెళ్తాను, నేను కేటగిరీ వైజ్ చూపించాలంటే బార్ చార్ట్కి వెళ్తాను. నేను పైకి కూడా వెళ్ళొచ్చు, కానీ పైకి ఎందుకు వెళ్ళాలంటే పైలో నాకు ఇలా రౌండ్గా ఉంటుంది. ఇప్పుడు నేను పెడితే నాకు ఇలా వస్తుంది పై చార్ట్, గందరగోళంగా ఉంటుంది, అర్థమే కాదు. అందుకని పై చార్ట్కి వెళ్ళను. పై చార్ట్ ఎందుకు వెళ్తా అంటే
అలాగే తక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు పై చార్ట్కి వెళ్తాను. ఇది కూడా కేటగిరీ రిప్రజెంటేషన్. ఇక్కడ కూడా నేను బార్ చార్ట్లో ఏదైతే చూపిస్తానో సేమ్ కంట్రీ వైజ్ ప్రాఫిట్ అలాగే నేను ఇక్కడ కూడా చూపించవచ్చు. చూడండి ఇక్కడ నాకు ఇక్కడ మొత్తం 4 కంట్రీస్ ఉన్నాయి. ఓకేనా, 1 2 3 4 5 కంట్రీస్ ఉన్నాయి. నాకు 5 స్ప్లిట్ అయింది ఇక్కడ. సేమ్ బారు అంతే స్ప్లిట్ అయ్యింది, 5గా స్ప్లిట్ అయ్యింది. రిప్రజెంటేషన్ మాత్రం మారుద్ది. ఇక్కడ రౌండ్గా వచ్చింది, అక్కడ బార్లో వస్తుంది, అంతే డిఫరెన్స్. అయితే బార్లో వచ్చేసి మనకి మల్టిపుల్ వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ నేను పై చార్ట్లో వాడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ప్రొడక్ట్ ఉంది, ఇక్కడ మోర్ ప్రొడక్ట్స్ అనుకుందాం. నాకేమైతే నాకు పెరిగిద్ది నా. ఓకే, ఐ థింక్ లెస్ డేటా హియర్. మోర్ డేటా ఇప్పుడు నా ప్రొడక్ట్స్ వచ్చేసి 5 ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4 5 6 ఉన్నాయి. నాకు 15 ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 15 ప్రొడక్ట్స్ నేను బార్లో చూపిస్తే ఒక రకంగా ఉంటుంది, నాకు 15 బార్లు వస్తాయి. కానీ ఇక్కడ చూసాం అనుకోండి, ఐ కెనాట్ సీ ప్రాపర్లీ ఆల్ ది 15 సెగ్రిగేషన్స్. ఇప్పుడు నాకు ఇక్కడ పై చార్ట్లో నాకు ఒక మొత్తం 360 degrees వ్యూలో నాకు ఒకదానికి ఒక స్లైస్ వచ్చింది. ఇక్కడ ఇదొకటి ఇదొకటి అని చెప్పి నాకు ఇక్కడ వాల్యూస్ పెరుగుతూ ఉంటే నాకు ఇవి తగ్గిపోతాయి, ఐ కెనాట్ సీ ప్రాపర్లీ. అందుకని ఇది సేమ్ కేటగిరీ లెవెల్లో చూపిస్తాము, కానీ ఇన్ ద పై చార్ట్ 360 సర్కిల్లో మనం చూపిస్తాం. అయితే ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు ఐ డోంట్ గో పై చార్ట్, ఐ గో విత్ బార్ చార్ట్స్ ఓన్లీ. తక్కువ ఉంటే బాగుంటుంది పై చార్ట్కి. అర్థమైందా? అంతా ఒకటే, ఆ బార్ అయినా ఇదైనా ఒకటే ఇన్ఫర్మేషన్ ఇస్తాం, విజువల్ మాత్రం మారిద్ది. 360 degrees అంటే ఒక సర్కిల్లో 360 degrees ఉంటాయి కదా, అది 360 degrees వ్యూ. మనం సర్కిల్ ఏరియా 360 degrees కదా, అదనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది ఒక విజువల్. ఓకే ఫైన్. సో ఇది ఒక రిపోర్ట్ ఇక్కడ. లైక్ ఇవన్నీ కార్డ్స్, ఇవి లెఫ్ట్ సైడ్లోనే కార్డ్స్, ఇది టెక్స్ట్ బాక్సెస్, ఇది వచ్చేసి బుల్లెట్ చార్ట్. ఇంకా మనం చెప్పలేదు బుల్లెట్ చార్ట్ అంటే ఏంటి చెప్తాను నేను. ఇది బార్ చార్ట్, ఇది పై చార్ట్. ఇక్కడ చూడండి నాకు పై చార్ట్ నాకు ఇక్కడ ఏమున్నాయి, నాకు 4 ఉన్నాయి, అందుకని నేను పై చార్ట్ వెళ్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి నాకు 1 2 3 4 5 6 and 8 ఉన్నాయి. ఇక్కడ నాకు 8లో పై చార్ట్ పెడితే మేబీ నాకు బార్స్ చిన్నవి అయిపోవచ్చు, సారీ ఈ స్లైస్ చిన్నది అయిపోవచ్చు. అందుకని నాకు తక్కువ వాల్యూస్ ఉంటే బార్ చార్ట్కి వెళ్తాను, ఎక్కువ ఉంటే నేను బార్ చార్ట్, సారీ తక్కువ ఉంటే పై చార్ట్కి వెళ్తాను, ఎక్కువ ఉంటే బార్ చార్ట్కి వెళ్తాను. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, జస్ట్ హౌ వీ సీ ఈజ్ డిఫరెంట్. టేబుల్లో అయినా అదే రికార్డ్ వస్తాయి, బార్లో అదే రికార్డ్ వస్తుంది, పైలో అదే రికార్డ్ వస్తుంది. ఓన్లీ థింగ్ ఇస్ మనం చూపించే విధానం మాత్రం మారింది, అంతే. విజువల్స్ అన్ని సేమ్, ఈజీగా ఉంటాయి అర్థం చేసుకోవడానికి. ఇది ఇంకోటి, ఇది డోనట్ చార్ట్, ఇది వచ్చేసి ఏరియా చార్ట్, ఇది బార్ చార్ట్, ఇది మళ్ళీ బార్ చార్ట్. నేను ఇక్కడ 4 వాడాను, ఇవన్నీ కార్డ్స్. మళ్ళీ ఇది ఒక సర్వే రిపోర్ట్, ఇది నా ఫిల్టర్, ఇది కస్టమ్ విజువల్. ఇవన్నీ నీట్గా ఫార్మాట్ చేస్తాం మనం. ఇది ఇంకో విజువల్, దీంట్లో నేను ఇక్కడ గేజ్ వాడాను, కార్డ్స్ వాడాను, ప్లస్ ఇక్కడ మళ్ళీ ఇది నా టోర్నడో చార్ట్ అంటాం, ఇది డిఫరెంట్, ఇది నేను చెప్తాను, ఇంకా మనకి ఇక్కడ వెళ్ళలేదు. ఇది మళ్ళీ బార్ చార్ట్. ఐ కెన్ యూస్ లైక్ డిఫరెంట్ వ్యూస్ హౌ వీ వాంట్ రిప్రజెంట్. ఇదంతా ప్రాక్టీస్ బట్టి వచ్చింది. బిజినెస్ అర్థం చేసుకుంటే నేను ఎలా చూపించాలి ఏంటనేది దట్ కమ్స్ విత్ ద ప్రాక్టీస్ ఓన్లీ. మనం అన్ని బార్లో చూపించాము, అన్ని. ఇప్పుడు ఇక్కడ టార్గెట్స్ ఉన్నాయి, ఇక్కడ నాకు ఇంకా మనం అక్కడ వెళ్ళదు కాబట్టి నేను ఇక్కడ చెప్పట్లేదు. ఎందుకు గేజ్కి వెళ్తామని టార్గెట్స్, నేను ఐ వాంట్ కంపేర్ మై యాక్చువల్స్ అండ్ టార్గెట్స్. అలా చేయాలంటే నేను గేజ్కి వెళ్తాను. నా ఒకటే వాల్యూ చూడాలంటే నేను కార్డ్స్కి వెళ్తాను. ఐ వాంట్ టు షో సమ్ వాల్యూ, అది నేను ఆ వాల్యూ నేను కేటగరైజ్ చేయను. నేను అప్పుడు ఏం చేస్తాను, నేను జస్ట్ ఒక కార్డులో చూపిస్తాను. ఇది మొత్తం గేజ్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఐ జస్ట్ వాంట్ ఐఎమ్ కంపేరింగ్ ఎవ్రీథింగ్ విత్ మై వాల్యూస్. ఇవన్నీ కంపారిజన్స్ అన్నమాట. ఇది ఇప్పుడు నేను చూపించా కదా 100% స్టాక్డ్ చార్ట్. ఇది వచ్చేసి ఏరియా చార్ట్, ఇది బార్ చార్ట్, ఇది క్లస్టర్డ్ బార్, ఇది స్టాక్డ్ బార్, ఇవన్నీ గేజెస్. ఇది మళ్ళీ క్లస్టర్డ్ బార్, ఇది వచ్చేసి మళ్ళీ టేబుల్, ఇది కార్డ్, ఇది మళ్ళీ కార్డ్. ఇలా కాంబినేషన్ వాడతాను నేను. మనం ఇప్పుడు ఓన్లీ బార్ చూసాము, ప్లస్ టేబుల్ మ్యాట్రిక్స్ చూసాము. ఇవి కూడా చూద్దాం ఎలా ఉంటాయని చూపిస్తాను నేను. ఇంకో విజువల్, ఇక్కడ కూడా నాకు మొత్తం 10 ఉన్నాయి విజువల్స్ ఈ పేజ్లో. ఇది మళ్ళీ నా కార్డ్, ఇవన్నీ ఈ 2 కార్డ్స్, ఇది పై చార్ట్. నాకు 2 ఉన్నాయి కాబట్టి నేను పై చార్ట్ వాడుకున్నాను. ఇది నా బార్ చార్ట్స్, మళ్ళీ ఇవన్నీ బార్స్ లైన్స్ కాంబినేషన్స్ ఇవన్నీ. ఇది మళ్ళీ మ్యాట్రిక్స్ విజువల్, ఇది వచ్చేసి నా రో హెడర్స్, ఇది కాలమ్ హెడర్స్. ఇది ఒకటి మళ్ళీ వ్యూ, ఇది లైన్ చార్ట్, ఇది మొత్తం. ఇది మళ్ళీ గేజ్, ఇది మళ్ళీ బార్ చార్ట్, ఇది మళ్ళీ బార్ చార్ట్, బార్ అండ్ లైన్ కాంబినేషన్. వి యూస్ డిఫరెంట్ థింగ్స్.
ఓన్లీ థింగ్ ఇస్ హౌ యూ రిప్రజెంట్, హౌ యూ డిజైన్ ద రిపోర్ట్స్. ఇవన్నీ నా డిజైన్స్, ఇవన్నీ వాట్ ఐ వర్క్ బిఫోర్. సో ఇది కూడా కార్డ్స్ ఇవి. ఇక్కడ చూస్తే నాకు 2 కార్డ్స్ మధ్యలో ఒకటి పెట్టాను. ఐ థాట్ ఓకే దిస్ లుక్ గుడ్, నేను ఇలా పెట్టాను. నేను ఇది 2 బుక్ మార్క్స్ మళ్ళీ ఇవి. సో మిస్టర్ కూపర్ మార్టిగేజ్ సంబంధించింది కదా? అవును, నేను అక్కడే పనిచేశాను. ఎవరిది? దీపక్. నేను ఇంతకుముందు ప్రీవియస్ ఆర్గనైజేషన్ మిస్టర్ కూపర్ దే. అవునా, ఎక్కడ పనిచేశారు? చెన్నై, బెంగళూరా? కాగ్నిజెంట్, ఇది ఇక్కడ కాగ్నిజెంట్ లో. ఓకే, కాగ్నిజెంట్ త్రూ మిస్టర్ కూపర్కి వచ్చారా? ఓకే ఓకే. ఎక్కడ? చెన్నైలోనా? హలో, హైదరాబాద్ సార్, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ నుంచి పనిచేస్తారా మీరు మిస్టర్ కూపర్కి? ఓకే, డైరెక్ట్. ఓకే. సో ఇది ఒక రకమైన రిప్రజెంట్. ఇది వచ్చేసి కార్డ్స్, ఇది కస్టమ్ కార్డ్స్. ఇది ఇట్ ఈస్ అడ్వాన్స్ కార్డ్. హలో, డార్క్ కలర్స్ రికమెండెడ్ విజువల్స్ లో, అంటే రెడ్ కలర్ పర్టికులర్ గా. అది డిపెండ్స్ ఆన్ కంపెనీ. నేను చెప్పినట్లుగా రెడ్ బ్లూ అనేది కంపెనీ ఇస్తారు మీకు కలర్స్ అనేవి. ఇప్పుడు ఎవరు మీకు ఇది వాడు అని చెప్పరు, రియల్ టైంలో ఇది వాడండి అని చెప్పరు. నా కంపెనీ బేస్గా నా బ్రాండింగ్ కలర్స్ కొన్ని ఉంటాయి. నా కంపెనీకి ఈ కలర్స్ బ్రాండింగ్ కావాలి అంటే, ఇప్పుడు నాకు నేను ఎగ్జాంపుల్ నేను ఫస్ట్లో మీకు చూపించాను ఒకటి, ఎస్బీఐ. ఈ కలర్ వాడొచ్చా, ఈ కలర్ వాడకూడదా, అలా ఏమైనా ఉంటుందా? అలా ఏం రెడ్ కలర్ రికమెండెడ్ కాదు అని విన్నాను. ఎవరు చెప్పారు? అదేం లేదు, నేను రెడ్ వాడతాను. నేను అదేం లేదు. రెడ్ ఈజ్ డేంజర్ కలర్. మీరు ఏమన్నా నాకు అలాగా చూపించాలి నా కలర్స్, అప్పుడు రెడ్డే వాడతాను నేను. అలా రెడ్ వాడకూడదు ఎక్కడ లేదు, నేనైతే ఎక్కడ వినలేదు అసలు. మేబీ కొన్ని కంట్రీస్లో వాడకూడదేమో, మరి వాళ్ళు చెప్తారేమో. బట్ అలాంటప్పుడు మనం వాడకూడదు. బట్ జనరల్గా అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు నాకు తెలిసినంత వరకు. ఇది మళ్ళీ మ్యాట్రిక్స్, ఇది మళ్ళీ బార్ చార్ట్ అండ్ లైన్ కాంబినేషను, ఇది మళ్ళీ టేబుల్ విజువల్ ఇది. సో దిస్ ఆర్ ఆల్ ద విజువల్స్ వి యూస్. మనం ఇవన్నీ వాడుతూ ఉంటాం, కామన్గా వాడే ఇవే. బట్ మనకు అసలు విజువల్ ఎలా వర్క్ అయితే తెలిస్తే ఇవన్నీ చేసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినట్లుగా మనకి థీమ్స్ అని ఉంటాయి వ్యూలోకి వెళ్తే. ఈ థీమ్స్ మనకి ఏమేమి వస్తే ఆ కలర్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను మారిస్తే థీమ్స్ మారిపోద్ది నేను చెప్పినట్లుగా. మరి రెడ్ వాడకూడదు అంటే, మీ కంపెనీలో ఏమన్నా రెడ్ కలర్ వాడకూడదు అంటే మనం మేబీ యూ కెన్ రెస్ట్రిక్ట్. నేను చెప్పినట్లుగా మనకి కలర్ ప్యాలెట్ మీకు ఇస్తారు, ఖచ్చితంగా మీకు ఇస్తారు. కలర్ ప్యాలెట్ అనేది కంపెనీస్లో ఖచ్చితంగా ఉంటుంది. అది మీకు ఆ కలర్సే వాడాలి కంపెనీలో అని చెప్పినప్పుడు యూ డోంట్ యూజ్ రెడ్. దాంట్లో రెడ్ లేదనుకోండి, రెడ్ వాడం. రెడ్ లేకపోయినా సరే రెడ్ వాడాలంటే మనం వాడుకోవచ్చు. అది ఎందుకంటే సిచ్యువేషన్ డిమాండ్ బట్టి. ఇప్పుడు నాకు వచ్చేసి మొత్తం సేల్స్, నాకు టార్గెట్ వచ్చేసి నాకు మొత్తం 1000 రూపీస్ నాకు రావాలి ఈ మంత్లో నా సేల్స్ ప్రకారం. ఏం చేస్తాను, 1000 వస్తే గ్రీన్ చూపించాలి, 1000 లేకుంటే రెడ్ చూపించాలి. అలాంటప్పుడు నేను ఖచ్చితంగా రెడ్ వాడాలి. మీన్స్ రెడ్ అంటే స్టిల్ ఐఎమ్ ఇన్ డేంజర్ జోన్, ఇంకా నేను అచీవ్ అవ్వలేదు నా టార్గెట్. గ్రీన్ అంటే పాజిటివ్, నాకు టార్గెట్ అచీవ్ అయిపోయాను నేను. అందుకు మనం సెంటిమెంట్ కలర్స్ అంటాం వాటిని, రెడ్ని, ఆరెంజ్ని, గ్రీన్ని. గ్రీన్ అంటే పాజిటివ్, రెడ్ అంటే నెగిటివ్, మీడియంగా ఉంటే ఆరెంజ్ కానీ ఎల్లో కానీ వాడతాం. ఇట్స్ కామన్ ఇన్ రిపోర్టింగ్ ఏరియా. అది ఏ కంపెనీకి వెళ్ళినా అలాగే ఉంటుంది. ఓకే, సో ఇవి బార్స్. ఇంకోటి లైన్ చార్ట్స్. నాకు బార్ కాకుండా లైన్ వచ్చింది, అంతే డిఫరెన్స్. దీంట్లో మనకి ఇక్కడ సేమ్ యాక్సిస్, లెజెండ్, వాల్యూస్ ఇలాగే ఉంటాయి. ఓకే, లెట్ మీ ఫస్ట్ షో దిస్ స్మాల్ మల్టిపుల్స్ ఎలా వర్క్ చూద్దాం. ఇక్కడ నేను వచ్చేసి ప్రోడక్ట్ వైజ్ నేను చూపిస్తున్నాను వాట్ ఎవర్ మై సేల్స్ వాల్యూస్. నేను ఏం చేస్తానంటే, ఇఫ్ ఐ డ్రాగ్ కంట్రీ హియర్, కంట్రీని ఇప్పుడు స్మాల్ మల్టిపుల్స్లో వేస్తాను. నాకు ఏమైందంటే, ఇఫ్ ఐ డ్రాగ్ సంథింగ్ స్మాల్ మల్టిపుల్, నాకు ఇదే చార్ట్ మల్టిపుల్గా స్ప్లిట్ అయిపోద్ది. ఇది కొత్తగా వచ్చిన ఫీచర్. ఇది ప్రివ్యూలో ఉంది. ఇంకా మీరు ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్తే, మళ్ళీ ఆప్షన్స్లోకి వెళ్తే ఇఫ్ టర్న్ ఆన్ దిస్ ప్రివ్యూ ఫీచర్, స్మాల్, ఇది ఆన్ చేస్తేనే ఇది మీరు చేయగలుగుతారు. ఇది ఆన్ చేసి రీస్టార్ట్ చేస్తేనే మనం ఇది చేయగలుగుతాం. ఈ ఆప్షన్ మీకు వస్తుంది, ఇలాంటి రాదు. స్టిల్ ఇన్ ప్రివ్యూ ఫీచర్, ఇంకా జనరల్ అవైలబుల్ ఇంకా అవ్వలేదు. సో ఇప్పుడు ఏం లేదు, జస్ట్ నా ప్రోడక్ట్ వైజ్ సేల్స్ చూపిస్తున్నాను ఇక్కడ నేను. బట్ ఐ వాంట్ టు స్ప్లిట్ ఇంటూ మల్టిపుల్ విజువల్స్, దాన్ని మనం స్మాల్ మల్టిపుల్స్ అంటాం. మీరు కంట్రీ డ్రాగ్ చేస్తే నాకు ఎన్ని కంట్రీస్ అయితే ఉన్నాయో ప్రతి కంట్రీ నాకు స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇది వచ్చి కెనడా వైజ్ నాకు చూపిస్తుంది, ఫ్రాన్స్ వైజ్ చూపిస్తుంది, మెక్సికో వైజ్ చూపిస్తుంది, జర్మనీ వైజ్ చూపిస్తుంది. ఇలా నాకు స్ప్లిట్ అవ్వాలంటే ఐ యూజ్ దిస్ ఆప్షన్ స్మాల్ మల్టిపుల్స్. అంతే, ఇంకేం లేదు ఈ ఆప్షన్. లెట్ మీ టేక్ లైన్ చార్ట్. ఇది కూడా అంతే.
ఇప్పుడు నాకు ఆల్రెడీ స్మాల్ మల్టిపుల్ ఉంది కాబట్టి నాకు ఇప్పుడు ఏముంది, అదే లైన్ చార్ట్ నాకు కెనడా వైజ్ చూపిస్తుంది, ఫ్రాన్స్ చూపిస్తుంది, మెక్సికో, జర్మనీ ఇలా మల్టిపుల్గా స్ప్లిట్ చేసి చూపిస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ స్మాల్ మల్టిపుల్స్. ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ లైన్ చార్ట్లో మనకి సేమ్ యాక్సిస్ ఇవన్నీ ఒకటేగా ఉంటాయి, జనరల్ ఇవన్నీ. సెకండ్ యాక్సిస్ అంటే మనకి నాకు 2 ఏమన్నా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇఫ్ ఐ హ్యావ్ లెట్స్ సే ఇఫ్ ఐ టేక్ సంథింగ్ ఇంటూ సెకండరీ వాల్యూస్, ఇది నా సెకండ్ యాక్సిస్. ఇది అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ప్రాఫిట్ చూపిస్తున్నాను ప్లస్ సేల్స్, గ్రాస్ సేల్స్ చూపిస్తున్నాను. ఇన్ కేస్ అలా నాకు 2 వాల్యూస్ నేను వాడితే దెన్ నాకు ఈ ఆప్షన్ వచ్చేసి యాక్సిస్ ఆన్ అయ్యింది, నేను ఆఫ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఫర్ సెకండ్ యాక్సిస్. బై డిఫాల్ట్ ఒకటే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. నాకు 2 వాల్యూస్ చూపించినప్పుడు ఐ కెన్ యాడ్ సెకండ్ యాక్సిస్. ఇది ఒక కొత్త ఆప్షన్ వస్తుంది ఇక్కడ. ప్లస్ మనకి లెజెండ్, యాక్సిస్ ఇవన్నీ సేమ్గా ఉంటాయి. వన్ మోర్ థింగ్ ఈ షేప్స్ కొత్తగా వస్తాయి. ఎందుకంటే లైన్ చార్ట్కి మనకి ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్ షేప్స్ ఎలా ఉండాలని చెప్పి నాకు ఆప్షన్ ఇది. సో స్ట్రోక్ విత్ అంటే ఈ లైన్ యొక్క విత్, మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ 2 ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను పెంచితే నాకు ఇంకా బోల్డ్గా పెరిగింది. అది నా విత్. యూజువలీ 2 or 3 విల్ ప్రిఫర్. అండ్ జాయిన్ టైప్ అంటే ఈ లైన్ లైన్కి మధ్య మనం జాయిన్ ఉంది కదా, అది ఎలా జరగాలనేది. అది రౌండ్, మిల్లెట్ అని ఏదో ఉంటాయి 3 ఆప్షన్స్. బట్ వీ కెనాట్ సీ దట్ క్లియర్లీ. ఈవెన్ దో ఇఫ్ ఐ చేంజ్ టు రౌండ్ నాకు ఇక్కడ అంత క్లియర్ కనిపించదు. ఇదంటే ఈ జాయిన్ పార్ట్ వచ్చేసి రౌండ్గా జరగాల, లేదంటే బెవెల్. దీస్ ఆర్ ద టైప్స్ అంతే. హౌ షార్ప్ ద లైన్ మీటింగ్ షుడ్ బి ఆప్షన్స్. బట్ యూజువల్గా రౌండ్ ఉంటుంది. ఐ జస్ట్ గో విత్ దిస్ వన్. ఐ డోంట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు దిస్ ఆప్షన్స్. లైన్ స్టైల్ అంటే ఈ లైన్ మనకి సాలిడ్గా ఉంది, అంటే బోల్డ్ కలర్లో సాలిడ్గా ఉంది. దీన్ని మనం మార్చుకోవచ్చు. సో వీ కెన్ మేక్ ఇట్ టు డాటెడ్, వీ కెన్ మేక్ ఇట్ టు డాష్డ్, ఇలా పెట్టుకోవచ్చు. సో నాకు డిపెండ్స్. ఇది ఇప్పుడు నేను చూసిన ఇక్కడ వాడుంటాను. ఇవి ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ హ్యావ్ గివెన్ మల్టిపుల్ కాంబినేషన్. ఇక్కడ లైను, నాకు ఇక్కడ చాలా లైన్స్ ఉన్నాయి ఇక్కడ. నేను అయితే వన్ ఐ హ్యావ్ యూస్డ్ డాటెడ్ లైన్స్, వన్ ఐ హ్యావ్ యూస్డ్ డాష్డ్ లైన్స్, వన్ ఐ హ్యావ్ యూస్డ్ లైక్ వాట్ ఇస్ దట్ బోర్డ్ లైన్స్. నాకు మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేస్తానంటే ఐ కెన్ యూజ్ దీస్ థింగ్స్. ఒక రకంగా మార్చుకుంటూ ఉంటాను. షో మార్కర్ అంటే ఇక్కడ మన అయితే కాంబినేషన్ మీటింగ్ పాయింట్ ఉందో, ఐ వాంట్ టు షో సమ్ మార్కర్ దట్. ఇఫ్ ఎనేబుల్ ద మార్కర్, నాకు ఇక్కడ ఇలా వస్తుంది రౌండ్ మార్కర్ లాగా. అది మనకి చాలా షేప్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ బై డిఫాల్ట్గా రౌండ్ ఉంటుంది. మీరు ఇక్కడ స్క్వేర్ పెడితే స్క్వేర్ మార్కర్ వచ్చింది, అండ్ రాంబస్ పెడితే రాంబస్ మార్కర్ వచ్చింది, నెక్స్ట్ ట్రయాంగిల్ పెడితే ట్రయాంగిల్ మార్కర్ వచ్చింది. ఇలా మనకి చాలా ఉంటాయి. బట్ ఐ జస్ట్ గో విత్ దిస్ వన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. నేను మార్చను. వెరీ రియల్లీ డిఫరెన్స్ చూపించాలంటే ఐ జస్ట్ గో విత్ దిస్ వన్. దట్ డిపెండ్స్ ఆన్ చాయిస్ ఆఫ్ ద డెవలపర్. అది మీ ఇష్టం. అది నెక్స్ట్ కలర్. ఇప్పుడు నాకు మార్కర్ కలర్ వచ్చేసి బై డిఫాల్ట్గా నాకు కలర్ ఈ లైన్ కలర్ తీసుకుంటుంది. మీరు అది మార్చాలి అంటే వీ కెన్ ఆల్సో చేంజ్ దీస్ కలర్స్. నాకు చూడండి, అక్కడ కలర్ నాకు గ్రీన్ ఉంది ఇక్కడ, బట్ స్టిల్ ఐ కెన్ షోయింగ్ యాజ్ రెడ్. అలా మార్చుకోవచ్చు. సేమ్ స్టెప్డ్ అంటే ఏంటంటే ఈ లైన్స్ ఎలా అయితే ఉన్నాయో, ఇది అప్ అండ్ డౌన్గా ఉన్నాయి కదా, ఇలా కాకుండా ఐ హ్యావ్ వన్ మోర్ వ్యూ కాల్ స్టెప్డ్ వ్యూ. ఇది ఆన్ చేస్తే నాకు స్టెప్డ్ వ్యూ వస్తుంది. నాకు స్టెప్గా వస్తుంది. ఇది కొంతమంది యూజర్స్ నచ్చుతుంది, కొంతమంది నచ్చకపోవచ్చు. అంటే ఫస్ట్ మనం ఒకసారి నేను ట్రై చేశాను యాక్చువల్గా ఇలా చూపించి, వాళ్ళు నచ్చలేదు. దెన్ ఐ జస్ట్ గో విత్ ద నార్మల్ వన్. దర్ ఇస్ వన్ మోర్ వ్యూ అంతే. మనం ఇది మారితే స్టెప్డ్ వ్యూలా వస్తుంది, స్టెప్గా వస్తుంది. అండ్ కస్టమర్ సిరీస్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఒకటి సపరేట్గా ఒకటి చూపించాలి, ఇంకోటి సపరేట్గా చూపించాలి. అంటే ఒకదానికి మనం సపరేట్గా ఫార్మాటింగ్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ ఇది ఆన్ చేస్తాను. నేను ఆన్ చేసి ఇక్కడ ప్రాఫిట్, గ్రాస్ 2 చూపిస్తున్నా కదా. సో నేను ఏం చేస్తానంటే ప్రాఫిట్ నేను మార్చాలి. ప్రాఫిట్ వచ్చేసి నాకు డాష్ వద్దు, నాకు సాలిడ్ కావాలి. అప్పుడు నేను ఇలా మార్చుకోవచ్చు. నెక్స్ట్ మార్కర్ నాకు చూపించాలి, బట్ స్టిల్ మార్కెట్ షేప్ మారాలి. ఏం చేస్తాను, ఇక్కడ షేప్ నేను రౌండ్ పెడతాను. ఇలా నేను ఒకదాన్ని మాత్రం మార్చాలి అనుకుంటే కస్టమైజ్ సిరీస్లోకి వెళ్ళి ఐ కెన్ చేంజ్ దిస్ థింగ్. నాకు చూడండి, అక్కడ నేను లైన్ మార్చాను, ప్లస్ నా షేప్ మార్చాను, ప్లస్ వాట్ ఇస్ దట్ మార్కర్ సైజ్ మార్చాను. ఇవన్నీ నేను మార్చుకోవచ్చు. ఇలా ఒకదాన్ని మార్చాలంటే మేబీ ఇది స్టెప్ పెట్టుకోవచ్చు. సో లైక్ దిస్ we can have the difference between your existing lines in your line chart. We can go for customize series option. ఇవన్నీ మనం చేసేవి. ఇవన్నీ మనం ఇక్కడ ఏమైతే చేస్తామో రేపు అదే పవర్ బి డెస్క్టాప్ మీకు ఉంటుంది, అదే లైన్స్ ఉంటాయి, అన్నీ సేమ్. డేటా మాత్రం మారిద్ది అంతే. ఈ ఆప్షన్ మీకు నేర్చుకుంటే అవే మీరు రియల్ టైంలో వాడేది కూడా, కొత్తగా ఏముండవు మీకు. సో నెక్స్ట్ మళ్ళీ షేప్స్ కాకుండా ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. బ్యాక్గ్రౌండ్, దీస్ థింగ్స్. ఐ థింక్ లైన్స్, ఓకే. డేటా లేబుల్స్ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ.
ఐ థింక్ బ్యాక్గ్రౌండ్, యా దిస్ వన్. ఇది మనకి ఇలా బ్యాక్గ్రౌండ్ మీరు అన్న పెట్టాలి వాల్యూస్ కంటే వీ కెన్ యూస్ ఆన్ దిస్ ఆప్షన్, బ్యాక్గ్రౌండ్ ఆప్షన్. అండ్ బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్సీ మీకు కలర్ వచ్చేసి కూడా మార్చుకోవచ్చు. మేబీ ఇఫ్ ఐ వాంట్ యూస్ గ్రే అండ్ లైక్ దిస్, ఇలా ఇఫ్ యూ వాంట్ టు డూ ఈవెన్ మోర్ వీ కెన్ యూజ్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్. ఇది ఆఫ్ చేసుకుంటే కనిపించవు, ఆన్ చేస్తే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది ఒక ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి అంటే అసలు వాల్యూస్ చూపించాలి అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే నాకు ప్రాఫిట్ చూపించకూడదు, ఓన్లీ సేల్స్ మాత్రం చూపించాలన్నప్పుడు ఐ కెన్ జస్ట్ ఆన్ దిస్ షో ఆఫ్ ఆన్ అంటే నాకు వాల్యూస్ కనిపించు, అంటే నా లేబుల్స్ కనిపించవు నాకు. ఐ కెన్ యూజ్ దిస్ ఆప్షన్ ఫర్ దట్. డిస్ప్లే అనేది సేమ్ థింగ్, మీరు మిలియన్స్ పెడితే మిలియన్స్ వస్తాయి. ఐఎమ్ కస్టమైజింగ్ నా, ఇప్పుడు నేను ఆన్ చేశాను కాబట్టి ఓన్లీ ప్రాఫిట్కి మాత్రం మారుస్తున్నాను. నేను ప్రాఫిట్ వచ్చేసి మిలియన్స్లో కావాలి నాకు, అండ్ సేల్స్ వచ్చేసి మేబీ వేరే ఫార్మాట్లో కావాలి. ఐ కెన్ యూజ్ దిస్ ఆల్సో. బిలియన్స్ చూపించాను అనుకోండి, ఇప్పుడు నాకేమో బిలియన్స్ వస్తాయి. అంటే బిలియన్స్ అంటే డిపెండ్స్ ఆన్ మై వాల్యూ. నాకు బిలియన్స్ అంటే ఇంకా పెద్ద వాల్యూ కదా, అన్ని నాకు జీరో వస్తుంది, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ బిగ్గర్ నెంబర్. నేను ఇప్పుడు దీన్ని మిలియన్స్గా మార్చుకొని ప్రాఫిట్ మాత్రం నేను ఇప్పుడు థౌజండ్స్గా చూపిస్తాను. ఐ కెన్ డూ మెనీ థింగ్స్ లైక్ బేస్డ్ ఆన్ దీస్ ఆప్షన్స్, ఇలా నేను యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ పొజిషన్ అంటే ఈ ఏమైతే వాల్యూస్ ఉన్నాయో హౌ యూ వాంట్ పొజిషన్ దోస్ వాల్యూస్. మనకి ఆటో ఉంటుంది, లేకపోతే అబో అండర్ ఉంటుంది. అబో అంటే లైన్కి పైన అని, ప్లస్ అండర్ అంటే లైన్ కిందని. ఇది మనకి ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే ఇక్కడ మీకు చిన్న మార్పు వచ్చింది. ఇది చూడండి మీరు క్లియర్గా. ఇఫ్ ఐ మేక్ ఇట్ అబోవ్ నాకు ఇది మారిద్ది కొంచెం, అంటే లైన్ కింద చూపించాలి పైన చూపించాలి. అది ఆటో అంటే అది ఆటోమేటిక్ అడ్జస్ట్ అయిపోద్ది, మనం స్పెసిఫిక్గా మార్చాల్సిన అవసరం లేదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఆటోకే వెళ్తాము, అంటే ఆటో ఆప్షన్కి వెళ్తాము ఇక్కడ. దట్ విల్ బి అడ్జస్టింగ్ ఆటోమేటిక్లీ హౌ ద డేటా, హౌ ద విజువల్ ఈజ్ రిప్రజెంటింగ్. ఇవన్నీ మీకు డిపెండ్స్ ఆన్ విజువల్ సైజ్ బేస్ చేసుకొని, విజువల్ విత్ బేస్ చేసుకొని అన్నిటికీ మారుతూ ఉంటాయి. సో వెదర్ యూ వాంట్ హ్యావ్ మోర్ విజువల్స్ మీరు తగ్గించాలి, ఒకటే విజువల్ అంటే పెంచుకోవాలి, ఇలా చాలా ఉంటాయి. కాబట్టి డిపెండ్స్ ఆన్ దీస్ థింగ్స్ ఈ ఆప్షన్స్ కూడా మనం మారుతూ ఉంటాయి. ఈవెన్ ఆటో ఉన్నా సరే ఆటో అలాగే ఉంటుంది, బట్ వ్యూ మీకు కన్వించాలి అంటే వీ కెన్ ఎక్స్పాండ్ దిస్ వ్యూ ఆర్ వీ కెన్ డిక్రీజ్ ద వ్యూ హౌ యూ వాంట్ టు సీ ద రిపోర్ట్. అదే మనకి లైన్ చార్ట్ అంటాం. ఇది మనకి వాడుతున్నాం ఖచ్చితంగా. ఎలా అంటే నాకు నా సేల్స్ వచ్చేసి ఎలా నాకు పైకి కిందకి, మనకు ఈవెన్ ద హార్ట్ బీట్స్లో మనం ఈ గ్రాఫ్స్ వస్తాయి కదా అప్ అండ్ డౌన్స్, అలా అప్ అండ్ డౌన్ చూడాలంటే వి యూజ్ దిస్ లైన్ చార్ట్స్ ఎస్పెషలీ. అండ్ ఐ థింక్స్ అదర్స్ ఆర్ సేమ్. షేప్స్ చూసాం మనం, బార్డర్, షాడోస్, ఇవన్నీ సేమ్ ఆప్షన్స్. ఇవన్నీ బార్స్కి ఎలా అయితే ఉన్నాయో దీనికి అలాగే ఉంటాయి. ఇంకోటి ఏరియా చార్ట్ ఉంటుంది. లైన్ చార్ట్, ఏరియా చార్ట్ బోత్ ఆర్ సేమ్, రెండు ఒకటే విధంగా ఉంటాయి. కానీ ఏరియా చార్ట్లో మనకి షేడ్ వచ్చింది, అంటే షేడ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఆన్ చేశాను అనుకోండి ఏరియా చార్ట్, నాకు ఇలా షేడ్ వస్తుంది. ఇలా షేడ్ ఉంటే ఏరియా చార్ట్ అంటే, లేదంటే బార్ చార్ట్, సారీ లైన్ చార్ట్. అదే డిఫరెన్స్ ఇక్కడ. మిగతా అన్నీ సేమ్, సేమ్ స్మాల్ మల్టిపుల్స్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, అలాగే వర్క్ అవుతాయి. బట్ ఇక్కడ మనం ఈ షేడ్ ఏవైతే ఉందో వీ కెన్ ఆల్సో కంట్రోల్ దట్ షేడ్. నాకు ఇలా వస్తుంది అనమాట, స్మాల్ మల్టిపుల్ వేస్తే నాకు అన్ని షేడ్గా వస్తాయి. సో ఈ ఆప్షన్ చూస్తే ఇఫ్ ఐ గో టు ద ఫార్మాట్ సెక్షన్, లెజెండ్ యాక్సిస్, వై యాక్సిస్, సెకండ్ యాక్సిస్, జూమ్ సైడ్, డేటా కలర్స్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. షేప్స్ కూడా అలాగే ఉంటాయి. మీరు చూస్తే షేప్ అని వస్తే మీకు అది లైన్ చార్ట్ అనే. ఇప్పుడు మీరు ఇక్కడ మనకి లైన్ ఇది కూడా మనకి లైనే. ఇది ఏరియా చార్ట్. ఇది స్టాక్డ్ ఏరియా, అదేవిధంగా 2 టైప్స్ ఆఫ్ ఏరియా చార్ట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి స్టాక్డ్ లైన్ రెండు కలిపి ఉంటాయి. ఆ లైన్ అప్పుడు కూడా మనకి లైన్ ఆప్షన్ సపరేట్గా ఉంటాయి, బార్ ఆప్షన్ సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు ఇది ఓన్లీ బార్ చార్ట్, ఈ పైన ఉండే బార్ చార్ట్స్. ఇది వచ్చేసి లైన్ చార్ట్. ఇది కాంబినేషన్ ఆఫ్ లైన్ అండ్ బార్. దీనికి మళ్ళీ లైన్ సపరేట్ ఆప్షన్స్ ఉంటాయి, బార్ ఆప్షన్ సపరేట్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీరు కలర్స్, ఇప్పుడు ఏమైతే ఇక్కడ చూపిస్తున్నాం ప్రాఫిట్ కలర్ గ్రీన్ ఉంది కదా, దీన్ని మీరు ఇప్పుడు లైట్గా మారిస్తే అనుకోండి, దీని తగ్గట్టు మనకి ఇక్కడ ఏరియా కూడా మారుతుంది. అంటే ఈ లైన్ కలర్ బేస్ చేసుకొని ద ఏరియా విల్ చేంజ్. సేమ్ థింగ్ గ్రాస్ సేల్స్ ఇక్కడ, ఇఫ్ ఐ మేక్ ఇట్ టు దిస్ స్కై బ్లూ, నాకు ఇలా మారుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు రెండు మిక్స్ అయ్యాయి, ఇక్కడ గ్రీను బ్లూ మిక్స్ అయింది కాబట్టి ఐ కెన్ సీ దిస్ కలర్. వేరెవర్ ఈజ్ నాట్ ఓవర్లాపింగ్ I can see this light green color, and here you can see sky blue color. ఇది మాత్రమే డిఫరెన్స్ బిట్వీన్ యువర్ లైన్ అండ్ చార్ట్ అండ్ అవర్ ఏరియా చార్ట్. ఇంకా మించి ఏం లేదు, జస్ట్ వ్యూ మాత్రం మారింది. ఈ స్టోక్స్ కానీ డాటెడ్ కానీ సాలిడ్ కానీ అవన్నీ సేమ్గా ఉంటాయి. నెక్స్ట్ స్టాక్డ్ ఏరియా చార్ట్, ఇది అలాగే ఉంటుంది, బట్ దీంట్లో ఏంటంటే డిపెండ్స్ ఆన్ యువర్ వాల్యూ మారుతుంది అనమాట. చూడండి క్లియర్గా. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, I just get this like this. నాకు యాక్సిస్ ఏమైతే ఉందో యాక్సిస్ బేస్ చేసుకొని సపరేట్గా మనకు వర్క్ అవుతుంది అనమాట. అంటే రెండింటికి
డిఫరెంట్గా యాక్సిస్ వర్క్ అయ్యింది. బట్ ఇక్కడ వచ్చేసి ఇట్ విల్ టేక్ 1 యాక్సిస్. ఇప్పుడు నాకు ఇక్కడ చూస్తే 5 million స్టార్ట్ అయింది, కానీ ఇక్కడ నాకు వాల్యూ తక్కువ ఉండడం వల్ల ఇది కిందకు ఉన్నాయి, ఇది ఎక్కువ ఉండడం, ఇది పైకి ఉంది. సో డిపెండ్స్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ యువర్ చార్ట్. బోత్ ఆర్ సేమ్. అది ఇది ఒకటే. ఇక్కడ మనకి డిఫరెంట్గా చూపిస్తుంది ఏరియా, అక్కడ ఓవర్లాప్ అయింది మనకి ఏరియా చార్ట్లో. స్టాక్లో మనకి ఏంటంటే మనం చూసాం కదా స్టాక్డ్ చార్ట్ ఎలా ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తుంది కదా, సేమ్ అదేవిధంగా ఇది ఓవర్లాప్ అవ్వకుండా ఇట్ విల్ షో వన్ ఆఫ్టర్ ద. అదే మనకి స్టాక్డ్ ఏరియా చార్ట్. మిగతా ఆప్షన్స్ అన్ని సేమ్, డిఫరెన్స్ ఏం ఉండదు. బట్ హౌ యూ వాంట్ టు షో అది మాత్రం మారుద్ది అనమాట. మీరు ఇలా చూపించాలంటే ఇలాగా, లేదంటే నేను చెప్పినట్టుగా అదే విజువల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. విజువల్స్ ఆర్ సేమ్ ఎవ్రీథింగ్. మీరు ఎలా చూపించాలో ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరు లైన్ చార్ట్ అయినా సరే, ఏరియా చార్ట్ అయినా సరే, రెండు ఒకటే. బార్ చార్ట్ కూడా సేమ్ అన్ని. బట్ ఏది చూపిస్తే బాగుంటుంది, ఎలా చూపిస్తే బాగుంటుంది, ఇది మనకి రిపోర్టింగ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. టేబుల్ చూపించవచ్చు, బార్ చూపించవచ్చు. సో దిస్ సంథింగ్, ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది రియల్ టైంలో. విజువల్స్ అనేది మీరు జస్ట్ తెలుసుకుంటే సరిపోద్ది, ఏం వాడాలి, ఎలా వాడాలి. బట్ ఏది ఎక్కడ చూపించాలో కూడా ఇంపార్టెంట్ మనకి. అది కూడా తెలియకపోతే వీ కెనాట్ గివ్ ద ప్రాపర్ రిపోర్టింగ్ టు ద బిజినెస్ యూజర్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో సేమ్ లెజెండ్, ఇవన్నీ సేమ్ ఆప్షన్స్, కొత్తగా దీంట్లో నేర్చుకునేది ఏం లేదు ఈ విజువల్స్లో. ఇది బార్ అండ్ లైన్ కాంబినేషన్. ఇప్పుడు నాకు ఇది బార్, ఇది అగైన్ స్టాక్డ్ బార్ అండ్ లైన్, ఐ మీన్ లైన్ స్టాక్డ్ కౌంట్ అంటాము. సో ఇఫ్ ఐ డ్రాగ్ సంథింగ్ లైన్ వాల్యూస్ హియర్, ఇప్పుడు ఇక్కడ నేను ప్రొడక్ట్ వైజ్ నేను గ్రాస్ సేల్స్, ప్రాఫిట్ చూపిస్తాను. ఇది నా ప్రాఫిట్ అండ్ సేల్స్ ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తాను, ఇఫ్ ఐ డ్రాగ్ కంట్రీ హియర్ ఫర్ ఎగ్జాంపుల్, నేను కాలమ్ సీరీస్ కంట్రీ డ్రాగ్ చేస్తే, సారీ డ్రాగ్ సంథింగ్ హియర్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు నాకు వాల్యూస్ ఒకటే ఉంటే నాకు కాలమ్ సీరీస్ పనిచేస్తుంది, ఇలా స్టాక్గా చూపిస్తుంది. నాకు ఒకటికంటే ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు గ్రాస్ సేల్స్తో పాటు నాకు ప్రాఫిట్ కూడా ఉంది అనుకుంటే, ఐ కెనాట్ డ్రాగ్ దిస్ సిరీస్. సిరీస్ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ ఓన్లీ వన్ వాల్యూ నాకు సిరీస్ వస్తుంది. ఐ కెనాట్ హ్యావ్ సిరీస్ ఫర్ బోత్ ద వాల్యూ. అందుకని ఈ ఆప్షన్ పనిచేయదు నాకు. ఈవెన్ ఇఫ్ డ్రాగ్ టు దిస్ ఏరియా, నాకు ఇది ఇట్ విల్ నాట్ ఈవెన్ పిక్ ఇఫ్ ఐ హ్యావ్ టూ వాల్యూస్. నా ఒకటే ఉంటే ఎస్ ఇట్ విల్ వర్క్, ఇది పనిచేస్తుంది. ఇఫ్ ఐ టేక్ ప్రాఫిట్ అగైన్, టేక్ దిస్ నాకు ఇలా వస్తుంది, నా బార్లు రెండు స్టాక్డ్గా వస్తాయి. అలా కాకుండా నాకు సేల్స్ మాత్రం నాకు బార్లో రావాలి, ప్రాఫిట్ మాత్రం నాకు వచ్చేసి లైన్లో రావాలి అన్నప్పుడు ఇక్కడికి వేస్తాం. ఇప్పుడు నాకు ఏమైంది, ఇది వచ్చేసి నా గ్రాస్ సేల్స్, ఇది వచ్చేసి నాకు లైన్. ఇలాగా నేను కూడా చూపించవచ్చు. ఐ వాంట్ టు షో టూ డిఫరెంట్ థింగ్స్ అండ్ కంపేర్ దీస్ థింగ్స్ కేటగిరీ లెవెల్ బేస్ చేసుకొని ఐ కెన్ గో ఫర్ బార్ అండ్ లైన్ కాంబినేషన్. మీరు ఇలా కూడా చూపించవచ్చు, కానీ ఇలా చూపిస్తే ఏమిటంటే ఇట్ విల్ మిస్లీడ్. ఇప్పుడు నాకు ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ కంట్రీ, నాకు ఇప్పుడు కంట్రీ ఉందనుకోండి, కంట్రీ వైజ్ సేల్స్ చూపిస్తున్నాం, లేదా కంట్రీ వైజ్ ప్రాఫిట్ చూపిస్తున్నాము. ఇక్కడ నాకు అసలు కంట్రీ లేదు, ఇక్కడ ప్రొడక్ట్ మాత్రమే ఉంది, నేను టూ చూపిస్తున్నాను. దిస్ విల్ మిస్లీడ్, దిస్ విల్ నాట్ హ్యావ్ ప్రాపర్ మనం అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ నాకు ఎందుకంటే ప్రాఫిట్ తక్కువే ఉంటుంది సేల్స్తో బేస్ చేసుకుంటే, ఖచ్చితంగా తక్కువే ఉంటుంది. ఎందుకంటే నా సేల్స్ బేస్ చేసుకుని నా ప్రాఫిట్ వస్తుంది, కానీ ప్రాఫిట్ బేస్ చేసుకుని నా సేల్స్ రావు. జనరల్గా బిజినెస్ ఎలా ఉంటుంది, నాకు మొత్తం నేనైతే కొంటానో అది అమ్మిన తర్వాత ఎంతకైతే అమ్మానో ఎంతకైతే కొన్నానో డిఫరెన్స్ చేస్తే నాకు ప్రాఫిట్ వస్తుంది. అందుకని డిపెండ్స్ ఆన్ సేల్స్ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి వీ కెనాట్ షో దీస్ థింగ్స్ ఇన్ దిస్ వే. అందుకని మనం లైన్లో ప్రాఫిట్ వేసుకొని వీ కెన్ షో ది గ్రాస్ సేల్స్, దెన్ వీ కెన్ ఈజీలీ కంపేర్. ఓకే, ఇది నా సేల్స్కి బార్లో కంపేర్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ వచ్చేసి ఐ కెన్ కంపేర్ ఇన్ దిస్ వే, హౌ మచ్ ప్రాఫిట్ ఐ గాట్ ఫర్ దిస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్. ఇలా మనకు ఉంటుంది. ఇది మనకి లైను బార్ కాంబినేషన్. ఆప్షన్స్ సేమ్గా ఉంటాయి. మనకి బార్లో ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో అవి ఉంటాయి, ప్లస్ ఈ లైన్ సంబంధించిన ఆప్షన్స్ ఏమి ఉంటాయి అవి ఉంటాయి. సో ఇక్కడ మీకు వెళ్తే ఇక్కడ ఇవన్నీ సేమ్గా ఉంటాయి, ఇక్కడ షేప్ సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వీటిలోకి వెళ్తే వీ డోంట్ హ్యావ్ షేప్స్ ఆప్షన్, మనకి వీటిలో మాత్రమే షేప్స్ ఆప్షన్స్ ఉంటాయి. సేమ్ మీరు ఇక్కడ నాకు డాటర్ లైన్ ఉంది, ఐ వాంట్ యూజ్ షేడ్ ఏరియా, ఇవన్నీ నేను ఇక్కడ మార్చుకోవచ్చు ఆప్షన్స్. స్ట్రోక్ విత్ కానీ యూ వాంట్ థిక్, ఈవెన్ థిక్గా చూపించాలంటే, అండ్ డాషర్ కానీ సాలిడ్ కానీ వాట్ ఎవర్ ఎనీథింగ్ షేప్స్లోకి వెళ్ళి నేను మార్చుకుంటాను. అగైన్ సేమ్ మార్కర్స్ వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ లైన్స్కి ఏమైతే ప్రాపర్టీస్ ఉంటాయో బార్ లైన్లో కూడా అవే ఉంటాయి, బట్ కాంబినేషన్ ఆఫ్ బోత్, దట్ ఇస్ కాల్డ్ కాంబో చార్ట్స్ వి కాల్. నెక్స్ట్ ఇదే సేమ్ థింగ్ వీ హ్యావ్ బిన్ క్లస్టర్డ్ వే. ఇప్పుడు నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లస్టర్ మార్చానుకోండి, నా రెండు ఏం మారవు. ఎందుకంటే ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ ఇన్ కాలమ్ సిరీస్. కాలమ్ సిరీస్ వేస్తేనే ఐ కెన్ సీ డిఫరెన్స్, బికాస్ బేస్డ్ ఆన్ ద కాలమ్ సిరీస్ ఓన్లీ ఇది నాకు క్లస్టర్డ్గా వర్క్ అవ్వాలా స్టాక్డ్గా వర్క్ అవ్వాలా నాకు అర్థమైంది. కానీ ఇక్కడ నేను I don't have anything in this column series, అందుకని నాకు రెండు సేమ్గా ఉంటాయి. ఈవెన్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ విజువల్ ఇట్ ఈస్ సేమ్ నౌ. బట్ ఎప్పుడు డిఫరెన్స్ వచ్చిందంటే ఇఫ్ ఐ రిమూవ్ ద లైన్ ప్రాపర్టీస్ ఆర్ ఇఫ్ ఐ కెన్ ఓకే ఇలాగే ఉంచి ఇఫ్ ఐ టేక్ కంట్రీ హియర్,
నాకు బార్లో డిఫరెంట్గా బార్స్ వస్తాయి. నేను చెప్పినట్టుగా క్లస్టర్డ్ అంటే 1 బార్ డిఫరెంట్గా వస్తుంది. స్టాక్డ్ అంటే ఒకదానిపైన ఒకటి వస్తుంది. దట్ డిపెండ్స్ ఆన్ దిస్ ఆప్షన్. కాలమ్ సైజ్ బేస్ చేసుకొని మీరు కాలమ్ అనేది ఎలా చూపించాలి, అది స్టాక్డ్గా చూపించాలా లేదంటే కాలమ్ లెవెల్లో చూపించాలా. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఇది మారుద్ది. లేదు నాకు అసలు ఈ వాల్యూ వద్దు, నాకు ఓన్లీ వాల్యూస్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ ద కాలమ్ సిరీస్, ఐ జస్ట్ హ్యావ్ ద వాల్యూస్ టు షో అంటే ఈ రెండు సేమ్గా వర్క్ అవుతాయి. బోత్ విల్ బి సేమ్. ఓకే, అర్థమైంది అది డిఫరెన్స్ దీనికి. How this impact this bars, this option? Yes sir. అందరికి yes Krishna. ఓకే. సో నెక్స్ట్ మనకి రిబ్బన్ చార్ట్ ఉంది. నేను ఎప్పుడు వాడలేదు రిబ్బన్ చార్ట్ రియల్ టైంలో. ఇంకోటి ఇప్పుడు ఏవైతే మనం విజువల్స్ చూస్తామో ఇవి ఖచ్చితంగా అన్ని వాడతాం లేదు. నేను ఆ రిపోర్ట్ని ఓన్లీ బారు పైతే కంప్లీట్ చేసేయచ్చు, బారు మ్యాట్రిక్స్ పై కంప్లీట్ చేసేయచ్చు. ఇట్స్ నాట్ లైక్ నాకు మొత్తం ఒక 50 విజువల్స్ ఉంటే 50 విజువల్స్ యూజ్ చేసి రిపోర్ట్ చేసే అసలు జరగదు. ఎవరు చెప్పినా కూడా నమ్మొద్దు, అలా జరగదు కూడా రియల్ టైంలో. బికాస్ రిపోర్టింగ్ ఏం కావాలో నేను చూసుకొని ఏదైతే యాప్ట్గా ఉంటుందో నేను చేస్తా. కానీ నాకు మళ్ళీ ఎక్కువ విజువల్స్ వాడినా కూడా అది బాగోదు. నేను ఏదో చూపించాలని చెప్పి ఇఫ్ ఐ జస్ట్ ఓవర్లోడ్ ద రిపోర్ట్ విత్ ద విజువల్స్, దట్ ఆల్సో నాట్ గుడ్. మనకి విజువల్స్ చూపించట్లా, వీఆర్ షోయింగ్ ద ఇన్సైట్స్ టు ద బిజినెస్ యూజర్. అది ఎలా ఉండాలంటే మనం చూపించే విజువల్స్ ద్వారా అర్థం అవ్వాలి. హౌ గుడ్ యు ఆర్ షోయింగ్ దర్ బిజినెస్, అది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఏ విజువల్ వాడేదాకంటే ముందు ఫస్ట్ ప్రాపర్ వాల్యూస్ ఉండాలి, దెన్ దాన్ని బేస్ చేసుకుని విజువల్స్ చూపించాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇదేం లేదు, రిబ్బన్ అంటే ఇలా మనకి రిబ్బన్స్ అంటే ఇలా రిబ్బన్స్ లాగా వస్తాయి, అంతమించి ఇంట్లో ఏం లేదు. సేమ్ అదే ఆప్షన్స్ ఉంటాయి, బట్ జస్ట్ ద రిబ్బన్స్ మాత్రం మారుతాయి. వీ హ్యావ్ దీస్ ఆప్షన్స్. అంటే కంపేర్ టు అదర్ చార్ట్స్ మనకి కొత్తగా ఆప్షన్ ఏమన్నా వస్తుంది అంటే ఈ చార్ట్లో ఓన్లీ రిబ్బన్స్ ఆప్షన్ మాత్రం వస్తుంది. ఇట్ జస్ట్ షో ఇన్ దిస్ వే. ఒక బార్స్ ఉంటాయి, బార్స్ పైన రిబ్బన్స్ వస్తాయి ఇలా మనకి. స్పేసింగ్ అంటే నాకు రిబ్బన్స్ మధ్య స్పేసింగ్, నాకు ఇక్కడ చూస్తే నాకు స్పేస్ పెంచింది, అక్కడ స్పేస్, ఐ జస్ట్ సీ ద స్పేసింగ్ బిట్వీన్ దిస్ టూ. అండ్ మ్యాచ్ సిరీస్ కలర్ అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏమైతే స్కై బ్లూ థిక్ బ్లూ ఉంది, అదే సిరీస్ మ్యాచ్ అవ్వాలంటే నేను ఆన్ చేస్తే నాకు అదే సిరీస్ మ్యాచ్ అయ్యింది. ఇక్కడ ఈ రిబ్బన్స్ కూడా అదే కలర్ వస్తుంది అనమాట. దట్ ఈస్ ద ఆప్షన్. చూస్తే గ్రే వచ్చింది ఇక్కడ. నేను సిరీస్ మ్యాచ్ చేస్తే ఐ కెన్ సీ ద సేమ్ కలర్ ఫర్ ద రిబ్బన్స్ విచ్ ఎవర్ యూ హ్యావ్ ద బార్ కలర్. అండ్ బార్డర్, వీటికి ఏమైనా నేను బార్డర్స్ వాడాలంటే ఐ కెన్ యూజ్ బార్డర్. మీరు చూసి ఇక్కడ నాకు బార్డర్ వచ్చి ఉండొచ్చు, బట్ మీకు కనిపించలేదేమో అది. ఇఫ్ ఐ టేక్ సంథింగ్ లైక్ డిఫరెంట్ కలర్, మీకు లైన్ కనిపిస్తుంది ఇక్కడ, దట్ ఈస్ ద బార్డర్. సో ఇది ఆల్ సింపుల్ ఆప్షన్స్. మీరు ఎక్కువ చూడాల్సిందంటే విజువల్స్ ఆప్షన్స్ గురించి కాదు, విజువల్స్ ఎలా వాడాలో తెలియాలి. ఆప్షన్స్ అని ఎవరైనా తెచ్చుకోవచ్చు, మీరు అది నేను చెప్పకపోయినా సరే ఒకసారి మీరు వెళ్తే ఆప్షన్స్ మీకు అర్థమైపోతాయి. సో దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ థింగ్. హౌ వి యూజ్ ద విజువల్స్, ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలి అది తెలియాలి. అండ్ డేటా లేబుల్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయండి. ఆప్షన్స్ అన్ని మనకు కొత్తగా మారవు విజువల్కి. ఓన్లీ టేబుల్కి మ్యాట్రిక్స్కి డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, పై చార్ట్స్కి బార్ చార్ట్స్కి డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, బట్ అన్ని బార్స్కి సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే మళ్ళీ పైకి డోనట్కి మళ్ళీ సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఒక విజువల్ తెలిస్తే మిగతా ఈజీగా ఉంటాయి మనకి. అదర్ థింగ్స్ ఆర్ సేమ్. కొత్తగా ఇందులో ఏం లేవు ఆప్షన్స్. టూల్ టిప్స్, షాడోస్ ఇవన్నీ సేమ్గా ఉంటాయి. బట్ టూల్ టిప్ పేజెస్ ఉంది, వీఆర్ నాట్ దేర్. నేను చెప్తాను, నెక్స్ట్ వీక్ చెప్తాను నేను. నెక్స్ట్ ఇది మనకి రిబ్బన్ చార్ట్. ఇది మనకి ట్రీ మ్యాప్. ఇది వచ్చేసి మనకి ట్రీ షేప్స్లో మనకి అన్నీ వస్తాయి మ్యాప్స్ అనేవి. ఇట్ లుక్స్ లైక్ దిస్. ఇందులో కొత్తగా తెలుసుకునేది ఏం లేదు, ఇలాగే వస్తుంది విజువల్, ఇలాగే ఉంటుంది. నాకు ఎక్కడైతే ఎక్కువ పోర్షన్ ఉంటుందో అక్కడ నాకు పెద్ద ఎక్కువ కలర్ వస్తుంది, తక్కువ కలర్ వస్తుంది. ఈవెన్ దిస్ విజువల్ ఆల్సో ఐ హావ్ నాట్ యూజ్ మై రియల్ టైం. నాకు అవసరం రాలేదు, నాకు ఇది యాప్ అనిపించలేదు ఇప్పుడు దాకా, అందుకని ఇప్పుడు యూజ్ చేయలేదు అనేది విజువల్. బట్ ఇలాగ ఉంటుంది, డిపెండ్స్ ఆన్. ఓకే, లెట్ మీ చేంజ్ ద థీమ్. మనకి ఇది ఇంకా బ్రైట్గా ఉంది. ఓకే, ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ గ్రాస్ సేల్స్ అండ్ ప్రాఫిట్ చూపిస్తున్నాను. ఇక్కడ నాకు 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాల్యూస్లో నాకు 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది మాత్రం ఈ పెద్ద ఇక్కడ ఏమైతే ఉందో అది గ్రాస్ సేల్స్, చిన్న పోర్షన్ వచ్చేసి ప్రాఫిట్. ఇఫ్ ఐ రిమూవ్ ద గ్రాస్ సేల్స్, నా ఓన్లీ ప్రాఫిట్ అనుకోండి, నాకు ప్రాఫిట్ వైజ్ చూపిస్తుంది. అంటే నాకు కరెంట్లీ ఐఎమ్ షోయింగ్ మై ప్రొడక్ట్ కదా. సో ఈ ప్రొడక్ట్ ప్యాసివ్, దిస్ ఈస్ హ్యావింగ్ బిగ్గర్ పోర్షన్, ఎందుకంటే ఇందులో నాకు ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ అమ్రిలా విచ్ ఈస్ లెస్సర్ పోర్షన్. ఇలా నాకు ట్రీ మ్యాప్ అండ్ విజువల్ ఇది ఇలాగే ఉంటుంది. దీనిలో కొత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే జనరల్, లెజెండ్, కలర్స్ ఇవన్నీ సేమ్గా ఉంటాయి.
ఐ డోంట్ థింక్ కేటగిరీ ఉంటుంది. ఇది నేను ఆఫ్ చేశాను అనుకోండి, నా నేమ్స్ కనిపించవు అంతే. వీ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఆన్ దిస్ సైజ్ ఇస్ ఆటోమేటిక్. మనం ఇక్కడ కంట్రోల్ ఏం చేయము. డిపెండ్స్ ఆన్ ద విజువల్, డిపెండ్స్ ఆన్ ద వాల్యూస్ ఆఫ్ యువర్ డేటా. అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సైజ్ పెంచాలా తగ్గించాలనేది మీ వాల్యూస్ బేస్ చేసుకొని, నా మొత్తం 1000 రూపాయలు ఉంది అనుకోండి సేల్స్, ఆ 1000 రూపాయల సేల్స్ నేను కంటిన్యూస్ చూస్తే ఏ కంటికి అయితే ఎక్కువ సేల్స్ ఉంటాయో అది పెద్ద పోర్షన్లో వస్తుంది, తక్కువ ఉంటే చిన్న పోర్షన్లో వస్తుంది, అంతే డిఫరెన్స్. అది ఎలా చేస్తుందంటే బ్యాక్ ఎండ్లో అది తీసుకుంటుంది బై డిఫాల్ట్గా. వీ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్. నాకు ఈ సైజ్ తగ్గించాలి, ఇంతే ఉండాలనేది మనం వీ కెనాట్ కంట్రోల్ దట్. బట్ వీ కెన్ ఓన్లీ డూ దిస్. మనం ఇది కంట్రోల్ చేయొచ్చు అంతే. సైజ్ని తగ్గించవచ్చు, కానీ ఈ లోపల ఉన్న డిస్ప్లేని వీ కెనాట్ కంట్రోల్ దిస్. దట్ ఈస్ విజువల్ ప్రాపర్టీ, అది డిఫాల్ట్గా వచ్చేది అవన్నీ. నెక్స్ట్ మనకి డోనట్ చార్ట్. డోనట్ పై రెండు సేమ్. లెట్ మీ షో ద పై చార్ట్ ఫస్ట్. ఇప్పుడు చూస్తే ఇక్కడ నాకు సర్కిల్లో చూపిస్తుంది. ఇందాక మనం బార్స్ చూస్తే ఇక్కడ సర్కిల్ చూస్తాం, అంతే డిఫరెన్స్. ప్రొడక్ట్ వైజ్ ఐఎమ్ సీయింగ్ కరెంట్లీ ద ప్రాఫిట్. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి కంపేర్ టు అవర్ బై చార్ట్, సారీ బార్ చార్ట్. లెజెండ్ అంటాం, ఇక్కడ యాక్సిస్ ఉండదు. యాక్సిస్ ఓన్లీ మనకి బార్ చార్ట్స్ మాత్రమే ఉంటాయి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని. వీ డోంట్ హ్యావ్ ఎనీ యాక్సిస్ ఫర్ ద పై చార్ట్. లెజెండ్ ఉంటుంది, వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. నా ప్రొడక్ట్స్ బేస్ చేసుకుని నేను ప్రాఫిట్ చూపిస్తాను. బట్ ఈ ప్రాఫిట్ లోపల ఇఫ్ ఐ వాంట్ టు ట్రాక్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఈ ప్రాఫిట్ ఏమైతే ఉందో, ఓకే లెట్ మీ టేక్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాఫిట్ ఇఫ్ ఐ టేక్ కంట్రీ హియర్, నా కంట్రీ వైజ్ ఉంది. బట్ ఈ కంట్రీ లోపల ఐ వాంట్ టు షో సంథింగ్ ఎల్స్. అంటే ఈ కంట్రీ వైజ్ నేను ఇంకా దాన్ని సెగ్రిగేట్ చేయాలి అనుకుంటే ఐ కెన్ ట్రాక్ సంథింగ్ డీటెయిల్ సెక్షన్. ఇప్పుడు నేను డీటెయిల్స్లోకి వెళ్ళి ఇప్పుడు ట్రాక్ సెగ్మెంట్ ట్రాక్ చేశాను అనుకోండి, నాకేమైంది, ప్రతి కంట్రీ లోపల మళ్ళీ సెగ్మెంట్ వైజ్ మళ్ళీ స్ప్లిట్ అయ్యింది. ఇక్కడ ఇది ఛానల్ పార్ట్నర్స్, ఇది గవర్నమెంట్, ఇది మిడ్ మార్కెట్, ఇది స్మాల్ బిజినెస్, ఇలా నాకు స్ప్లిట్ అయింది. ఇలా చూపిస్తే ఏమైందంటే ఇట్ విల్ బీ లైక్ అసలు అర్థం కాదు, ఫస్ట్ గందరగోళంగా ఉంటుంది విజువల్. అందుకని మేజర్లీ అంటే యూస్ చేయొచ్చు, నేను చేయకూడదు అనట్లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ డోంట్ ప్రిఫర్ టు యూస్ డీటెయిల్ సెక్షన్. నేను ఏం చేస్తానంటే ఈ సెగ్మెంట్ ఇలాగే ఉంచి, ఐ మీన్ ఇక్కడ ఉంచకుండా ఐ జస్ట్ గో విత్ దిస్ ఆప్షన్. నేను ఇక్కడ డ్రాగ్ చేస్తాను. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఇన్ ద డీటెయిల్ సెక్షన్ సెగ్మెంట్ ఇక్కడ ఉంచకుండా ఐ జస్ట్ టేక్ దిస్ టు ద లెజెండ్ సెక్షన్. అప్పుడు నాకు ఏమైంది, ఇక్కడ హైరార్కీ వచ్చింది. ఎలా అయితే మనం డ్రిల్ డౌన్ చేసి డ్రిల్ అప్ చేస్తామో సేమ్ అదే ఫార్మాట్లో మనకి ఇక్కడ పై చార్ట్లో కూడా వస్తుంది అనమాట. ఇక్కడ నాకు 2 ఉన్నాయి. ఇక్కడ కరెంట్లీ ఐఎమ్ షోయింగ్ బై కంట్రీ లెవెల్. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ సెకండ్ హైరార్కీ ఐ కెన్ షో బై సెగ్మెంట్ లెవెల్. నా చోట ఇక్కడ మారిపోయింది రెండు. ఇది కంట్రీ లెవెల్లో ఉంది, ఇది సెగ్మెంట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు నేను వచ్చేసి కంట్రీ వైజ్ ఇప్పుడు ఐ వాంట్ టు షో ఇన్ ద డ్రిల్ డౌన్ వే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రాన్స్లో మాత్రమే నాకు సెగ్మెంట్ చూడాలనుకున్నాం అనుకోండి. ఇందాక ఏం చూసాం, మనం ఇక్కడ డ్రాగ్ చేసాం కాబట్టి ప్రతి స్లైస్లో వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ స్లైస్, ఇంకా స్లైస్ వస్తాయి, డిపెండ్స్ ఆన్ యువర్ డీటెయిల్ సెక్షన్. ఇప్పుడు నేను ఇక్కడ డ్రాగ్ చేశాను కాబట్టి ఐ కెన్ క్లిక్ ఆన్ దిస్ డ్రిల్ డౌన్ ఆప్షన్. నేను ఫ్రాన్స్ క్లిక్ చేస్తాను, ఆ ఫ్రాన్స్ సంబంధించిన మాత్రమే మనకి సెగ్మెంట్స్ వస్తాయి. అగైన్ ఇఫ్ ఐ గో బ్యాక్ టు దిస్ వన్, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ మెక్సికో, మెక్సికో సంబంధించిన మాత్రమే నాకు సెగ్మెంట్స్ వస్తాయి. అలా నేను ఐ కెన్ డ్రిల్ అప్ అండ్ డ్రిల్ డౌన్, డిపెండ్స్ ఆన్ దిస్ వాల్యూస్. ఇలానే పెట్టుకోవచ్చు, ఇలానే ఉంచుకోవచ్చు, బట్ మన వ్యూ బాగుండాలి. ఇలా పెడితే అర్థం కాదు ఎవరికి. బట్ ఇలా ఉంటే ఓకే, అట్లీస్ట్ దే కెన్ గో అండ్ దే కెన్ క్లిక్ ఆన్ దిస్ వన్, దే కెన్ గో టు నెక్స్ట్ లెవెల్. అర్థమైందా డిఫరెన్స్ డీటెయిల్స్కి ఇక్కడ రెండు పెట్టడానికి? ఓకే, అయితే ఇందులో మళ్ళీ మనకి ఆప్షన్స్ కొద్ది డిఫరెంట్గా ఉంటాయి బార్ చార్ట్స్తో పోలిస్తే. లెట్స్ సీ వాట్ ఆర్ దోస్ ఆప్షన్స్. లెజెండ్ సేమ్, కలర్స్ మనకి అలాగే ఉంటాయి. అయితే మనకి డీటెయిల్ లేబుల్స్ మనకి డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ లేబుల్ స్టైల్ అంటే కేటగిరీ. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రాన్స్, జర్మనీ, కెనడా ఇవన్నీ కేటగిరీ అంటారు, అంటే జస్ట్ ఓన్లీ కేటగిరీ. ఇప్పుడు క్లిక్ ఆన్ డేటా వాల్యూ, నాకు ఇక్కడ ఓన్లీ వాల్యూ చూపిస్తుంది, నాకు జస్ట్ వాల్యూ మాత్రం చూపిస్తుంది. అంటే ఆల్రెడీ కంట్రీ ఇక్కడ ఉంది, ఆ కంట్రీ సంబంధించిన వాల్యూ ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు నాకు ఎలా అర్థమైంది అంటే ఇలా పెడితే బ్లూ వచ్చేసి ఇక్కడ నాకు మెక్సికో, దాని వాల్యూ వచ్చేసి ఇంత అని అర్థం చేసుకోవాలి. బట్ ఇట్ ఈస్ హార్డ్ టు అండర్స్టాండ్. అందుకని ఏం చేస్తాం అంటే మనం ఇది పెట్టాం, ఇది పెట్టాం, వి జస్ట్ గో విత్ దిస్ టూ, లైక్ కేటగిరీ, డేటా వాల్యూ రెండు వెళ్తాం. ఫ్రాన్స్ వాల్యూ, అగైన్ మెక్సికో వాల్యూ, రెండు వెళ్తాం. అలా పెడితే దే కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. లేదు ఇంకా ఐ కెన్ షో ఈవెన్ మోర్ అంటే వీ కెన్ గో టు కేటగిరీ, పర్సెంట్ ఆఫ్ టోటల్, ఆర్ దిస్ డేటా వాల్యూ, పర్సెంట్ ఆఫ్ టోటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు చాలా ఉన్నాయి. ఇక్కడ మొత్తం చూపించాలంటే లాస్ట్ ఆప్షన్ ఆల్ డీటెయిల్ లేబుల్స్. ఇక్కడ నేను క్లిక్ చేస్తే నాకు ఫ్రాన్స్ అనే వచ్చింది, దాని వాల్యూ వచ్చింది, పర్సంటేజ్ ఆఫ్ దిస్ కంటెంట్. నాకు మొత్తం ఈ సర్కిల్ 100% అనుకుంటే, 100% అనుకుంటే అందులో ఫ్రాన్స్ ఎంత 22%,
మెక్సికో ఎంత 70%. ఇలా నాకు మొత్తం విజువల్ బేస్ చేసుకొని అంటే మొత్తం వాల్యూ బేస్ చేసుకొని ఇట్ విల్ ఆల్సో షో ద వాల్యూ ప్లస్ పర్సంటేజ్ టుగెదర్. ఇది మీరు ఎలా చూపించాలనుకుంటే అలా చూపించుకోవచ్చు. ఇప్పుడు మీరు నాకు ఓన్లీ డేటా వాల్యూ మాత్రం కావాలి అంటే జస్ట్ ఐ గో విత్ దిస్ సెక్షన్. నేను ఓన్లీ కేటగిరీ ఇలా ఓన్లీ పర్సంటేజ్ చూపించుకోవచ్చు, లేదంటే ఓన్లీ వాల్యూ చూపించుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ రిప్రజెంట్. ఈ వాల్యూస్ మనకి డిఫరెన్స్గా ఉంటాయి ఇక్కడ కంపేర్ టు బార్ చార్ట్స్. అండ్ డెసిమల్ పాయింట్స్ అండ్ డిస్ప్లే యూనిట్ సేమ్. మనకి మిలియన్స్ అంటే మిలియన్స్, థౌజండ్స్ ఇవి సేమ్, ఇవేం మారవు, మనకి ఇలాగే ఉంటాయి. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఆల్రెడీ ఇక్కడ పైన ఉంది కదా ఫ్రాన్స్ అంటే ఏంటి, మెక్సికో అంటే ఏంటి, ఆల్రెడీ ఉంది. మళ్ళీ ఇక్కడ మెక్సికో చూపించకుండా వి జస్ట్ గో విత్ దిస్ ఆప్షన్. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా నాకు 4 million ఉంది, ఆ పర్సెంటేజ్ చూపిస్తుంది. సో ఇప్పుడు నాకు గ్రీన్ అంటే ఫ్రాన్స్ అర్థమైపోతుంది ఈజీగా. సో వీ కెన్ ఆల్సో షో ఇన్ దిస్ వే. లేబుల్స్ ఆఫ్ చేసి జస్ట్ నెంబర్స్ ప్లస్ పర్సెంటేజ్ మాత్రం చూపిస్తాం. ఇది పై చార్ట్. ఇందులో మన కొత్తగా ఆప్షన్స్ ఇంకేం లేవు, సేమ్ టూల్ టిప్స్ అవే ఉంటాయి. సో ఇప్పుడు నేను టూల్ టిప్స్ అనేవి చార్ట్స్ అన్నిటికీ కామన్గా ఉంటాయి. ఇఫ్ ఐ డ్రాగ్ సంథింగ్ టు దిస్ టూల్ టిప్స్, ఇది ప్రెసెంట్ నా ప్రాఫిట్ కదా. ఇఫ్ ఐ డ్రాగ్ మై గ్రాస్ సేల్స్, ఇప్పుడు హోవర్డ్ చేస్తే నాకు ప్రాఫిట్ 2 ఉంటుంది, గ్రాస్ సేల్స్ ఉంటాయి, కానీ ఓన్లీ వాల్యూ మాత్రమే ఉంటుంది. సో ఇలాగ టూల్ టిప్స్ మనం పెద్దానికి వాడుకోవచ్చు. డిపెండ్స్ హౌ యూ వాంట్ టు రిప్రజెంట్. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, కొత్తగా ఇక్కడ మార్చేదేం లేదు. అయితే పై చార్ట్కి డోనట్ చార్ట్కి సింపుల్ చిన్న డిఫరెన్స్ ఉంది. డోనట్ తెలుసు కదా, డోనట్ మనం తింటాం కదా, డోనట్ అనేది అదే షేప్లో ఉంటుంది. డోనట్ అంటే ఇలా ఉంటుంది డోనట్. ఇక్కడ చూస్తే మనకి మధ్యలో చాలా స్పేస్ వచ్చింది, ఒక రింగ్ లాగా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ డోనట్ చార్ట్. ఆప్షన్స్ అనేవి సేమ్గా ఉంటాయి, బట్ ఓన్లీ థింగ్ డిఫరెన్స్ హియర్ కంపేర్ టు పై చార్ట్ అండ్ డోనట్ చార్ట్ ఈస్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ రేడియస్. రేడియస్ ఏదో ఉంటుంది ఇక్కడ ఆప్షన్. ఇవన్నీ సేమ్, లెజెండ్, డీటెయిల్స్, వాల్యూస్, టూల్ టిప్స్ ఇవన్నీ సేమ్గా ఉంటాయి. ఐ థింక్ సమ్వేర్ కాల్ రేడియస్, ఇది ఇన్నర్ రేడియస్. ఇదేంటంటే బై డిఫాల్ట్ మనకి 60 ఉంటుంది. 60 ఉంది కాబట్టి ఇక్కడ నాకు మధ్యలో స్పేస్ వచ్చింది, ఇలా రౌండ్గా స్పేస్ వచ్చింది. ఇప్పుడు దీన్ని తగ్గించాను అనుకోండి, నాకు మళ్ళీ పై చార్ట్ అయిపోద్ది. రెండు సేమ్, జస్ట్ రేడియస్ డిఫరెన్స్ మాత్రమే. నాకు రెండింటికి మనకి ఇలా 2 వ్యూస్గా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ మేక్ ఇట్ టు 60 రేడియస్, దట్ ఈస్ కాల్డ్ యాక్చువల్ డోనట్ చార్ట్. మీరు 0గా మారిస్తే అది పై చార్ట్, మళ్ళీ ఓకే పై చార్ట్ అయిపోద్ది. అదే మీరు పెంచారనుకోండి, అది సర్కిల్ అయిపోద్ది. సర్కిల్ మీన్స్ లైక్ చిన్న లైన్ అయిపోద్ది. సో మీరు ఇలా చూపించాలనుకోండి, ఇలా కూడా చూపించుకోవచ్చు. నాకు డోనట్ నచ్చలేదు, ఇలా బాగుందంటే ఇలా చూపించుకోవచ్చు. లేదంటే 60 పెట్టి డోనట్ చూపించుకోవచ్చు. లేదు ఇది పెడితే పై చార్ట్ అయిపోద్ది. సో ఇలాగ ఉంటుంది అనమాట. డిఫరెన్స్ ఇదే ఈ రెండింటికి, నథింగ్ మోర్ దాన్ దిస్. సో ఇలా ఉంటాయి. వీటికి నాకు డేటా వేరే కావాలి, స్కాటర్ చార్ట్కి ప్లస్ వాటర్ఫాల్ చార్ట్కి. నేను మండే చెప్తాను, బికాస్ దీస్ 2 థింగ్స్ మనకి ఇవన్నీ కేటగిరీ బేస్ చేసుకుని వాడతాం. స్కాటర్ చార్ట్ వచ్చేసి ఇఫ్ యూ వాంట్ కంపేర్ 2 వాల్యూస్, అంటే నేను గ్రాస్ సేల్స్ని ప్రాఫిట్ని కంపేర్ చేయాలి. యూజువల్గా మనం స్కాటర్ చార్ట్ ఎందుకు వెళ్తాం అంటే ఇఫ్ యూ వాంట్ కంపేర్ 2 న్యూమరిక్ వాల్యూస్కి వెళ్తాం. బట్ కరెంట్లీ మన దగ్గర డేటా నేను సినారియోతో వస్తాను, సినారియో చూపిస్తాను నేను. సో విల్ టేక్ టైం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, అందుకని ఐఎమ్ స్కిప్పింగ్ నౌ. మండే చెప్తాను. సో లెట్స్ టేక్ సమ్ సింపుల్ విజువల్ నౌ టు ఎక్స్ప్లెయిన్. కార్డ్ విజువల్. కార్డ్ అంటే జస్ట్ కార్డ్ అంతే, ఒక కార్డ్ విజువల్ వచ్చింది. నేను చూపించాను కదా కార్డ్ విజువల్స్. ఇలా నాకు ఓకే ఫర్గెట్ అబౌట్ ఇట్. జస్ట్ అ కార్డ్. నాకు ఈ కార్డ్లో లెట్ మీ బోర్డర్ తగ్గించాను అనుకోండి, నేను ఇలా ఉంటుంది. సో ఐ కెన్ జస్ట్ హ్యావ్ దిస్ అగైన్. ఇక్కడ నాకు డిఫరెన్స్గా ఏముంటుందంటే టైటిల్, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ సేమ్గా ఉంటాయి. ఓన్లీ థింగ్ ఇస్ డేటా లేబుల్. ఇదేంటంటే నాకు ఇక్కడ ఈ లోపల వాల్యూ వచ్చేసి 17 million ఉంది ఇక్కడ. లెట్ మీ గివ్ ద సైజ్ ఆఫ్ దిస్. ఇలా ఉంటుంది. అండ్ మిలియన్స్, బిలియన్స్ ఇవన్నీ మనం మార్చుకోవచ్చు. అండ్ కేటగిరీ అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ప్రాఫిట్ డ్రాగ్ చేస్తాను కాబట్టి ఇక్కడ కేటగిరీ లేబుల్ నేను ఆన్ చేస్తే ఐ కెన్ సీ ప్రాఫిట్ హియర్, ఇలా ఉంటుంది. ఇది ఆఫ్ చేస్తే నా ప్రాఫిట్ అనేది పోద్ది, జస్ట్ నెంబర్ మాత్రం ఉంటుంది. బట్ ఈ నెంబర్ ఏంటని తెలియాలి కదా, అందుకని మనం ఇది ఆన్ చేస్తాం. లేదు అంటే ఇక్కడ ఆఫ్ చేసి అది కూడా టైటిల్, ఇది ఇక్కడ టైటిల్ ఆన్ చేసి ఇక్కడ నేను పెట్టుకుంటాను ప్రాఫిట్ అని. దట్స్ హౌ యూ వాంట్ టు రిప్రజెంట్. మీరు ఇదన్నా ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఇదన్నా ఆన్ చేసుకోవచ్చు. అంటే ఐ డోంట్ ప్రిఫర్ టు విత్ దిస్ గోవింగ్ విత్ దిస్. నేను ఇట్లా పైన పెట్టాలని అనుకుంటాను టైటిల్గా, అందుకని ఇది ఆఫ్ చేసి నేను ఐ గో విత్ టైటిల్. దీన్ని నేను ఫార్మాట్ చేసుకుంటాను. కలర్స్ మార్చడం కానీ
మిడిల్లో తీసుకోవడం కానీ సైజ్ పెంచడం కానీ. ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్. కార్డ్ ఈజ్ నథింగ్ బట్ వన్ స్టాటిక్ కార్డ్. మీరు ఏమన్నా వాల్యూ చూపించాలి, దానికి మన కేటగిరీస్ ఏం లేవు, అంటే కంట్రీ బై సేల్స్, కంట్రీ బై ప్రాపర్టీ లైన్ లేకుండా జస్ట్ సేల్స్ మాత్రం చూపించాలన్నప్పుడు ఐ జస్ట్ డ్రాగ్ ఇన్ టు వన్ కార్డ్ విజువల్. అందుకు ఇది వాడతాం. దాంట్లో మళ్ళీ మనకి 2 టైప్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. వన్ ఈజ్ నార్మల్ కార్డ్, అదే వన్ ఈజ్ మల్టీ రో కార్డ్ అంటాం. ఇప్పుడు ఇది వచ్చి జస్ట్ వన్ కార్డ్ అంతే. ఇది మల్టీ రో కార్డ్. ఇదేంటంటే నాకు ప్రాఫిట్తో పాటు వాట్ ఎవర్ ద వాల్యూస్ డ్రాక్ హియర్. ఇప్పుడు నాకు ఇక్కడ కంట్రీ సెగ్మెంట్ ప్రాఫిట్ ఉంది. ఓకే, నేను కంట్రీ వైజ్ ప్రాఫిట్ చూపించాలి, అది నాకు కార్డ్స్లో చూపించాలి. ఇన్స్టెడ్ ఆఫ్ బార్స్ అండ్ పై చార్ట్ ఇలా కాకుండా ఐ వాంట్ టు షో కార్డ్ లెవెల్ బట్ ఇన్ మల్టిపుల్ రో కార్డ్. దీన్ని మల్టీ రో కార్డ్ అంటాము. ఇలా ఉంటుంది మనకి. సో డిపెండ్స్ ఆన్ వాట్ ఫీల్డ్స్ టు డ్రాగ్. నేను కంట్రీ వైజ్ ప్రాఫిట్ చూపిస్తున్నాను, కంట్రీ అండ్ దేర్ ప్రాఫిట్, కంట్రీ అండ్ ప్రాఫిట్ ఇలా ఉంటుంది. విజువల్ ఇలాగే ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఫార్మాట్ ఇన్ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు ఒక బార్ లాగా వస్తుంది కదా, చిన్నగా స్మాల్గా, అవి మనం మార్చుకోవచ్చు. ఇఫ్ యు గో టు దిస్ ఫార్మాట్ సెక్షన్, అగైన్ కేటగిరీ లేబుల్ మనం ఆఫ్ చేస్తే ఇలా ప్రాఫిట్ వచ్చింది. బట్ ఐ డోంట్ వాంట్ దట్ బికాజ్ ఆల్రెడీ ఇక్కడ ప్రాఫిట్ అని చూపిస్తున్నాం కాబట్టి దగ్గర ప్రాఫిట్ చూపించాల్సిన అవసరం లేదు మనం. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. కెన్ జస్ట్ ఆఫ్ దిస్ ప్రాఫిట్. లేబుల్స్ మనం సేమ్, మీరు సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఇక్కడ. అండ్ కార్డ్ టైటిల్, ఇది మన కార్డ్ టైటిల్ వచ్చేసి బై డిఫాల్ట్గా మనకి ఇది ఆఫ్ చేస్తే ఇదనమాట. ఇప్పుడు ఇక్కడ ఆఫ్ చేస్తాను కాబట్టి ఐ కెనాట్ ఈవెన్ సీ దిస్. గ్రే కలర్లో ఉంది, నాట్ రిక్వైర్డ్ నౌ. సారీ, ఇది అనుకుంటా కెనడా, ఇవి అనుకుంటాను. లెట్ మీ చేంజ్ ద సైజ్ ఆఫ్ దిస్. యా, దిస్ వన్. ఇవి కార్డ్ టైటిల్స్. మనం దీన్ని సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అండ్ వాట్ ఎవర్ సేమ్ థింగ్. అండ్ కార్డ్, ఇవి ఈ అవుట్లైన్ ఉంది కదా, సారీ షో బార్ ఉంది కదా, ఇదనమాట. ఈ బార్ నేను చూపించాలి అంటే ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. అగైన్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ బార్ కలర్ ఏంటి, మేబీ ఐ కెన్ డూ లైక్ దిస్. అండ్ థిక్నెస్ ఏంటి బార్, ఇలా ఉంటుంది మనకి. ఇది ఒకటే డిఫరెన్స్ కార్డ్కి మల్టీ రో కార్డ్ అనేది. కార్డ్లో ఓన్లీ ఒక వాల్యూ మాత్రం ఉంటుంది, బట్ మల్టీ రో కార్డ్లో వాల్యూస్ మాత్రమే ఉంటాయి, బట్ మల్టిపుల్ రో వాల్యూస్ ఉంటాయి. అదే డిఫరెన్స్ ఇక్కడ. అగైన్ ప్యాడింగ్ అంటే స్పేస్ బిట్వీన్ దీస్ 2 థింగ్స్. మనం ఆల్రెడీ ప్యాడింగ్ చూసాము, సేమ్ అదే ప్యాడింగ్ మనకి విజువల్ లెవెల్లో చాలా ఉంటాయి. ఇంక్రీజ్ ద ప్యాడింగ్ సైజ్. ఓకే, ఐ థింక్ బై డిఫాల్ట్ ఇట్ ఇస్ 20 ఉంది. తగ్గిస్తే నాకు ఇక్కడ తగ్గిద్ది, ఇంకా నాకు సైజ్ మధ్యలో డిఫరెన్స్ తగ్గిద్ది నాకు. అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ మేబీ ఇఫ్ ఐ గో టు బ్లాక్, సారీ ఇఫ్ ఐ గో టు సమ్ డిఫరెంట్ కలర్, ఐ కెన్ సీ లైక్ దిస్. ఇలా నేను ఫార్మాట్ చేసుకోవచ్చు. ఇవన్నీ సేమ్ అన్నిట్లో ఉండేవి. బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఇలా ఉంటుంది. సో ఇలా మీరు చూపించాలి అంటే అగైన్ డిపెండ్స్. మీరు నా కార్డ్లో వద్దు, మల్టిపుల్ కావాలంటే ఇదే కార్డ్కి మల్టిపుల్ కార్డ్ డిఫరెన్స్. కార్డ్ ఇస్ నథింగ్ బట్ ఇఫ్ యూ వాంట్ టు షో వన్ స్టాటిక్ వాల్యూ ఆర్ వితౌట్ ఎనీ కేటగరైజేషన్. నా కేటగిరీ వైజ్ కాకుండా ఐ వాంట్ టు షో జస్ట్ ద వాల్యూ. మీరు సేల్స్ అవ్వచ్చు, ప్రాఫిట్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు, వాట్ ఎవర్. ఇక్కడ మీరు చూసారు కదా, నేను ఇక్కడ చాలా కార్డ్స్ లేకుండా విజువల్స్ ఉండవు. మోస్ట్లీ కార్డ్స్ వాడతాం మనం. ఎక్కువ కార్డ్స్ కూడా వాడకూడదు, దట్ గివ్స్ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్. అది ఎస్పెషల్లీ ఫర్ డైరెక్ట్ రిపోర్టింగ్. ఇక్కడ ఇంపోర్ట్ కాబట్టి నేను కార్డ్స్ వాడుకోవచ్చు ఎక్కువ. అలా కాకుండా డైరెక్ట్ రిపోర్ట్ వాడాలనుకోండి, అలా ఎక్కువ కార్డ్స్ ఉంటే మనకి పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చింది, అంటే రిపోర్ట్స్ చాలా స్లోగా లోడ్ అవుతాయి. అందుకని డైరెక్ట్ క్వెరీ అప్పుడు వీ డోంట్ ప్రిఫర్ టు యూజ్ మోర్ కార్డ్స్. ఇది 1 or 2తో మనం చేస్తాం. లేదంటే మల్టీ రో కార్డ్ వాడుకోవచ్చు. లేదంటే కార్డ్ అలాగే ఉంచి ఏం చేస్తుంటే ఐ గోట్ స్మాల్ మల్టిపుల్స్. సారీ, ఈ కార్డ్లో ఇది సెట్ అవ్వదు. సారీ, నాట్ స్మాల్ మల్టిపుల్స్, ఐ కెన్ యూజ్ మల్టీ రో కార్డ్. అంటే ఇప్పుడు నేను ఇదే కార్డ్ నేను మల్టిపుల్ వాడుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కంట్రీ వైజ్ చూపిస్తాను కదా, ఇప్పుడు ఈ ప్రాఫిట్ ఇక్కడ ఉంచి ఐ కెన్ షో ఇన్ 2 different ways. నేను ఇక్కడ కంట్రీ డ్రాగ్ చేసి ఈ ఫిల్టర్స్లోకి ఇక్కడ నేను కెనడా పెడతాను. ఇది కెనడాస్ ప్రాఫిట్ అనమాట. ఇలా నేను 5 కాపీస్ కాపీ చేయొచ్చు. మొత్తం నా 5 కంట్రీస్ ఉన్నాయి కాబట్టి 5 నేను డ్రాగ్ చేసి కెనడా ప్రాఫిట్ ఇది అలా చూపించవచ్చు. ఇలా చూపిస్తే 5 కార్డ్స్ వస్తాయి. అగైన్ డైరెక్ట్ పెరిగి ఉంటే ఇది ఇంపాక్ట్ అయింది, పర్ఫార్మెన్స్ స్లోగా ఉంటుంది. ఇంపోర్ట్కి అయితే ప్రాబ్లం లేదు, డేటా అంతా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గానే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడ కంట్రీలోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఫ్రాన్స్ అని క్లిక్ చేస్తాను, ఇది ఫ్రాన్స్గా మారుద్ది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను జర్మనీ, అలా నేను మల్టిపుల్ చేయొచ్చు. ఇలా చేయకుండా నేను చేస్తాను, ఒకటే కార్డ్ పెట్టుకొని మల్టీ రో కార్డ్కి వెళ్ళి ఐ కెన్ జస్ట్ ఎవ్రీథింగ్ షో ఇన్ వన్ థింగ్. ఇది బెస్ట్ కదా దానికంటే. అలాంటప్పుడు దీనికి వెళ్తాను నేను. అర్థమైందా? సో విజువల్స్ ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. అంటే ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ చేయాలి, బట్ విజువల్స్ మీరు చేస్తారు కాబట్టి రియల్ టైంలో ఖచ్చితంగా ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. అలైన్మెంట్, ఇప్పుడు రిపోర్టింగ్లో 2 things ఉంటాయి మనకి. ఓకే, ఇక్కడ నేను ఆపేస్తున్నాను.
We will see other visuals and few custom visuals on Monday. మనకి జనరల్గా రిపోర్టింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ డేటా తీసుకుంటాం పవర్ బిలోకి. ఈ క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ హౌ యూ స్టార్ట్ ద రిపోర్టింగ్ అని అడుగుతారు. అసలు మీరు ఫస్ట్ రిపోర్టింగ్ చేయాలన్నప్పుడు ఏం చేస్తారు, ఇది క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. ఏం చెప్పాలంటే వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్. ఫస్ట్ నేను వచ్చేసి గెట్ డేటాకి వెళ్ళి డేటా తీసుకుంటాను, అదే ఫస్ట్ మనం చేస్తాము. నెక్స్ట్ ఏం చేస్తాము, డేటా మోడలింగ్ చేస్తాము. నెక్స్ట్ ఏం చేస్తాము, డేటా మోడలింగ్లో మళ్ళీ మనకి రిలేషన్షిప్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ డేటా లెవెల్ ఏమైనా మార్చాలి అంటే పవర్ క్వెరీలోకి వెళ్ళి మారుస్తాను, అది థర్డ్ స్టెప్. అంటే సెకండ్ ఆర్ థర్డ్, దట్ డిపెండ్స్ హౌ యూ ప్రొసీడ్. దెన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను డాక్స్ రాస్తాను, అంటే క్యాలిక్యులేషన్స్ చేయాలి కదా, డాక్స్ రాస్తాను. దెన్ ఐ విల్ కమ్ టు విజువలైజేషన్స్. ఇది ఒక ఆర్డర్. ఈ ఆర్డర్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలంటే లేదు, బట్ దిస్ ఈస్ ద ప్రాసెస్ వీ ఫాలో. అడిగినప్పుడు మీరు ఇలా చెప్పొచ్చు, ఫస్ట్ విల్ గో టు గెట్ డేటా, విల్ బ్రింగ్ ద డేటా, దెన్ వి డూ డేటా మోడలింగ్, దెన్ ఇఫ్ రిక్వైర్డ్ వి గో టు పవర్ క్వెరీ అండ్ డూ సమ్ చేంజెస్ ఇన్ ద డేటా లెవెల్, then we write calculations using DAX language, we create columns and measures, then we go to visualizations and do the visualizations. ఇది ప్రాసెస్, ఇలాగే ఫాలో అవుతాము. ఇంటర్వ్యూలో అడిగితే ఇలా చెప్పండి మీరు. ఫ్యూ పీపుల్ ఆస్క్, మోస్ట్లీ క్వశ్చన్ మీకు ఖచ్చితంగా ఉంటుంది ఇంటర్వ్యూ లెవెల్లో. దెన్ ఇది కాకుండా మీకు రిక్వైర్మెంట్స్ ఎలా వస్తాయని అడుగుతారు క్వశ్చన్. మీరు రిపోర్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు తెలియదు కదా, అసలు ఏం చేస్తారు, ఎలా చేయాలి తెలియదు కదా. దట్ ఈస్ కాల్డ్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. అది మీరు ఎలా చేస్తారు అనేది నేను మండే చెప్తాను. హౌ యూ, అంటే ఇప్పుడు మీరే డైరెక్ట్గా క్లయింట్తో మాట్లాడతారా, లేదంటే మధ్యలో మళ్ళీ ఎవరన్నా మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడా, మీ లీడ్ ఉంటాడా, మేనేజర్ ఉంటాడా, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. సో అది డిపెండ్స్. నేను డైరెక్ట్గా క్లయింట్తో పనిచేసాను మీరు చెప్పుకోవచ్చు, లేదంటే ఐ వర్క్ ఇన్ ఏ టీమ్ కాబట్టి మై లీడ్ కానీ మేనేజర్ కానీ ఉంటారు, సో దే విల్ గివ్ రిక్వైర్మెంట్స్ టు మీ, క్లయింట్తో ఇంటరాక్ట్ అవ్వని కూడా చెప్పుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ ప్రాజెక్ట్ యూర్. మీరు క్లయింట్తో ఇంటరాక్ట్ అని ప్రాజెక్ట్ చేసుకోవాలంటే మీరు చెప్పొచ్చు ఐ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ద క్లయింట్, లేదంటే నేను క్లయింట్తో ఇంటరాక్ట్ అవ్వను, నా లీడ్ మేనేజర్తో ఇంటరాక్ట్ అవుతాను. సో దే ఇంటరాక్ట్ విత్ ద క్లయింట్స్ అండ్ దే గెట్ రిక్వైర్మెంట్స్ అండ్ దే విల్ పాస్ ద రిక్వైర్మెంట్స్ టు మీ, అలా కూడా చెప్పొచ్చు. బట్ అసలు ఎలా వస్తాయి, ఏం చేస్తాం అనేది నేను మండే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఈ వీకెండ్లో, సో నాకు తెలిసి ఎంతమంది ప్రాక్టీస్ చేస్తే నాకు తెలియదు, ఇప్పుడు వాళ్ళు చెప్పినవి చేయకుండా స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఆన్ ట్రాక్, మీరు ఏం చేస్తారంటే జస్ట్ టేక్ సింపుల్ డేటా సెట్. ఇప్పుడు మీరు ఆల్రెడీ నేను చేశాను, ఇక్కడ జస్ట్ ఫినాన్షియల్స్ షీట్ మాత్రమే ఉంది, బట్ ప్రాపర్ డేటా మోడల్లో ఉంది. ఇదే తీసుకొని మనం ఇప్పుడు ఏమైతే చూసామో విజువల్స్ ప్రాక్టీస్ చేయండి. ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఫార్మాట్ ఎలా చేస్తాము. మీకు పవర్ బి ఎంత బాగా వచ్చినా సరే రిపోర్ట్ సరిగ్గా చూపించకపోతే లుక్ అండ్ ఫీల్ పోద్ది. దర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ పవర్ బి. ఒకటి డేటా మోడలింగ్ అర్థం అవ్వాలి, డేటా అర్థం అవ్వాలి, అంతా అర్థమైనా సరే చూపించే విధానం కూడా బాగుండాలి. నేను గజిబిజిగా చూపించాను అనుకోండి, అది వాళ్ళకి నచ్చదు, మిమ్మల్ని అంటారు మళ్ళీ, ఇవన్నీ వస్తాయి. దట్ ఈస్ వై రిపోర్టింగ్లో మనకి డేటా మోడలింగ్ ఒక ఆస్పెక్ట్, డేటా ఒక ఆస్పెక్ట్, అదంతా అయిన తర్వాత రిపోర్టింగ్ ఒక ఆస్పెక్ట్. మనకు ప్రాపర్గా అలైన్మెంట్ చేయాలి, ప్రాపర్గా కలర్స్ బాగుండాలి, అండ్ వాట్ ఎవర్ ద విజువల్స్ యూస్, ఫాంట్ కానీ కలర్స్ కానీ అలైన్మెంట్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటేనే లుక్ అండ్ ఫీల్ బాగుంటుంది రిపోర్ట్లో. మీరు గజిబిజిగా చేస్తే లుక్ అండ్ ఫీల్ బాగోదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఇలా చేయండి. నేను కూడా ఇప్పుడు మీరు ఇక్కడ ఏమైతే రిపోర్ట్స్ నేను చూపించానో స్టార్టింగ్లో, అంటే ఈ రోజు నేను రిపోర్ట్ స్టార్ట్ చేస్తే ఆ రోజు మొత్తం నేను చేయలేను. ఫస్ట్ నేను చూసుకుంటాను అసలు ఎలా మనం డేటా చూపించాలి. నేనేం చేస్తాను, ఫస్ట్ ఒక ఏదో బార్లో డ్రాగ్ చేసి చూస్తాను. దెన్ వన్స్ అయిన తర్వాత దెన్ ఐ అరేంజ్ ద విజువల్స్. అరేంజింగ్ అంటే అలైన్ చేయాలి నేను. ఓకే, ఇది రాలేదు, వదిలేసండి. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి జస్ట్ అండర్స్టాండ్ హౌ డేటా వర్క్స్. మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఏ విజువల్ అవ్వచ్చు, ఏ విజువల్ బాగుంటుందని సెట్ చేసుకొని దెన్ విజువల్స్ అన్ని అయిపోయిన తర్వాత, ఇప్పుడు నాకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగే ఉందనుకోండి, నేను ఇలాగే రిపోర్ట్ చేస్తాను, నాకు ఇలా మొత్తం 4 కార్డ్స్ ఉన్నాయి. నేను అరేంజ్ చేయాలి. ఎలా చేస్తాను నేను ఇక్కడికి వెళ్ళి ఐ జస్ట్ కీప్ హియర్. దీన్ని అలైన్మెంట్ అంటాం. అలైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రాపర్గా అలైన్ చేస్తేనే లుక్ అండ్ ఫీల్ బాగుంటుంది. దట్ ఈస్ ద ఎండ్ అవుట్పుట్. మీరు ఎంత కష్టపడ్డారనేది అవసరం లేదు వాళ్ళకి, రిపోర్ట్ బాగుండాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. మీరు డేటా మోడలింగ్ చేశారా, రిలేషన్షిప్స్ చేశారా, లేదంటే మీరు డాక్స్ రాశారా అని నాకు సంబంధం లేదు. నాకు రిపోర్ట్ బాగుండాలి, నేను అక్కడ డెసిషన్స్ నేను తీసుకోవాలి. అది ఎండ్ అవుట్పుట్. అది దాన్ని చూపించాలంటే ముందు ఇవన్నీ మీరు చేయాలి. బట్ బిజినెస్కి అవన్నీ సంబంధం లేదు. మీరు రీజన్స్ ఏమైనా చెప్పుకోవచ్చు, బట్ దే డోంట్ ఈవెన్ లిసన్ దీస్ థింగ్స్. రిపోర్ట్ బాగుండాలి అంతే. ఇప్పుడు ఈ కార్డ్సే ఉన్నాయి, నేను ఇక్కడ నేను అరేంజ్ చేస్తాను. ఇక్కడ నేను టాప్లో నేను అరేంజ్ చేసుకుంటాను, లేదంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అరేంజ్ చేసుకుంటాను. డిపెండ్స్ ఆన్ హౌ ఐ వాంట్ టు షో. నేను ఖచ్చితంగా టాప్లో ఉండాలని లేదు, నేను లెఫ్ట్లో పెట్టుకుంటాను, రైట్లో పెట్టుకుంటాను, వాట్ ఎవర్ నేను పెట్టుకుంటాను. పెట్టుకొని నేను ఏం చేస్తాను, నేను ఫార్మాట్ చేస్తాను. ఇది 4ని హోల్డ్ చేసి, నేను చెప్పా కదా స్పేసింగ్ ప్రాపర్గా ఉండాలని చెప్పి. సో ఐ హోల్డ్ ఆల్ దీస్ 4
నేను చేస్తాను ఫార్మాట్లోకి వెళ్ళి అలైన్లోకి వెళ్ళి నేను ఏం చేస్తాను డిస్ట్రిబ్యూట్ వర్టికల్లీ అని చేస్తాను. అప్పుడు వర్టికల్గా ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. దీస్ ఆర్ ఆల్ ద పార్ట్ ఆఫ్ యువర్ రిపోర్టింగ్. ఈ ఆప్షన్స్ అన్ని వాడే మనం చేస్తాం. బ్యాక్వర్డ్ పంపించడం కానీ, అలైన్ చేయడం కానీ, గ్రూప్ చేయడం కానీ. గ్రూప్ అంటే ఏం లేదు, ఇవన్నీ నేను ఒక గ్రూప్గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని మార్చాలి అంటే ఇక్కడి నుంచి నేను మళ్ళీ టాప్గా మార్చాలి అంటే ఈ పైన పెట్టాలనుకోండి. నేను చేస్తాను ఒకటి చేయాలంటే నేను ఒకటి డ్రాగ్ చేసుకోవాలి, మళ్ళీ దీన్ని ఇక్కడికి డ్రాగ్ చేయాలి. అలా 4 చేయకుండా నేను ఏం చేస్తానంటే ఐ విల్ గ్రూప్ దీస్ విజువల్స్. ఇట్ ఇస్ గ్రూప్. అప్పుడు నాకు 2 అంతా గ్రూప్ అయిపోద్ది. గ్రూప్ అయిన తర్వాత నేను దీన్ని తగ్గిస్తాను ఇక్కడికి. ఇలా సంథింగ్ మార్చుకోవచ్చు, పెంచుకోవాలని అంటే ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ ఎట్ వన్ స్టెప్ ఇఫ్ యూ డూ గ్రూపింగ్ ద విజువల్స్. అలా కాదు అంటే నేను 1 మార్చుకుంటూ ఉండాలి. అది గ్రూప్ చేస్తాను. ఇవన్నీ పార్ట్ ఆఫ్ రిపోర్టింగ్. నేను చెప్తాను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రూప్ ఎలా చేస్తాం అనేది. బట్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ విజువలైజేషన్స్. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. మీకు ఎంత బాగా పవర్ బై వచ్చినా సరే సరిగ్గా చూపించకపోతే రిపోర్ట్ని అది వేస్ట్ ఆఫ్ వర్క్ అంతే. ఐ మీన్ బిజినెస్ విల్ థింక్ ఇన్ దట్ వే. అర్థమైందా? డౌట్స్ కానీ? మురళి సార్ చెప్పండి శివ. సార్ ఇది మనం ఏ విజువల్ తీసుకున్నా మీరు 2 ఆప్షన్స్ చూపించారు కదా, అంటే ఫీల్డ్స్ ఫార్మాట్, దాని పక్కన ఇంకోటి ఉంది కదా, అది ఎప్పుడు యూజ్ చేస్తాను అదేమన్నా? అది నేను మండే చెప్తాను. అదే నేను ఇప్పుడు ఒక టేబుల్ తీసుకున్నాను అనుకోండి, అవే ఉండదు, సింపుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్తే నేను అనలిటిక్స్లోకి వెళ్తే ఇక నాకు కాన్స్టెంట్ లైన్ వచ్చింది, నాకు లైన్ లాగా వచ్చింది కాన్స్టెంట్ లైన్. అది మేబీ ఇఫ్ ఐ టేక్ దిస్ వన్, ఈ మొత్తం వాల్యూస్లో మిన్ లైన్, మ్యాక్స్ లైన్, యావరేజ్ లైన్ చూపించాలంటే ఒక లైన్స్ వస్తుంది. ఐ జస్ట్ షో 1 లైన్. ఎక్కువ మనం యావరేజ్కి వెళ్తాము. క్లిక్ ఆన్ యావరేజ్ లైన్. నాకు ఇక్కడ లైన్ వచ్చింది. ఇక్కడ యావరేజ్గా మొత్తం నా సేల్స్ ఇవి. అదే మ్యాక్స్ అంటే నాకు మ్యాక్స్ వాల్యూ, నా మ్యాక్స్ వాల్యూ ఇది. కాన్స్టెంట్ లైన్ నాకు జస్ట్ లైన్స్ మాత్రం వస్తాయి అంతే, దీంట్లో కొత్తగా చేసేదేం లేదు. we just have these options here. కాన్స్టెంట్ లైన్, మిన్ లైన్, మ్యాక్స్ లైన్ ఉంది. ఇది ఆప్షనల్, మన రిపోర్ట్స్లో వాడాలని లేదు. ఇన్ కేస్ ఎక్కువ వాడితే మనం యావరేజ్ వాడతాం. నాకు ఇక్కడ మొత్తం వాల్యూస్లో యావరేజ్ ఆఫ్ ప్రాఫిట్ చూపించాను నేను, దానికి లైన్ చూపించాను అంటే మొత్తం యావరేజ్గా ఎంత ఉంది. ఐ జస్ట్ యాడ్ దీస్ థింగ్స్. అది మీరు ప్రాఫిట్ అంటే నాకు ఉన్నది ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. ఇఫ్ హ్యావ్ మోర్ థింగ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు గ్రాస్ కూడా ఉందనుకోండి, సేల్స్ కూడా ఉందనుకోండి, 2 ఉన్నాయి ఇక్కడ. నాకు ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ వస్తుంది. గ్రాస్ సేల్స్ పెద్దవి కాబట్టి ఐ కెన్ సీ ద యావరేజ్ హియర్. ఆర్ మీరు ఇక్కడ వెళ్తే నా యావరేజ్ వచ్చేసి సేల్స్ వైజ్ చూపించాలంటే సేల్స్ వైజ్ చూపించుకోవచ్చు. దిస్ ఈస్ జస్ట్ లైన్స్ ఇఫ్ యూ వాంట్ టు షో ఫర్ ద ఎండ్ యూజర్. ఓకే, ఇవి ఉంటాయి. ఇవి నేను చాలా తక్కువ వాడాను రియల్ టైంలో కూడా. ఓకే, అందరికి సోహెల్, చేతు, దిలీప్, దీపక్. అది ఫిల్టర్ పెన్ ఉంది కదండి. సో మనం ఫిల్టర్ పెన్ లో ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ ఈజ్ ఆల్ పెట్టారు కదా, అక్కడ కంట్రీ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఆన్ దిస్ పేజ్ పెట్టండి, విజువల్ కాకుండా. ఒకసారి ఆన్ దిస్ పేజ్. ఓకే, ఆన్ దిస్ పేజ్ కంట్రీ కానీ ఎనీథింగ్. ఓకే, ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్. ఓకే, అక్కడ కెనడా ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి, ఏదో ఒకటి. ఓకే, సో అన్ని విజువల్స్ చేంజ్ అవుతున్నాయి కదా, ఒకటి చేంజ్ అవ్వకూడదు అని అడిగారు. సో దానికి ఏమైనా సొల్యూషన్ ఉందండి? ఒకటి చేంజ్ అవ్వకూడదు అలా అర్థం కాలేదు. అంటే ఇప్పుడు అన్ని విజువల్స్ చేంజ్ అయినాయి, ఒకసారి అన్చెక్ చేయండి కెనడా. ఓకే, సో మళ్ళీ అన్ని చేంజ్ అయింది కదా, మళ్ళీ ఇప్పుడు కెనడా కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే అన్ని విజువల్స్ ఎఫెక్ట్ అవ్వాలి, కానీ ఒక్క బార్ చార్ట్ తప్ప అన్ని ఎఫెక్ట్ అవ్వాలి అంటే అది ఎట్లా, ఇంట్రాక్షన్ ఎట్లా ఆపుతామండి? ఒక బార్ చార్ట్ మాత్రం అప్లై అవ్వకూడదా? అవ్వకూడదు అని అడిగారు. సో ఎలా చేస్తారు అని అడిగారు. అది ఎడిట్ ఫార్మాటింగ్ అనుకుంటా సార్, అది ఎడిట్ ఫార్మాటింగ్ లో చేస్తారు. స్లైసర్ కి అయితే ఉంది ఎడిట్, కానీ దీనికి లేదండి. అదే చూసాను. మరి ఉంటుంది మనకి ఎడిట్ ఫార్మాటింగ్ లో ఏం చేస్తాం అంటే, ఇప్పుడు ఇదే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రీ సైజ్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నేను కంట్రీ డ్రాగ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో అంటే మనం ఇంకా రాలా కాబట్టి నేను చెప్పలేదు. స్లైసర్ ఇంకా మనం ఇంకా ఇక్కడ ఉంది కాబట్టి మేము మండే చెప్తాను నేను, బట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. స్లైసర్కి వెళ్ళాను. ఇప్పుడు నేను ఇక్కడ కెనడా క్లిక్ చేస్తాను, నాకు కెనడా ఫిల్టర్ అయింది. బట్ నాకేం చేయాలి, నాకు ఈ కెనడా అనేది వీటికి మాత్రమే అవ్వాలి, వీటికి అవ్వకూడదు అనుకుంటే ఏం చేస్తానంటే గో టు ఫార్మాట్లోకి వెళ్ళి ఇది క్లిక్ చేస్తాను, ఎడిట్ ఇంట్రాక్షన్స్. ఇప్పుడు ఇది నన్ను పెడతాను. నేను కెనడా క్లిక్ చేసారే నాకు అన్నీ చూపిస్తుంది.
ఇది మనం మార్చవచ్చు. కానీ దీంట్లో ఆప్షన్ నేను ఎప్పుడు చూసింది లేదు అసలు. అసలు అలా ఉందని కూడా తెలియదు ఇప్పుడు దానికి. ఐ డోంట్ వీ కెనాట్ కంట్రోల్. అంటే ఏదైనా ట్యాక్స్ లో ఏమైనా ఉంటుందా అండి? లైక్ ఏదైనా ఫిల్టరేషన్ చేస్తామా? ట్యాక్స్ లో మనం ఆల్ ఫంక్షన్ వాడొచ్చు. సంథింగ్ ఆల్ అది ఒకటి ఉంటుంది. ఓకే. ఆల్ అని ఇట్ ఇగ్నోర్స్ ఫిల్టర్స్. దట్ రిమూవ్స్ ఫిల్టర్స్. సో అది ఇగ్నోర్ ఫిల్టర్స్ అని అలా సార్, లేకపోతే జస్ట్ కీప్ ఫిల్టర్స్ అని కొట్టేసి అది కూడా వదిలే అవునులేండి. అదే అదే అడిగారు మరి అయితే నేను ఇప్పుడు కొత్తగానే వింటున్నాను. ఇది చేసిన తర్వాత ఇది అవ్వకూడదు అనేది నాకు కంట్రోల్. ఐ కెనాట్ కంట్రోల్ దిస్ ఆప్షన్. ఇక్కడ అయితే నాకు విజువల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు విజువల్ లెవెల్లో. కానీ ఇక్కడ నేను పేజ్లో ఇప్పుడు మీరు అడిగింది ఇక్కడ నేను విజువల్లో పెడితే విజువల్లో అయింది, పేజ్లో పెడితే పేజ్ మొత్తానికి అయిపోద్ది. ఆ పేజ్ మొత్తంలో ఉన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఓన్లీ ఫర్ వన్ విజువల్ అనేది నేను ఇప్పుడు దాకా చేయలేదు అసలు. అలా ఉంటుందో కూడా ఇప్పుడు నేను ఫస్ట్ మీరు ఎవరు అడిగారు తెలియదు కానీ క్వశ్చన్ అడిగారండి. అదే నాకు అర్థం కాలేదు, చాలా ట్రై చేశాను బట్ ఐ డోంట్ థింక్ దట్ వీ హ్యావ్. ఇది కంట్రోల్ చేయొచ్చు స్లైజర్లో. ఇప్పుడు కెన్నా పెట్టాను, ఇప్పుడు చూడండి ఇది అయిపోయింది. ఈవెన్ దో నాకు ఈ రెండింటి మధ్యలో ఉన్నా సరే ఇది చేస్తే నాకేమో ఫిల్టర్ అవ్వదు. ఇది ఏం చేసేస్తే నాకు ఫిల్టర్ అవ్వదు, ఓన్లీ అవి మాత్రం మారుతూ ఉంటాయి. ఇలా పెట్టచ్చు బట్ ఐ డోంట్ థింక్ దిస్. మేబీ డాక్స్ అనుకుంటాండి, ఆల్ ఫంక్షన్ వర్డ్ చేయడం అనుకుంటాం. మరి ఆల్ కూడా కాదు, అదే ఆల్ లో సెలెక్టెడ్ అంటే అది కూడా చెప్పాను. వాడతాము, దీనికి సంబంధం లేదు అసలు. ఈ ఫిజికల్ ఫిల్టర్స్ ఇవి. ఓకే, ఆల్ సెలెక్టెడ్ ఇవన్నీ డాక్స్లలో ఫిల్టర్స్, అది మన క్యాల్కులేషన్ వల్ల వాడతాము. ఇది ఫిజికల్ ఫిల్టర్స్ ఇవి, దీనికి దానికి సంబంధం లేదు. మీరు అడిగిన క్వశ్చన్కి ఫిల్టర్స్ అనే పేజ్ పెడితే అవ్వాలంటే అది అవ్వదు, నాకు తెలిసి అవ్వదు. మీరు అడగాల్సింది అతన్ని ఇంకేమైనా వే ఉందేమో. డాక్స్ అనేది మనకి క్యాల్కులేషన్లో ఉంటుంది కాబట్టి దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, అది మీరు అడగాలి. మీరు నాకు డైరెక్ట్ వాల్యూ ఉందా డాక్స్లో ఏమైనా ఫంక్షన్ వాడాలని నాకు చెప్పుంటే మేబీ మనకు అర్థమయ్యేది. అతను చెప్పలేక మనకేమి, నాకు జస్ట్ ఇది అవ్వాలంటే అవ్వదు డైరెక్ట్గా. నేనేం చేయొచ్చు, డాక్స్లో నేను కానీ ఫంక్షన్ రాసి ఫిల్టర్స్ అవ్వకూడదని పెడితే అప్పుడు అది ఏది అవ్వదు ఫిల్టర్స్. అది ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే అవ్వదు, అది మళ్ళీ వేరేది. బట్ అది అడిగిన క్వశ్చన్కి దీని బేసిక్ ఫిల్టర్ అవ్వకూడదు అంటే లేదు. డాక్స్ ఇస్ డిఫరెంట్, అది అవ్వదు ఖచ్చితంగా. మనం ఆల్ రాస్తే అవ్వదు, ఫిల్టర్స్ పాస్ అవ్వవు. దట్ ఈస్ డిఫరెంట్. ఎనీథింగ్ ఎల్స్? మీ వీకెండ్ ప్రాక్టీస్ చేయండి విజువల్స్. మీరు ఒకసారి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూడండి, కలర్స్ కానీ ఫార్మాటింగ్ కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ రియల్ టైంలో. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నా అంటే దట్ ఈస్ ద అవుట్పుట్ వాట్ యూఆర్ గోయింగ్ టు షో ద యూజర్. మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి ఇవన్నీ. సో ఇంకోటి ఏం చేస్తారంటే మీరు జస్ట్ ట్రై టు యూజ్ గూగుల్. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఒక రిపోర్టింగ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా అది మనం ఆలోచిస్తే వస్తుందని లేదు. నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ రిపోర్ట్ నేను చేయాలనుకుంటున్నాను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సేల్స్ రిపోర్ట్స్ ఎగ్జాంపుల్స్ నేను కొడతాను నేను సింపుల్గా. నాకు ఇక్కడ ఇమేజెస్ చాలా వస్తాయి ఇక్కడ. నాకు మేబీ నాకు ఆ టైంకి నాకు ఆలోచన రాకపోవచ్చు. మేబీ నేను కొన్ని చూస్తా శాంపిల్స్, దెన్ మేబీ ఐ గెట్ సంథింగ్ ఐడియా రావచ్చు నాకు. దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్ వీ డూ. ఇది వాటర్ ఫాల్ చాట్, ఇది డోనట్ చాట్, ఇది బార్ చాట్. మేబీ ఐ గెట్ సమ్ ఐడియా, ఓకే ఇలా చేయొచ్చు అని. దాంట్లో తప్పేం లేదు, ఎవ్రీవన్ డూ దట్. అది కూడా మీరు అలౌట్ చేసుకోండి, అంటే ట్రయింగ్ టు రెఫర్ సంథింగ్ అండ్ డూ. అప్పుడే మీకు అన్నీ తెలుస్తాయి. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పండి సేల్స్ అని, బట్ వాట్ ఎవర్ మీరు ఏమైతే బిజినెస్ మీరు రియల్ టైంలో చేయబోతారో, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఐడియా లైక్ ఎలా చేయాలి రిపోర్టు, డిజైన్స్ ఎలా ఉంటాయి తెలియలేదు అంటే యూ కెన్ సంథింగ్ మీకు ప్రాసెస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు తెలిసిపోద్ది, ఓకే ఇలా చేయొచ్చు అని. ఇన్ కేస్ మీకు కొత్తగా తెలియదు అంటే యూ కెన్ ఆల్సో రెఫర్ హియర్. ఓకే, చాలా ఉంటాయి ఇక్కడ, ఏదో ఒకటి మనకి స్ట్రైక్ అయ్యింది, దెన్ వీ కెన్ యూజ్ దట్. ఓకే, సో ఇలాగే ఉంటుంది రియల్ టైంలో, ఇలాగే చేయాలి కూడా. సో సేమ్ మండే ఈవినింగ్ కలుద్దాము. వీకెండ్ ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ ఉంటే అడగండి అని చెప్తాను. యూ కెన్ రీచ్ అవుట్ మీ పర్సనల్లీ. బట్ ఇప్పుడు దాకా కలిసి శివ రీచ్ అయ్యాడు, ఇంకా స్వాతి రీచ్ అయ్యారు నన్ను, మిగతా వాళ్ళు ఎవరు రీచ్ అవ్వలేదు. నేను రీచ్ అవ్వకపోతే అర్థమైందని అనుకోవాలి, నేను ఇంకా అందరికీ అర్థమవుతుంది కాబట్టి అవ్వట్లేదు అని అనుకోవాలి. లేదు అది కాదు అంటే యూ కెన్ రీచ్ అవుట్ మీ.
డౌట్స్ ఉంటే చెప్తాను నేను. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయడం డౌట్స్ రావు, ప్రాక్టీస్ చేస్తే డౌట్స్ వస్తాయి, అది మళ్ళీ చెప్తున్నాను. ఓకే, దెన్ విల్ మీట్ ఆన్ మండే ఈవినింగ్. విజువల్స్ ప్రాక్టీస్ చేయండి. మేబీ మనం విజువల్స్ అన్ని అయిపోయిన తర్వాత మొన్న ఒక రిపోర్ట్ చేయమని నీకు టాస్క్ ఇస్తాను, అప్పుడు మీరు మొత్తం చేద్దరు. బట్ అంతకని ముందు ఒకసారి ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి. ఓకే దెన్, గుడ్ నైట్, హ్యాపీ వీకెండ్. విల్ మీట్ ఆన్ మండే ఈవినింగ్. Thank you. Happy weekend. Yeah, yes, sir. Bye. Great.